Hello champions, hello, good afternoon, welcome to Vedantu Telugu channel. Na peru Ajay Kumar, me biology master teacher. Ivala finally mano 99-day challenge edaithe undo start chestunam. Ivala mano botany nunchi start chestunam nana, and botany lo mano ivala biological classification edaithe undo start chestunam. So gurtu pettukondi ee series edaithe unnado meeku EAPCET మరియు NEET రెండింటిని కవర్ చేసుకుంటూ వెళ్తాం దీంట్లో మనం. సో ఓన్లీ ప్యూర్ EAPCET కూడా కాదు, ఓన్లీ NEET కూడా కాదు, EAPCET NEET ప్రతి ఒక్క చాప్టర్ లో ఎక్కడెక్కడైతే మీకు యాక్చువల్ గా కామన్ పాయింట్స్ ఉన్నాయో, వెదర్ అది మీకు NEET ఇంక EAPCET కి రెండు కామన్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అవి మనకి డిస్కస్ చేసుకుంటూ ఏదైతే ఎక్స్ట్రా మీరు EAPCET కి చదువుకోవాలో, ఏదైతే ఇంపార్టెంట్ గా మీరు NEET మీద శ్రద్ధగా పెట్టాలో అది చెప్పుకుంటూ మనం వెళ్తాం అనమాట. ఓకే, అది అన్ని చాప్టర్స్ చేస్తానన్న, అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాం. ఈ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిరీస్ లో మీకు ఉన్న చాప్టర్స్ అన్ని కవర్ అవుతాయి. మీరు NEET ప్రిపేర్ అవుతున్నా, EAPCET ప్రిపేర్ అవుతున్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంక సెకండ్ ఇయర్ చాప్టర్స్ బాటనీ మరియు జువాలజీ మొత్తం అన్నిట్లోని కవర్ అవుతాయి మనకి. ఓకేనా? సో ఇవాళ మనకు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటున్నది, కాకపోతే మనకి నెక్స్ట్ టైం నుంచి ఈ సెషన్ పొద్దున్నప్పుడే ఉంటుంది. పొద్దున్న 8:30 గంటలకి మనం సెషన్ చేసుకుంటాం, ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఓకే మనకి మీకు వేరే సెషన్స్ ఉన్నాయి. ఇవాళ ఎలాగో లేదో మనం షెడ్యూల్ చేసుకున్నాం, కాకపోతే నెక్స్ట్ టైం నుంచి మనం యాక్చువల్గా సెషన్స్ అనేవి మార్నింగ్ టైంలోనే చేసుకుంటాం. ఓకే, అది అన్నమాట. సో ఐ హోప్ దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. సో ఈ సెషన్లో మనం బయాలజికల్ క్లాసిఫికేషన్ స్టార్ట్ చేస్తున్నాం. సో బయాలజికల్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో మీకు నార్మల్గా EAPCET పర్స్పెక్టివ్ లో చూసుకున్నట్లయితే 1-2 క్వశ్చన్లు వస్తాయి, NEET పర్స్పెక్టివ్ లో చూసుకున్నట్లయితే 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి. ఓకే, సూపర్. సరే అయితే సో పదండి స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ లెట్ us try to understand మనం ఆర్గానిజమ్స్ ని బయాలజికల్ గా ఎందుకు క్లాసిఫై చేయాలి. నో రిమెంబర్, ఇందులో నేను మీకు ఈ చాప్టర్ గురించి చెప్తున్నట్లయితే ఈ చాప్టర్ లో మీకు EAPCET ఇంకా NEET 70% సేమే, 70 to 80% సేమే. కొన్ని జాగాల్లో మీకు ఎక్స్ట్రా ఏదైతే EAPCET లో మీకు ఇన్ఫర్మేషన్ ఉందో నేను మీకు ఇక్కడ రాయిపించేస్తాను. ఓకే, వన్ షాట్ ఏం కాదు, 2 పార్ట్స్ లో కవర్, 2 నుంచి 3 భాగాల్లో మనం కవర్ చేసుకుంటాం. ఓకేనా, అది అన్నమాట. ఫైన్, సరేనా? రైట్, 1 minute ఆగండి అన్న, జస్ట్ గివ్ మీ 1 minute. వన్ షాట్ కాదు నాన్న, వన్ షాట్ ఏం కాదు, మనం వన్ షాట్ ఏం చేసుకోవట్లేదు. నో నీడ్ టు వరీ, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ వన్ షాట్. ఓకే, మనం 2 parts లేదంటే 3 parts కంప్లీట్ చేసుకుంటాం. మాక్సిమం 2 భాగాల్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను, లేదు అంటే 3 parts లో చేసుకుందాం సెషన్. ఓకే, పదండి రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం ఎందుకు బయాలజికల్ గా ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేసుకోవాలి? బయాలజికల్ క్లాసిఫికేషన్ అంటే ఏమిటి చూడండి అన్న, మన చుట్టూ ఉన్న ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, మన చుట్టూ ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో, ఓకే, వాటిని మనం క్లాసిఫై చేసుకుంటే ఎంత బాగుంటుంది. మీరు ఆలోచించండి, మీరు అందరూ ఇప్పుడు NEET ఇంక EAPCET ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, ఐపీకి అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ us సే మీరు ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అన్ని బుక్స్ కలిపి పట్టేసుకుంటే, అంటే మీ దగ్గర ఒక డెస్క్ ఉన్నది, అక్కడ కూర్చొని చదువుకుంటున్నారు రోజు, మీరు ఒక టేబుల్ డెస్క్ ఉన్నది, అక్కడ రోజు కూర్చొని మీరు చదువుతున్నారు. ఇప్పుడు ఆ టేబుల్ మీద మీరు బయాలజీ బుక్స్, ఫిజిక్స్ బుక్స్, కెమిస్ట్రీ బుక్స్ అన్ని ఒకదాని మీద ఒకటి పైల్ చేసి పెట్టేస్తే మీకు ఒక పర్టికులర్ చాప్టర్, నేను అన్నాను బయాలజికల్ క్లాసిఫికేషన్ తో సంబంధించి నేను మీకు ఏదైతే నోట్స్ రాయిపించానో తీయండి అంటాను నేను. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, అన్ని బుక్లు ఒక తర్వాత చూడటం మొదలెడతారు. అలా చేయకుండా మనం ఏం చేస్తామంటే, మనం ఒక బయాలజీకి ఒక సెపరేట్, ఫిజిక్స్ కి సెపరేట్, కెమిస్ట్రీకి సెపరేట్ కేటగిరైజ్ చేస్తాం. ఓకేనా? అలా చేసిన తర్వాత రెండోసారి మనం టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మీదన, దాని తర్వాత నోట్ బుక్స్, దాని తర్వాత ఏవైతే ప్రాక్టీస్ మెటీరియల్స్ మనం ఉంచుకుందాం అనుకుంటున్నాం అవి. సో మనకు సడన్ గా ఏవైనా మనకు పర్టికులర్ కావాలన్నా డైరెక్ట్ గా మనం తీసుకోగలుగుతాం. వీ వోంట్ బి వేస్టింగ్ ఎనీ టైమ్ అండ్ వీ విల్ బి ఏబుల్ టు లెర్న్ అండ్ స్టడీ బెటర్ ఇన్ దట్ వే. అవునా కాదా? సో ఆర్గనైజేషన్ ఎంతైతే మనకి ఇంపార్టెంటో, అలాగే నేచర్ లో కూడా ఆర్గనైజేషన్ అర్థం చేసుకోవడం మన అంత ఇంపార్టెంట్. అందుకే మనం బయాలజికల్ క్లాసిఫికేషన్ అనేది చేస్తాము. ఓకే, సో డైలీ ఏ క్లాస్ లో ఉంటాం? డైలీ మనకు మార్నింగ్ లోనే ఉంటుంది అన్న, ఆఫ్టర్నూన్ ఉండదు. ఇవాళ ఫస్ట్ క్లాస్ కదా, మనం మార్నింగ్ పెట్టడం కుదరలేదు డ్యూ టు సమ్ రీజన్స్, ఇవాళ ఆఫ్టర్నూన్ చేస్తున్నాను. బట్ రోజు మీకు క్లాస్ 8:30 AM ఉంటుంది. రోజు మీకు క్లాస్ 8:30 AM
పొద్దున్న 8:30 గంటలకు మీకు క్లాస్ ఉంటుంది. పొద్దున్న రోజు మీకు 8:30 గంటలకు క్లాస్ ఉంటుంది. సో పొద్దున్న మేము లేవలేము సార్ 8:30 కల్లా క్లాస్ ఏమిటి అని అనకండి. ఇంకా మీకు ఎగ్జామ్లు దగ్గర పడుతున్నాయి, పొద్దున్న లేస్తారు, 8:30 గంటల క్లాసులకు వస్తారు, చక్కగా చదువుకుంటారు అని మిమ్మల్ని మీరు అనుకోవాలి. ఓకే, మార్నింగ్ 8:30 క్లాస్ పెడతాను. 8:30 నుంచి 10:30, 11 వరకు మీ క్లాస్ ఉంటుంది. ఎందుకంటే దాని తర్వాత మీకు రమా మ్యామ్ది క్లాస్ ఉంటుంది, అందుకు అనమాట. ఓకేనా, సో పొద్దున్న 8:30 గంటలకు మీ క్లాస్ ఉంటుంది. సో అందరికందరూ గుర్తు పెట్టుకొని 8:30కి గ్యారంటీగా రావాలి. రేపు మనకి ఫోటోసింథసిస్ అండ్ హయ్యర్ ప్లాంట్స్ ఏదైతే చాప్టర్ ఉన్నదో అది మనం 1 షాట్ లో కవర్ చేసుకుంటాం నీట్ ఛానల్లో. సో అక్కడ మీరు కావాలంటే వచ్చేసేయండి రేపు మార్నింగ్ 8:30కి, అది కూడాను. ఓకే, బట్ అదర్ దాన్ దట్ మనం నార్మల్ గా చూసుకున్నట్లయితే నార్మల్ గా మీకు రోజు ఇంకా 8:30 AM పొద్దున్న క్లాసులు జరుగుతాయి. సో లెట్ us కీప్ దట్ దిస్ టైమింగ్ ఇన్ అవర్ మైండ్, 8:30 AM. ఓకే, లెట్ దేర్ బి నో డౌట్స్ రిగార్డింగ్ దిస్. ఇంకా ఎలాంటి డౌట్లు ఉండకూడదు. ఇంకా మనందరం EAPCET ఇంకా నీట్ ది ప్రిపరేషన్ అనేది కుమ్మేబోతున్నాము. ఓకేనా, అది అన్నమాట. అది పూర్తిగా మీ ఇష్టం నాన్న. ఇప్పుడు చూడండి, దినేష్ సార్ క్లాస్ మీరు అటెండ్ అవుదాం అనుకుంటున్నారో, మీరు ఈ సెషన్కి వస్తున్నారో, ఏ సెషన్ మీరు తర్వాత చూస్తారో, ఏది ముందు చూస్తారో అది పూర్తిగా మీ ఇష్టం. అర్థమైందా? సో అది నేను మీ మీద వదిలేస్తున్నాను. దట్ ఐ వోంట్ బి ఇంటర్ఫియరింగ్ మచ్. బట్ ఇక్కడ మాత్రం ఈ పాయింట్ ఇంపార్టెంట్, దట్ మనకి ఇంకా మార్నింగ్ సెషన్సే ఉంటాయి. ఆఫ్టర్నూన్ మనం ఇంకా ఎక్కువగా సెషన్స్ పెట్టుకోము. పొద్దున్నే 8:30 గంటలకు మనకి సెషన్స్ ఉంటాయి. 8:30 కల్లా వచ్చేసేయండి అన్న. అది మరీ ఎర్లీ కాదు. నేను పొద్దున్న 5:30కి అలా పెడుతున్నానంటే మీరు చాలా ఎర్లీ సార్, అంత త్వరగా మాకు అవ్వదు అంటారు. ఫైన్, నేను పెట్టాను అంత ఎర్లీగా. 8:30కి అయితే మీరు రావాలి ఎట్ ఎనీ కాస్ట్. ఆ మాత్రం ఇంకా డెడికేషన్, ఆ మాత్రం ఇంకా డిసిప్లిన్ మీలో వచ్చేయాలి, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. సో నేను మీకోసం మార్నింగ్ లేచి మీకోసం నేను క్లాస్ తీసుకుంటున్నానంటే మీరు కూడా క్లాస్కి రావాలి, అది అన్నమాట. పదండి రండి. ఇప్పుడు బయోలాజికల్ క్లాసిఫికేషన్ మనం ఎందుకు చేస్తాము అదే మనం ఇందాక నుంచి డిస్కస్ చేసుకున్నాం. మనకు నేచర్లో ఎలాగైతే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అర్థం చేసుకోవడానికి. మన చుట్టూ బ్యాక్టీరియా ఉన్నాయి, ప్రొటిస్టా ఆర్గానిజమ్స్ ఉన్నాయి, అంటే మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, మనకు ఆటోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, హెటరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఓకే, మనకి సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇవన్నీ మన చుట్టూ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇవన్నిటిని మన క్రైటీరియా కింద తీసుకొని ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. అన్నిటికన్నా ఫస్ట్ మనం మనకి సెల్ టైప్ తో మాట్లాడుకుంటాం. ఓకే, మనకి సెల్యులార్ టైప్ తో మాట్లాడుకుంటాం. సెల్యులార్ టైప్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూకెరియాటిక్ సెల్లా, లేదు అంటే ఒక ప్రోకెరియాటిక్ సెల్లా అని చూసుకుని దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో దిస్ బికేమ్స్ వన్ క్రైటీరియా. మనకు ఒక సెల్ నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను. లెటెస్ట్ మీరు ఒక సైంటిస్ట్ నాన్న, మీరు ఒక బాటనిస్ట్, లేదంటే మీరు ఒక బయాలజిస్ట్ అనుకోండి, సింపుల్. సో మీరు ఏంటంటే ఇవాళ సడన్ గా మీరు మీ చదువుకుంటున్నప్పుడు ఒక చిన్న ఇన్సెక్ట్ మీ దగ్గరికి వచ్చింది. ఓకే, ఆ ఇన్సెక్ట్ ఏదో మీకు కొత్తగా అనిపించింది. సో దాని గురించి మీరు రీసెర్చ్ చేయడం మొదలెట్టారు. చేసిన తర్వాత మీకు అర్థమైంది ఇన్సెక్ట్ ఇప్పటి వరకు ఎవరు డిస్కవర్ చేయలేదని, మీరే ఫస్ట్ టైం దాన్ని అబ్జర్వ్ చేశారని. సో దాన్ని మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సెక్ట్స్ అంటే మనకి ఏ ఫైలంలో పడతాయి? ఆర్థ్రోపోడా ఫైలంలో పడతాయి. సో ఆర్థ్రోపోడాలో ఉన్న ఆర్గానిజమ్స్ అన్నిటి గురించి మీరు స్టడీ చేయడం స్టార్ట్ చేస్తారు యానిమల్ కింగ్డమ్ లోకి వెళ్ళి. దాని తర్వాత దాని వేరే వేరే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, అది యూకెరియాటిక్ యూకెరియాటిక్, అది ఇన్వర్టిబ్రేటా వర్టిబ్రేటా, ఇట్స్ అన్ ఇన్వర్టిబ్రేట్. ఓకే, అది మనకి ఆర్థ్రోపోడాలో ఏ క్లాస్ లో వస్తుంది? ఇన్సెక్టాలో వస్తుంది. ఆర్డర్ ఏంటి? డిప్టెరా ఆర్డర్ లో వస్తుందా? ఏ ఆర్డర్ లో వస్తుంది? దాని సైంటిఫిక్ నేమ్ ఏమిటి? ఫర్ సపోజ్ ఇవాళ మనకి లెటెస్ట్ సే, ఓకే, ఎవరు కనిపెట్టారు? ఓకే, అనిత కనిపెట్టారు అనుకుందాం. ఓకే, అనిత కనిపెట్టారు. అనిత ఒక ఆర్గానిజం ని కనిపెట్టారు అనమాట. ఓకే, సో ఆ ఆర్గానిజం పేరు ఏం పెడతారు? ఇప్పుడు మస్కిటో పేరు ఎలాగైతే ఎనాఫిలస్ ఉన్నదో అలాగే అనిత కనిపెట్టిన ఇన్సెక్ట్ పేరు ఓకే ఎనిథాఫిలిస్. ఓకే, ఎనిథాఫిలిస్ అని పేరు పెడతారనమాట. ఎనిథాఫిలిస్. సో ఏంటది? నా క్లాస్లో బయాలజికల్ క్లాసిఫికేషన్ క్లాస్లో 99 days ఛాలెంజ్ క్లాస్లో మీరు అది అబ్జర్వ్ చేస్తూ మీరు యాక్చువల్గా తెలుసుకున్నారు. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? ఎనిథాఫిలిస్ ఓకే వేదాంతికం, ఎనిథాఫిలిస్ వేదాంతుకం. ఓకే, అలా పేరు పెట్టారనమాట. ఓకే, వేదాంతులు మీ క్లాస్ చూసినప్పుడు మీకు అది తెలిసింది, మీరు కనిపెట్టారు, అలా పేరు పెట్టారనమాట. సో సంథింగ్ లైక్ దట్. ఓకే, సో ఇవన్నీ మనం చేయాలి అంటే మనకి క్లియర్గా ఆర్గనైజేషన్ క్లాసిఫికేషన్ తెలిసి ఉండాలి, అది అనమాట. ఓకే, పదండి. ఫస్ట్ ఈ క్రైటీరియా అనేది అర్థమైంది. రెండో క్రైటీరియా మనం ఏం తీసుకుంటామంటే ఆర్గనిజం అనేది ఆటోట్రాఫిక్ హెటరోట్రాఫిక్ అని. ఆటోట్రాఫిక్ హెటరోట్రాఫిక్ అంటే ఏంటన్నా? లెటస్ సే నేను అంటాను ఓకే హెటరో 1 minute. లెటస్ సే నేను అంటాను
ఇప్పుడు నేను ప్లాంట్స్ ని తీసుకుంటున్నాను. ప్లాంట్స్ ఇంకా ప్లాంట్స్ లాంటి బోల్డ్ అని ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటున్నాను. తీసుకొని వాటన్నిటి గురించి నేను ఏమంటున్నానంటే ప్లాంట్స్ ఇంకా ప్లాంట్స్ లాంటి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని నేను అంటున్నాను. ఓకే, ఈ ఆర్గానిజమ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వీటి ఫుడ్ సొంతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్గే, ప్లాంట్స్, సైనోబాక్టీరియా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి ఫుడ్ ఇవి సొంతంగా ప్రిపేర్ చేసుకోగలుగుతాయి బై ఫోటోసింథసిస్. ఓకే, సో దే హ్యావ్ ద కేపబిలిటీ టు డూ ఫోటోసింథసిస్. ఇప్పుడు సొంతంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అంటే ఏమిటి? వెళ్ళి వంటిట్లోకి వెళ్ళి ఏదో ఉప్మానో లేదంటే ఏదో బిర్యానీ వండుకోవడం కాదు. సొంతంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అంటే మన స్క్రాచ్ నుంచి మన ఫుడ్ ప్రిపేర్ చేయడం అనమాట. ఏదైతే మనకి మీకు మీరు ఏదైతే కూరగాయలు కొంటున్నారో ఆ కూరగాయలు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి ప్లాంట్స్ నుంచి వస్తున్నాయి. ప్లాంట్స్ ఆ కూరగాయలని సృష్టిస్తున్నాయి. ఆ సృష్టించడాన్నే మనం ఫోటోసింథసిస్ అంటున్నాం, ఆటోట్రాఫిక్ నేచర్ అంటున్నాం. ఓకే, అది అన్నమాట. దాని తర్వాత మనకి హెటరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ వస్తాయి, ఏవైతే ఆటోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ ని డిపెండ్ అవుతాయి. సో దీన్ని బట్టి మనం క్లాసిఫై చేస్తాం ఫర్దర్ వెళ్ళి ఆర్గానిజమ్స్ ని. థర్డ్ క్రైటీరియా వచ్చేసి మనకి బాడీ ఆర్గనైజేషన్ వస్తుంది. సో మనకి ఏదైతే ఆర్గానిజం ఉన్నదో దాని బాడీ ఆర్గనైజేషన్ ఎలా ఉన్నది? అంటే అది సెల్యులర్ లెవెల్లో ఉందా, సెల్యులర్ లెవెల్ లేదు అంటే టిష్యూ లెవెల్లో ఉందా, టిష్యూ లెవెల్ నుంచి ఆర్గన్ లెవెల్లో ఉందా, ఆర్గన్ లెవెల్లో ఉందా లేదంటే ఆర్గన్ సిస్టమ్ లెవెల్లో ఉందా, అది అన్నమాట. మనం బేసిక్ గా డిఫరెంట్ కేటగిరీస్ లో డివైడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, అది. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఇదొక పాయింట్ అయిపోయింది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ మెయిన్ ఇంపార్టెంట్ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో. అలా కాకుండా కూడా మనకి బోల్డ్ అని క్లాసిఫికేషన్స్ మనకి మోల్డ్ అని ఉన్నాయి. ఓకే, మనకి సెల్ టైప్ ఏంటి, సెల్ వాల్ ఉందా లేదా, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, ఇవన్నీ మనం చదువుకోబోతున్నాం. బట్ దోస్ 3 ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏదైతే మనం బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేసుకుంటాం అనమాట. ఆ క్లాసిఫికేషన్ మనకు బాగా తెలిసింది అనుకోండి, మనకి ఈ చాప్టర్ తో సంబంధించి బోల్డ్ వస్తుంది అన్న. చూడండి, మనం బోల్డ్ చాప్టర్ మనం చదువుకోబోతున్నాం. మొత్తం మన బయాలజీ అంతా తీసుకున్నట్లయితే, బాటనీ జువాలజీ తీసుకున్నట్లయితే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ మనం ఈ చాప్టర్ ఏదైతే ఉన్నదో చాలా బాగా నేర్చుకున్నాం అంటే దిస్ విల్ యాక్ట్ యాజ్ అ బేసిక్స్. ఈ చాప్టర్ ఒక బేస్, ఒక ఫౌండేషన్ లా పనిచేస్తుంది అనమాట. మీకు మిగతా చాప్టర్ ప్లాంట్ కింగ్డమ్ అయినా, యానిమల్ కింగ్డమ్ అయినా, ఓకే, లేదు అంటే మీరు హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, అంతెందుకు మీరు ఏ చాప్టర్ తీయండి ఇంకా మొత్తం బయాలజీలోని మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఒక్కొక్క ఆర్గానిజం ది నేచర్ ఏంటి, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్, అన్ని చాప్టర్ల గురించి ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. మీరు ఆ చాప్టర్స్ చదువుతున్నప్పుడు ఈ చాప్టర్ లో మంచి ఫౌండేషన్ బాగా అర్థం చేసుకోవడం వలన ఆ చాప్టర్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి చదువుకోవడంలోని, అవి ఈజీ అవుతాయి కొంచెం. అది అన్నమాట. డన్. ఓకే, ఇప్పుడు 1 by 1 మనం ఏం చేసుకోబోతున్నాం అంటే ఎవరెవరు వేరే సైంటిస్టులు ఏం కష్టపడ్డారు అన్నది మనం చేసుకోబోతున్నాం. పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి లినియస్ అన్నమాట. క్యారోలస్ లినియస్ గురించి మీ అందరికీ తెలుసు. క్యారోలస్ లినియస్ ఎవరైతే ఉన్నారో అతని గురించి మీ అందరికీ తెలుసు కదా. క్యారోలస్ లినియస్ ఏం ఇచ్చారు మనకి? బైనామియల్ నామెన్క్లేచర్. ఏదైతే మనం ఇప్పుడు బైనామియల్ నామెన్క్లేచర్ మనం వాడుతున్నామో, ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు అనిథాఫిలిస్ వెడాంటికమ్ అనేసి ఏదైతే ఇన్సెక్ట్ ది పేరు పెట్టామో అది ఎలా పెట్టాము? బైనామియల్ నామెన్క్లేచర్ ఉండడం వల్ల. ఓకే, సో మనం ఏం చేసామంటే బేసిక్ గా వి యూజ్డ్ ద లాటిన్ లాంగ్వేజ్. ఓకే, ఇంకా దాన్ని యూజ్ చేసుకొని విచ్ ఈస్ ఆల్మోస్ట్ డెడ్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజెస్ లో మనకి చేంజెస్ లేవు. ఓకే, సో అందుకే మనం ఏం చేస్తామంటే ఆ లాంగ్వేజ్ వాడుకొని చేసుకుంటాం, రైట్? అది కరెక్టే కదా. సో అతనే మనకి ఒక 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇచ్చారు. అతను అన్నారు మొత్తం భూమి మీద ఉన్న ఆర్గానిజమ్స్ అన్నింటినీ మనం 2 భాగాల్లో డివైడ్ చేసుకుంటే చాలు. ఓకే, ఒకటి చెట్టులు, ఇంకోటి జంతువులు, అంతే. దాని తప్ప ఇంకెలాంటి ఆర్గానిజమ్స్ లేవన్నాడు అతను. ఒకటి చెట్లు ఉన్నాయి అన్నాడు, ప్లాంట్స్, ఇంకోటి యానిమల్స్ అన్నాడు. సో ప్లాంటే ఇంకా అనిమేలియా అని డివైడ్ చేసి పడేశాడు 2 కింగ్డమ్స్ లోని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ దట్? మన చుట్టూ ఉన్న ఆర్గానిజమ్స్ లో అన్ని ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ కింద మనం క్లాసిఫై చేయగలమా? లేదు కదా. సో దాంతో సంబంధించి ఏదైతే ఉన్నదో మనం చదువుకోబోతున్నాం. అతను ఏం చెప్పారు, ఎక్కడెక్కడ అతను రాంగ్ అయ్యారు అన్నది అర్థం చేసుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో కేర్ఫుల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం రండి. ఓకే, చూడండి. In Linnaeus' 2 kingdom system of classification with Plantae and Animalia was developed, included all plants and animals respectively. Now, ఇక్కడ ఏంటి ప్రాబ్లం వచ్చింది అన్నది కూడా మీరు చూడాలి. ఓకే, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్, దిస్ సిస్టమ్ did not distinguish between the eukaryotes and the prokaryotes, unicellular and multicellular, and photosynthetic and non-photosynthetic organisms. ఓకే, చూడండి, మనకి అన్ని ప్లాంటింగ్ యానిమల్స్ కింద ప్లేస్ చేసేస్తే, మనకి అన్నిటికన్నీ ప్లాంటింగ్ యానిమల్స్ కింద ఫేస్ చేసేస్తే, మనకి ఇప్పుడు యూకెరియాట్స్ ప్రోకెరియాట్స్ ఎలా క్లాసిఫై చేస్తాం? యూకెరియాట్స్ అన్నింటినీ పోని ప్లాంటింగ్ యానిమల్ పెడితే ప్రోకెరియాట్స్ పరిస్థితి ఏమిటి? ప్రోకెరియాట్స్ ఎక్కడ పెడతాం మనం కదా? సో కుదరదు. అదొకటి అయిపోయింది ప్రాబ్లం. రెండోది, మనకి యూనిసెల్యులర్ ఇంకా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్ని ఒక చోట పెట్టగలమా?
పెట్టలేము, అది ప్రాబ్లమే. దాని తర్వాత మనకి ఫోటోసింథటిక్ ఇంకా నాన్ ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ ఒకే దగ్గర పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మనకి మీకు యాక్చువల్గా తెలియదు, నేను ఎప్పుడైతే ఇంటర్ చదివేవాడినో అప్పటి వరకు ఇంకా కొంచెం అవుట్డేటెడ్ సిలబస్ ఉండేది మీకు ఇంటర్మీడియట్లో. ఇప్పుడు ఇంకా మీకు బాగున్నది అనుకోండి, థ్యాంక్స్ చెప్పుకోవాలి మీరు, ఇంకా పర్వాలేదు. ఇప్పుడు మాకు ఇంకా అవుట్డేటెడ్ సిలబస్ ఉండేది. మాకు ప్లాంట్ కింగ్డమ్లో ప్లాంటేలోని మనకి మాకు 4 డివిజన్స్ ఉండేవి. ఓకే, థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, స్పర్మే అనేసి. ఓకే, థాలోఫైటాలో మాకు ఆల్గే ఇంకా ఫంజై 2 ఉంటాయని చెప్పేవారు. సో ఇలాగే అనమాట, ఆల్గే ఇంకా ఫంజైని అంటే మనకి ఆల్గే ఏదైతే ఉందో విచ్ ఇస్ ఫోటోసింథటిక్ అండ్ ఫంజై విచ్ ఇస్ నాన్ ఫోటోసింథటిక్ హెటరోట్రాఫిక్, అది దాన్ని కూడా ప్లాంటేలో లేదంటే ప్లాంట్ కింగ్డమ్లో ప్లేస్ చేయడం జరిగింది అనమాట. సో అప్పుడు ఏం జరిగిందంటే దానివల్ల ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే ఫంజై అనేది దే ఆర్ నాట్ ఆటోట్రాఫిక్, అవి హెటరోట్రాఫిక్. ఏదైనా ఫంజై మనకి సొంతంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం చూసామో మనం, లేదు. ఇట్ ఈస్ ఈదర్ సాప్రోఫైటిక్ ఆర్ పారాసైటిక్ ఆర్ రెండిట్లో ఏదో ఒకటి, సాప్రోఫైటిక్ లేదంటే పారాసైటిక్. హెటరోట్రాఫిక్ నేచర్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది వాటిలో, అంతే తప్ప ఇంకా ఏది ఉండదు. ఓకేనా, సో అది అన్నమాట ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే వచ్చిందో అది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ విచ్ we will be highlighting. Second conflict ఏంటి, classification of organisms into plants and animals was easily done and was easy to understand, but a large number of organisms did not fall into this category. Hence the two kingdom classification used for a long time was found inadequate. Besides gross morphology, a need was felt for including other characteristics. చూడండి, మనకి అతను ఏం చేశారంటే గ్రాస్ మార్ఫాలజీ మాత్రం కన్సిడర్ చేశారు. అతను ఏం చేశారు, గ్రాస్ మార్ఫాలజీ అంటే ఏంటి, వాట్ డు వి మీన్ బై గ్రాస్ మార్ఫాలజీ? గ్రాస్ మార్ఫాలజీ అంటే బయట ప్లాంట్ ఎలా కనిపిస్తున్నది, దాని స్టెమ్ ఎలా ఉంది, రూట్ ఎలా ఉంది, సీడ్స్ ఎలా వస్తున్నాయి, ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి, ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి, దాన్నే మనం మార్ఫాలజీ అంటాం. ఆ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ చూస్తేనే చాలా మనకి ఒక ఆర్గానిజం గురించి అర్థం చేసుకోవడానికి, దాన్ని క్లాసిఫై చేయడానికి ఇంటర్నల్ అనాటమీ కావాలి, సెల్ స్ట్రక్చర్స్ కావాలి, దాని ఇవల్యూషనరీ అంటే ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ కావాలి, ఇవన్నీ కావాలా లేదా? రైట్, కరెక్ట్ నానా, అది అన్నమాట. సో అది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఆల్సో నీడ్ వాస్ ఫెల్ట్ ఫర్ ఇంక్లూడింగ్ అదర్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ సెల్ స్ట్రక్చర్, నేచర్ ఆఫ్ ది వాల్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, హ్యాబిటాట్, మెథడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్, ఇవల్యూషనరీ రిలేషన్షిప్స్, ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేయాలని అనుకున్నారు. అప్పుడు దాని తర్వాత మనకి నంబర్ ఆఫ్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ వచ్చాయి ఇంకా. సో దాని తర్వాత మనకి ఓకే అర్న్స్ట్ హకీల్ ఎవరైతే ఉన్నారో అతను ఒక 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది తీసుకొని వచ్చారు. ఓకే, అర్న్స్ట్ హకీల్ ఎవరైతే ఉన్నారో అతను ఒక 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ తెచ్చారు. ఈ 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అతను ఏం చేశారు అంటే, ఇప్పుడు ఫస్ట్ మనకి 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో ప్లాంటే ఇంకా యానిమేలియా వచ్చింది అన్నాం కదా, 2 ఉన్నాయి. ఓకే, 3 డొమైన్ సిస్టమ్ కూడా మాట్లాడుకుంటాం అమ్మా. కార్ల్ వోస్, ఒటో క్యాండ్లర్ అండ్ మార్క్ వెల్స్ గేవ్ ద 3 డొమైన్ సిస్టమ్. కరెక్ట్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాము. ఓకే, ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుందాం రండి. ఓకే, సో హకీల్ ఏం చేశారంటే అతను ఏమన్నారు, అన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ని అతను ప్రొటిస్టాలో పెట్టాడు. అతను ఏమన్నాడు చూడండి, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది కానీ నేను కొన్ని ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో బట్ ఆటోట్రాఫిక్ నేచర్ ఇంక హెటరోట్రాఫిక్ నేచర్ 2 ఉన్నాయి, లేదు అంటే అవి ఈ పర్టికులర్ ప్లాంటే ఇంక యానిమేలియాలో ప్లేస్ చేయడానికి కరెక్ట్ గా లేవు. మనం చదువుకుంటాం, మనం ప్రొటిస్టాలో ఉన్న ఆర్గానిజమ్స్ అని యూనిసెల్యులర్ యూకారియోట్స్, విల్ బి స్టడీయింగ్ దట్ ఎనీవేస్. బట్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది టు అండర్స్టాండ్ ప్రొటిస్టా అనేది యాజ్ ఎ కింగ్డమ్ ఎలా వచ్చింది అనమాట. ప్రొటిస్టా యాజ్ ఎ కింగ్డమ్ రాలేదు నాన్న. ఫస్ట్ మనకి ప్రొటిస్టాలో ఉన్న ఆర్గానిజమ్స్ ప్లాంటేలో ఇంకా యానిమేలియాలో ప్లేస్ చేయడం జరిగింది. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే ఇలా కుదరదు, ఎందుకంటే ఏవైతే ప్రొటిస్టాలో ఉన్న కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయో దే హ్యావ్ డ్యూయల్ నేచర్, ఆటోట్రాఫిక్ ఇంక హెటరోట్రాఫిక్ నేచర్ 2 ఉన్నాయి. ఎస్పెషల్లీ యూగ్లినాయిడ్స్ లో మీరు చూస్తే దానికి ఆటోట్రాఫిక్ నేచర్, హెటరోట్రాఫిక్ నేచర్. బాగా సన్లైట్ వస్తున్నది అంటే ఫోటోసింథసిస్ చేస్తుంది, సన్లైట్ బాగా అవ్వట్లేదు హెటరోట్రాఫిక్ నేచర్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్కి వెళ్ళిపోతుంది. అప్పుడేం చేస్తాం మనం? సో దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ కదా. అందుకే బోల్డ్ అండ్ అలాంటి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే మనకి ఫిట్ అవ్వట్లేదు ఎక్కడ, వాటిని తెచ్చి ప్రొటిస్టాలో ప్లేస్ చేయడం జరిగింది ఫస్ట్. తర్వాత ఇంకా బోల్డ్ అన్ని ఆర్గానిజమ్స్ అందులో యాడ్ చేయడం జరిగింది, అది మనం మాట్లాడుకుంటాం. ఓకే, అది అన్నమాట. సో అతను 3 కింగ్డమ్ లోని యూనిసెల్యులర్ యూకారియోట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ప్రొటిస్టాలో పెట్టారో, ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ ని సెపరేట్ చేసి పెట్టారు అనమాట. అది అయింది. దాని తర్వాత ఫస్ట్ ఏం చేశారంటే అతను ఆల్గే, ఫంజీ, ప్రోటోజోన్, ప్రొటిస్టా కింద పెట్టారు. కానీ తర్వాత అర్థమైంది ఆల్గే అనేది మనం ప్లాంటేలో పెట్టేసుకోవచ్చు, అలాగా ప్రొటిస్టా కింద పెట్టాల్సిన అవసరం లేదని తర్వాత చేశారు. ఫంజీ అనేది ఒక సెపరేట్ కింగ్డమ్ లోని క్లాసిఫై చేసి పడేశారు. ప్రోటోజోవా మాత్రం ఇప్పుడు కూడా మనకి ప్రొటిస్టాలోనే ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, అది అన్నమాట. ఇది మనకి క్లియర్, డన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్. 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వచ్చేసి మనకి కోప్లాండ్ అనే ఒక సైంటిస్ట్ ఉండేవారు.
అతను మనకి ఒక 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది ఇచ్చారు. సో కోప్లాండ్ ఏం చేశారంటే ఇప్పటి వరకు మనకి ఏదైతే ప్రొటిస్టా, ప్లాంటే ఇంకా యానిమేలియా ఉన్నదో అది కాకుండా ఒక ఎక్స్ట్రా కింగ్డమ్ యాడ్ చేశారు, దట్ ఈస్ యాక్చువల్లీ మొనీరా. అతను అన్నారు మనం ఏవైతే యూనిసెల్యులార్ ప్రోకెరియాట్స్, బ్యాక్టీరియా, సైనోబాక్టీరియా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటి వరకు మనం కన్సిడర్ చేయలేదు. వాటిని ఎక్కడ పెట్టాము మనం, అవన్నీ ప్రోకెరియాట్స్ కదా. మనం అట్లీస్ట్ ఇవి 3 అయితే మనకి యూకెరియాట్స్ అవి, కానీ ప్రోకెరియాట్స్ కోసం మనం ఒక సెపరేట్ కింగ్డమ్ పెట్టేయాలి అనేసి అప్పుడు అతను మొనీరా అనే ఒక సెపరేట్ కింగ్డమ్ ఇంట్రడ్యూస్ చేశారు. అది కోప్లాండ్ చేశారు. ఓకే, దాని తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి RH విటేకర్ ఏదైతే ఉన్నారో దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్సెప్టెడ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. దిస్ ఇస్ ద ఫైనల్ క్లాసిఫికేషన్ అనమాట. ఇంక దీనికి ఇంకెలాంటి ఫర్దర్ డెవలప్మెంట్స్ ఇంక జరగలేదు. ఓకే, RH విటేకర్ ఏదైతే ఇచ్చారో అతను యాక్చువల్ గా 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇచ్చారు. అతను ఏం చేశారంటే మల్టీసెల్యులార్ యూకెరియాటిక్ సాప్రోఫైట్స్ ని కింగ్డమ్ ఫంజైలో పెట్టారు. సో కింగ్డమ్ ఫంజైని సపరేట్ చేశారు అతను. కింగ్డమ్ ఫంజై ముందు మనకి ప్లాంట్ కింగ్డమ్ లో ఉండేది, దాన్ని తీసి సపరేట్ చేసి పడేశారు. సపరేట్ చేసి దాన్ని యాక్చువల్ గా ఒక సపరేట్ కింగ్డమ్ కింద తీసి సైడ్ లో పడేశారు. ఓకే, ఇప్పుడు మనకి మొనీరా, ప్రొటిస్టా, ఫంజై, ప్లాంటే మరియు అనిమేలియా అనేవి 5 కింగ్డమ్లు వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటిలో ఉన్న ఫీచర్స్ కూడా మనం అర్థం చేసుకోబోతున్నాం. బట్ బిఫోర్ దాట్ దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ఐ నీడ్ టు టెల్ యూ. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి నేను మీకు చెప్పాల్సినవి. ఓకే, సో లెట్ us డూ దాట్ ఫస్ట్. ఓకే, 1 minute ఆగండి. ఓకే, 1 minute. పీడిఎఫ్ నోట్స్ పెడతాను నేను మీకు పీడిఎఫ్ నోట్స్ ఇస్తాను, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఇంకొకటి మీకు చెప్దాం అనుకున్నాను నేను, విచ్ ఇస్ ఇంపార్టెంట్. అంటే మీకు ఎంసెట్ ఇంకా నీట్ పర్స్పెక్టివ్ రెండిట్లో నేను మనకి తెలియాలన్నమాట. ఓకే, సో అందుకు ఓకే సరే. ఇప్పుడు మనకి లాస్ట్ ఒక 3 డొమైన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి ఇవన్నిటి గురించి మాట్లాడుకోవడమే కాకుండా we need to understand another system known as a 3 domain system of classification. ఓకే, ఈ 3 domain system of classification ప్రస్తుతానికి మనం అంత ఫాలో అవ్వట్లేదు, కానీ దీని గురించి తెలుసుకోవడం మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ ఇట్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, రండి. సో లెట్ us try to understand the 3 domain system. డొమైన్ సిస్టమ్ చూడండి. ఈ 3 డొమైన్ సిస్టమ్ ఏదైతే ఉందో స్పెసిఫిక్ గా మీకు EAPCET లోనే ఉంది, నీట్ లోనే ఉందని కాదు, మీకు రెండిట్లోని క్లియర్ గా ఇవ్వలేదు. ఓకే, కాకపోతే మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం నేర్చుకొని ఉండాలి. దీని నుంచి క్వశ్చన్స్ అప్పుడప్పుడు సడన్ గా అడుగుతారు. సో అవుట్ ఆఫ్ సిలబస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు. సో మీకు తెలిసి ఉండాలన్నమాట. దీంట్లో మనకి ఉన్న ఆర్గానిజమ్స్ అన్నింటినీ మనం 3 డొమైన్స్ లో డివైడ్ చేసుకుంటాం. ఒకటి ఆర్కేయా, రెండోది యూకారియా, రెండోది బ్యాక్టీరియా, మూడోది యూకారియా. ఆర్కేయా, బ్యాక్టీరియా మరియు యూకారియా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి ఆర్కేయాలో ఏమిటుంటాయంటే ఆర్కేబాక్టీరియా అన్నీ వస్తాయి. ఆర్కేబాక్టీరియా అన్నీ వస్తాయి. ఓకే, అలాగే మనకి బ్యాక్టీరియాలో మనకి యూబాక్టీరియా అన్నీ వస్తాయి. మనం ఇప్పుడు ఏదైతే మోడర్న్ మొనీరా ఏదైతే చదువుకుంటాం, అందుకే ఇవి రెండింటిని కలిపి మనం మొనీరా కింద కన్సిడర్ చేస్తాం. సో వీటి రెండింటిని సపరేట్ చేయక్కర్లేదు, వీటి రెండింటిని ఇప్పుడు మనం మొనీరా కింద చదువుకుంటున్నాం. ఓకేనా, అది అన్నమాట. నా ఫర్దర్ వెళ్ళి మనకి యూకెరియాలో వచ్చేసి అన్ని యూకెరియాటిక్ ఆర్గానిజమ్స్. సో ఇవి రెండు మనకి మొనీరా, ప్రోకెరియాట్స్ ఏవైతే ఉన్నాయో వీటి కింద ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, అదే మనకి యూకెరియాలో అన్ని యూకెరియాట్స్ వస్తాయి. యూకెరియాట్స్ అన్ని వస్తాయి. సో ఎవరెవరు వస్తారు దీంట్లోని, మిగతా 4 కింగ్డమ్లు రాసేస్తాం అంతే, ఇంకేమీ లేదు. ఓకే, ప్రొటిస్టా, ఫంజై, ప్లాంటే మరియు అనిమేలియా. ఇవి 4టిని మనం యూకెరియా కింద కేటగరైజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ 3 డొమైన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇది యాక్చువల్గా ఎవరిచ్చారు అంటే 3 సైంటిస్టులు ఉన్నారు. ఆ 3 సైంటిస్టుల పేరు మనం కావాలంటే రాసేసుకోవచ్చు. ఓకే, ఆ 3 సైంటిస్టుల పేరు ఏంటంటే ఇక్కడ రాస్తాను.
ఓకే, ఎవరెవరు ఇచ్చారంటే కార్ల్ వోస్, ఒట్టో క్యాండ్లర్, కార్ల్ వోస్, ఒట్టో క్యాండ్లర్ మరియు మార్క్ వీలిస్. ఎప్పుడు ఇచ్చారు? మార్క్ వీలిస్ వీళ్ళది 1990లో ఇచ్చారు. 1990లోని ఇచ్చారు. ఆర్హెచ్ విటేకర్ది 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో ఆర్హెచ్ విటేకర్ 1969లో ఇచ్చారు. ఓకే, ఆర్హెచ్ విటేకర్ వచ్చేసి 1969లో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. ఓకే, అది. ఇప్పుడు దీనికన్నా ముందు మనకు కొంత యాక్చువల్గా ఎన్సీఆర్టీ చదవాలి. అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు అండర్స్టాండ్ దట్ ఎన్సీఆర్టీ లిటిల్ బిట్. చూడండి, ఇప్పుడు మనకి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లోని యాక్చువల్గా మొత్తం ఏం చేశారు, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ మనకి ఎలా ఇప్పుడు ఫైనల్ గా యూస్ఫుల్ అయింది అన్నది మనం అర్థం చేసుకోబోతున్నాం. రండి, ఓకే, పదండి. ఓకే, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది మనం ఎలా అర్థం చేసుకోబోతున్నాం. సార్ ఆల్ సైంటిస్ట్ క్లాసిఫికేషన్ డీటెయిల్ గా చెప్పండి సార్, కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే, చూడండి, మనకి అన్నిటికన్నా ఫస్ట్ లినియస్. ఓకే, లినియస్ ఏం చేశారు? అన్నిటికన్నా ఫస్ట్ లినియస్ ఏం చేశారు చెప్పండి నాన్న. లినియస్ ఏం చేశారు? అన్నిటికన్నా ఫస్ట్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇచ్చారు. దాని తర్వాత అర్న్స్ట్ హకీల్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లోని అతను ఉన్న ఆర్గానిజమ్స్ అన్నింటినీ ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ కింద క్లాసిఫై చేసి వదిలేశారు. దాని తర్వాత ఎవరు వచ్చారు? దాని తర్వాత అర్న్స్ట్ హకీల్ వచ్చారు. అతను 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇచ్చారు. ఓకే, సో ఇఫ్ ఐ షుడ్ రైట్ ఇట్ డౌన్, మీ అందరికీ కన్ఫ్యూజన్ అవుతున్నట్టు ఉంది. సో ఐ విల్ రైట్ ఇట్ డౌన్. ఆగండి 1 minute. ఓకే, ఇక్కడే రాసేస్తాను రండి. సో మనకి 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు ఇచ్చారు? మనకి లినియస్ ఇచ్చారు. ఓకే, 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు ఇచ్చారు? మనకి హకీల్ ఇచ్చారు, అర్న్స్ట్ హకీల్. ఓకే, దాని తర్వాత మనకి 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు ఇచ్చారు? మనకి కోప్లాండ్ ఇచ్చారు. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు ఇచ్చారు? మనకి ఆర్హెచ్ విటేకర్ ఇచ్చారు. ఇప్పుడు మీ అందరికీ ఉన్న రెండో కన్ఫ్యూజన్, లినియస్ ఏం చేశారు? ఉన్న ఆర్గానిజమ్స్ ని ప్లాంటే అండ్ అనిమేలియా కింద డివైడ్ చేశారు. ఓకే, అలాగే మనకి హకీల్ ఏం చేశారు? హకీలు ప్లాంటే అండ్ అనిమేలియాలో ఉన్న యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి ప్రోటిస్టా కింద పెట్టారు. సో మనకు 3 వస్తాయి. అందుకే ఇక్కడ ప్రోటిస్టా, ప్లాంటే, అనిమేలియా 3 వచ్చాయి. కోప్లాండ్ ఏం చేశారు? కోప్లాండ్ అన్నారు, నేను ఇంకొకటి యాడ్ చేస్తా. మీరందరూ ప్రోకెరియాట్స్ యాడే చేయలేదు, సో నేను మొనీరన్స్ కూడా యాడ్ చేస్తాను అన్నారు. ఓకేనా? సో మొనీరన్స్ యాడ్ చేస్తారు. అందుకే మొనీరా, ప్రోటిస్టా, ప్లాంటే అండ్ అనిమేలియా. ఓకే, విటేకర్ ఏం చేశారంటే ఫైనల్ గా ఫంజైన్ కూడా యాడ్ చేశారు. సో ఫంజైన్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్ గా ఏదైతే వచ్చిందో దట్ ఈస్ మనకి మొనీరా, ప్రోటిస్టా, ఫంజైన్ యాడ్ చేశారు కొత్తగా. సో ప్రతి ఒక్కళ్ళు ఏదైతే కొత్తగా యాడ్ చేశారో దాన్ని అండర్లైన్ చేసుకుంటూ వెళ్తే ఇలా ఉంటుంది అనమాట. కొంచెం మనకి ఫంజైన్ కొత్తగా యాడ్ చేశారు, ప్లాంటే మరియు అనిమేలియా అట్లనే ఉంది. ఓకేనా? అది అనమాట. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ మచ్ క్లియర్. ఇప్పుడు మీ అందరికీ ఎలాంటి డౌట్స్ ఉండవు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? రండి, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు నేను మీ అందరికీ కొంచెం రీడింగ్ చేపిద్దాం అనుకుంటున్నాను విత్ రెస్పెక్ట్ టు 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. దాని తర్వాత మనం క్వశ్చన్స్ చేసుకోబోతున్నాం. రీడింగ్ చేసిన తర్వాత మనం క్వశ్చన్స్ చేసుకోబోతున్నాం. ఓకేనా? దీని తర్వాత మనకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, పదండి రండి. సో రైట్, ఇప్పుడు
let us look at this 5 kingdom classification, understand the issues and considerations that influence the classification system. అంటే మనకి 5 kingdom classification అనేది ఫైనల్ గా ఎందుకు మనం యాక్సెప్ట్ చేస్తున్నాము, ఎలాంటి మోడిఫికేషన్స్ చేసి ఫైనల్ గా మనకి ఒక 5 kingdom classification వచ్చింది. Earlier classification systems included bacteria, blue green algae, fungi, mosses, ferns, gymnosperms and angiosperms under plants. అంటే మనకి ఏం చేశారంటే earlier classification, let us say మనం 2 kingdom classification తీసుకున్నాం. సో 2 kingdom classification అయినా 3 kingdom classification అయినా ఓకే, మెయిన్ గా 2 kingdom classification ఏదైతే చేసిందో చెప్తాను. వాళ్ళు ఏం చేశారు, లెనేస్ ఏం చేశారంటే బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, ఫంజై, మాసెస్, ఫర్న్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ వీటన్నిటిని ప్లాంట్స్ కింద పెట్టారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, ఫంజై వీటిని మనం యాక్చువల్గాను ప్లాంట్స్ కింద పెట్టడం కుదరదు, ప్లాంట్స్ కింద పెట్టడం కుదరదు. ఓకే, అవి సెపరేట్ గా కేటగరైజ్ చేయాలి. నంబర్ 1, ద క్యారెక్టర్ దట్ యూనిఫైడ్ వాస్ అన్నిట్లోని సెల్ వాల్ ఉందని. సెల్ వాల్ ఉంటే వాటిని ఒక ఎలా పెడతాము, కుదరదు. నెక్స్ట్, దిస్ ప్లేస్ టుగెదర్ గ్రూప్స్ విచ్ వైడ్లీ డిఫర్డ్ ఇన్ అదర్ ఇట్ బ్రాట్ టుగెదర్ ప్రోకెరియాటిక్ బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. మనకి ఏవైతే నార్మల్ బ్యాక్టీరియాలు ఉన్నాయో వాటిని బ్లూ గ్రీన్ ఆల్గే తోటి కూడా ప్లేస్ చేయడం జరిగింది విత్ అదర్ గ్రూప్స్ విచ్ వర్ యూకెరియాటిక్. సో అందుకే ఏం చేశారంటే ఏవైతే సైనోబాక్టీరియా ఇంకా బ్యాక్టీరియా అవన్నీ ఉన్నాయో వాటిని మొనీరాకి షిఫ్ట్ చేస్తారు. సో దట్ మనకి ప్రోకెరియాటిక్ ఆర్గానిజమ్స్ కి ఒక సపరేట్ కింగ్డమ్ ఇచ్చేద్దాం మొనీరా అనేసి చేశారు. అది ఎవరు చేశారు, కోప్లాంట్ చేశారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎవరు యాక్చువల్ గా ఈ ప్రోకెరియాటిక్ ఆర్గానిజమ్స్ అన్నిటిని ప్లాంట్స్ నుంచి తీసి, ప్లాంటే నుంచి తీసి ఒక సపరేట్ కింగ్డమ్ తయారు చేసి దాంట్లో పెట్టారు అంటే దట్ షుడ్ బి కోప్లాంట్. మీకు గుర్తుండాలి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, so with other groups which were eukaryotic, it also grouped together the unicellular organisms and the multicellular ones. For example, Chlamydomonas and Spirogyra were placed together under algae. Okay, the classification did not differentiate between the heterotrophic fungi and autotrophic green plants. So ఎందుకంటే fungi లో ఉన్నది సెల్ వాల్, కానీ fungi లో ఉన్న సెల్ వాల్ chitinous సెల్ వాల్ chitin తో ఫామ్ అయి ఉంటుంది, ప్లాంట్స్ లో ఉన్న సెల్ వాల్ సెల్యులోజ్ తో ఫామ్ అయి ఉంటుంది. ఓకే, ఇది ఒక మేజర్ డిఫరెన్స్. రెండో డిఫరెన్స్ వచ్చేసి ఫంజై వచ్చేసి హెట్రోట్రాఫిక్, ఆటోట్రాఫిక్ కాదు. దే కాంట్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్ బట్ ప్లాంట్స్ కెన్ డూ దట్. సో అందుకే అది కరెక్ట్ కాదనేసి మార్చడం జరిగింది. ఓకే, దాని తర్వాత అందుకే మనకి ఒక సెపరేట్ కింగ్డమ్ ఫంజై అనేది వచ్చింది అనమాట. ఆల్ ప్రోకెరియాటిక్స్ వర్ దెన్ గ్రూప్డ్ అండర్ మొనీరా అండ్ ఆల్ యూనిసెల్యులర్ యూకెరియాటిక్ ఆర్గానిజమ్స్ వర్ ప్లేస్డ్ అండర్ కింగ్డమ్ ప్రొటిస్టా. ఇప్పుడు కింగ్డమ్ ప్రొటిస్టా గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా కొంచెం చదువుకోబోతున్నాం చూడండి. ఓకే, కింగ్డమ్ ప్రొటిస్టాను మనకి యాక్చువల్ గా లాస్ట్ లో కొన్ని ఏవైతే ఆర్గానిజమ్స్ ఎక్కడ కూడా ప్లేస్ చేయలేకపోతున్నాం, దాన్ని ప్లాంటేలో ప్లేస్ చేయలేకపోతున్నాం, ఫంజైలో ప్లేస్ చేయలేకపోతున్నాం, అనిమేలియాలో ప్లేస్ చేయలేకపోతున్నాం. సో ఆ ఆర్గానిజమ్స్ అన్ని యూనిసెల్యులారే. దే మే హ్యావ్ ఫోటోసింథెటిక్ ఆన్ హెటరోట్రాఫిక్ నేచర్ బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యూనిసెల్యులర్, ఇంకా అవన్నీ యూకెరియాటిక్. ఓకే, సో అది మైండ్ లో పెట్టుకొని, అదొక్కటి మైండ్ లో పెట్టుకొని ఏం చేశారు అంటే ప్రొటిస్టా అని ఒక కింగ్డమ్ తయారు చేశారు అనమాట. సో ప్రొటిస్టా ఈస్ ద మోస్ట్ కన్ఫ్యూజ్డ్ కింగ్డమ్. ఇప్పటి వరకు మనకి క్లారిటీ ఉన్నాయి మిగతా అన్ని కింగ్డమ్స్ లోని, కానీ ప్రొటిస్టా క్లారిటీ లేని కింగ్డమ్ అనమాట మనకి. ఓకే, అది ఓకే రైట్. సో కింగ్డమ్ ప్రొటిస్టా హ్యాస్ బ్రాట్ టుగెదర్ క్లెమిడోమోనాస్, క్లోరెల్లా. ఓకే, క్లెమిడోమోనాస్, క్లోరెల్లా అవన్నీ దాంట్లోనే వస్తాయి. ఓకే, అలియా ప్లేస్డ్ ఇన్ ఆల్గే విత్ ఇన్ ప్లాంట్స్ విత్ పారామీషియం అండ్ అమీబా ఏవైతే ముందు మనకి యానిమల్ కింగ్డమ్ లో ప్లేస్ చేయడం జరిగింది. ఇట్ హాస్ పుట్ టుగెదర్ ఆర్గానిజమ్స్ ఇన్ విచ్ అర్లియర్ వర్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ కింగ్డమ్స్. మనకి స్లైమ్ మోల్డ్స్ ముందు ఫంజైలో ఉండేవి, ఆ స్లైమ్ మోడ్స్ తెచ్చి మనం ప్రొటిస్టాలో పెట్టడం జరిగింది అలాగనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ చేంజెస్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్ అనేసి వాళ్ళు అంటున్నారు అనమాట. పదండి, అయింది. ఓకే రైట్, ఇక్కడ వరకు ఓకే. ఐ థింక్ దిస్ ఇస్ ప్రెటీ మచ్ క్లియర్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది సింపుల్. ఓకే, దట్ ఈస్ ఏదైతే మనకి ఇది ఉన్నదో, ఇప్పుడు ఇది మనకి క్లియర్ గా కనిపిస్తున్నదా, లేదంటే మీకు ఇది క్లియర్ గా ఉందేమో, ఇంకా ఇది ఇంకా క్లియర్ గా లేదు, ఇది ఇంకా క్లియర్ గా లేదు ఇది. ఓకే, ఐ థింక్ ఇక్కడ ఇంకా డౌట్స్ వస్తున్నాయా మీకు? ఓకే, ఇది అదే ఇంకా క్లియర్ గా ఉంది కదా దీనికన్నా, ఇదే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది అది. ఓకే సరే, సో 1 by 1 ఇప్పుడు ఏం మనం చేయబోతున్నాం నాన్న, ఏం చేయబోతున్నాం మనం 1 by 1 ప్రతి ఒక్క ఆర్గానిజం ఏదైతే ప్రతి ఒక్క ఏదైతే కింగ్డమ్ ఉన్నదో ఆ కింగ్డమ్ తో సంబంధించిన క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అర్థం చేసుకోబోతున్నాం. ఓకేనా? సరే, ఇది EAPCET కోసమా లేదా నీకు కూడా నాన్న? ఓకే చూడండి, సృజన ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు అందరూ ఓకే ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైతే టాపిక్స్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో ఓకే దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ EAPCET అండ్ NEET.
మీరు ఇర్రెస్పెక్టివ్ నీట్కైనా ఈఎఫ్సెట్కైనా దేనికి ప్రిపేర్ అయినా ఈ టాపిక్స్ కామన్గా చదవాలి. ఇప్పుడు నేను ఇవాళ సెషన్లోని కొన్ని టాపిక్స్ చెప్పేసి ఇవ్వబోతున్నాను, ఏదైతే మీకు ఓన్లీ ఎంసెట్లో ఉంటాయి, నీట్లో ఉండవు. అది నేను మీకు చెప్పేసేస్తాను, అర్థమైందా? సో కొంచెం పేషెన్స్తో వినాలి మీరు, ఓకే? అంతేగాని సార్ ఇది నీటి కోసం మాత్రమేనా అంటే మీరే డిసైడ్ చేసేసుకుంటున్నారు. మరి నేను కష్టపడి మీకోసం ఏదైతే సెషన్ అంతా ప్రిపేర్ చేశానో అది మరి వేస్ట్ అయిపోతున్నది కదా, మీరే డిసైడ్ చేసుకుంటున్నారు. నేను మరి ఎందుకు అంటాను సార్ 99 days ఛాలెంజ్ ఈఎఫ్సెట్ నీట్ రెండు కవర్ చేస్తానని? ఈఎఫ్సెట్ నీట్ రెండు కవర్ చేస్తున్నప్పుడు నేను నీట్ ఒకటి ఎందుకు కవర్ చేపిస్తాను? మీకు అర్థమవుతున్నదా? ఈ పర్టికులర్ ఏదైతే మీరు టేబుల్ చూస్తున్నారో ఈ టేబుల్ మీకు నార్మల్గా ఈఎఫ్సెట్ లో కూడా ఇంపార్టెంటే, ఓకే? సో ప్లీజ్ రిమెంబర్ ఈఎఫ్సెట్ కూడా ప్రిపేర్ అవుతున్నాము, ఓకే? పదండి స్టార్ట్ చేద్దాం. సెల్ టైప్ రండి. సో మనకి సెల్ టైప్ బట్టి చూసుకున్నట్లయితే మనకి ఏ సెల్స్ వస్తాయి? ఫస్ట్ ప్రోకెరియాటిక్ సెల్ ఓన్లీ మొనీరాలో ఉంటుంది, మిగతావన్నీ మనకి యూకెరియాటిక్. ఎందుకంటే మనకి ప్రొటిస్టా, ఫంజై, ప్లాంటే, అనిమేలియా అన్ని మనకి ఇంకా యూకెరియాట్స్ కిందే వస్తాయి, ఓకేనా? పదండి. డన్. నంబర్ 1. నంబర్ 2 సెకండ్ క్రైటీరియా సెల్ వాల్. ఇప్పుడు మనకి మొనీరాలోని సెల్ వాల్ ఇంకా ప్రొటిస్టాలోని ఇంకా ప్లాంటేలోని ఇంకా ఫంజైలోని వీటన్నిటిలో మనకి సెల్ వాల్ ఉంటుంది, ఓకే? మొనీరా, ప్రొటిస్టా, ఫంజై, ప్లాంటే. అంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది, మనకి ప్రొటిస్టాలో కొన్నిట్లోనే ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్నిట్లో ప్రోటీనియస్ పెలికల్ ఉంటుంది. ఇప్పుడు యూగ్లినాయిడ్స్ ఉన్నాయి, యూగ్లినాయిడ్స్ లో ప్రోటీనియస్ పెలికల్ ఉంటుంది. సో వాటిలో సెల్ వాల్ సెల్యులోజిక్ గా ఉండదు, ఓకే? సో దట్ బికమ్స్ అ లిటిల్ బిట్ డిఫరెంట్. దాన్ని మనం సెల్ వాల్ అనాలా ఏమనాలి మనకు తెలియదు అనమాట అది. సో అందుకే మనం అన్నిట్లోని సెల్ వాల్ ఉందని చెప్పాం. ఇప్పుడు డైనోఫ్లాజెల్లేట్స్, డయాటమ్స్ ఉన్నాయి కదా, వాటిలో సెల్ వాల్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మనకి మిగతా వాటిలో సెల్ వాల్ ఉన్నదని గ్యారెంటీ. ప్రోటోజోయాలో అయితే ఎలాగోలేదు, అది అనమాట. డన్. రండి. అందుకు మనకి మొనీరాలో అయితే అన్నిట్లోనే ఉన్నాయి. ఇట్ ఈస్ నాన్ సెల్యులోజిక్, సెల్యులోజిక్ కాదు అది. ఈదర్ మనకి సెల్ వాల్ అనేది పెప్టిడోగ్లైకానో, ఓకే, లిపోపాలిసాకరైడ్స్ మరియు మనకి లిపోపాలిసాకరైడ్ మరియు టెకోయిక్ యాసిడ్, ఇలాంటి 2-3 కాంపోనెంట్స్ తో ఫామ్ అవుతుంది మనకి సెల్ వాల్. సో బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఇస్ మెయిన్లీ మేడప్ ఆఫ్, మనం చదువుకుంటాం బ్యాక్టీరియా వచ్చినప్పుడు చదువుకుంటాం, నో నీడ్ టు వరీ. బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్, లిపోపాలిసాకరైడ్స్ అండ్ టెకోయిక్ యాసిడ్. ఈ 2-3-4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ 3-4 కాంపోనెంట్స్ తోటి మనకి బ్యాక్టీరియాలో సెల్ వాల్ ఫామ్ అవుతుంది, ఓకే? సో బ్యాక్టీరియాలో మనకి అంటే మొనీరాలో మనకి సెల్ వాల్ ఉంటుంది. దాని తర్వాత ప్రొటిస్టాలో కొన్నిట్లో ఉంటుందని చెప్పాను. ఫంజైలో అన్నిట్లోనే ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కైటిన్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా, ఓకే? కైటినస్ సెల్ వాల్ ఉండడం, ఓకే? నెక్స్ట్ ప్లాంట్స్ లో మనకి సెల్యులోజిక్ సెల్ వాల్ ఉంటుంది. అనిమేలియా ఇస్ ద ఓన్లీ కింగ్డమ్ ఎక్కడైతే మనకి సెల్ వాల్ గ్యారంటీగా ఉండదు, మనకి సెల్ వాల్ ఉండదు. మనకి అనిమేలియా ఇస్ ద ఓన్లీ కింగ్డమ్ వేర్ వి విల్ నాట్ ఫైండ్ అ సెల్ వాల్, ఓకే? సో ఇవన్నీ అయిన తర్వాత నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాయించబోతున్నాను. సో వెళ్ళిపోకండి, ఆగండి క్లాస్లో, ఓకే? దీని తర్వాత క్వశ్చన్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. పదండి. 3వది న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది మనకి అబ్సెంట్ నాన్న. ఎందుకు? న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది మనకి యూకెరియాట్స్ లో ఉన్న ఫీచర్. సో అందుకే ఇవి ప్రోకెరియాట్స్ కాబట్టి న్యూక్లియర్ ఎన్వలప్ లేదంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది లేదు. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అదర్ యూకెరియాటిక్ కింగ్డమ్స్. బాడీ ఆర్గనైజేషన్ లోకి వచ్చేసి మనకి మొనీరా ఇంకా ప్రొటిస్టా 2 సెల్యులార్ లెవెల్లోనే ఉంటాయి. ఫంజైలో వచ్చేసి ఈదర్ మల్టీ సెల్యులార్ లేదంటే లూజ్ టిష్యూ. ప్లాంటీలో టిష్యూ ఆర్గన్ లెవెల్, అనిమల్స్ లో టిష్యూ ఆర్గన్ ఇంకా ఆర్గన్ సిస్టమ్ లెవెల్స్ వరకు చూస్తాము, ఓకే? నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ లో చూడండి అన్న, మనకి మొనీరాలోని మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి ఆఫ్ 2 types. ఇట్ కెన్ బి కీమోసింథటిక్, ఫోటోసింథటిక్ ఆర్ హెటరోట్రాఫిక్, ఓకే? సో మొనీరాలో ఉన్న న్యూట్రిషన్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మిగతా వాటిలో మనం చూసుకున్నట్లయితే ప్రొటిస్టాలో ఆటోట్రాఫిక్ ఇంకా హెటరోట్రాఫిక్ 2 ఉన్నాయి. మనకి ఫంజైలో ఓన్లీ హెటరోట్రాఫిక్, దేంట్లో అయితే సాప్రోఫైటిక్ లేదంటే పారాసైటిక్ టైపే వస్తాయి. మనకి యానిమల్స్ లో అన్ని ఆటోట్రాఫిక్, ప్లాంటేలో అన్ని ఆటోట్రాఫిక్, హెటరోట్రాఫిక్ అన్ని అనిమేలియాలో హెటరోట్రాఫిక్. ఇప్పుడు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పబోతున్నాను విచ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోవడానికి రండి. సో దీస్ ఆర్ సమ్ పాయింట్స్ దట్ ఐ వాంట్ యూ ఆల్ టు అండర్స్టాండ్. అన్నిటికన్నా ఫస్ట్ మనకు రాబోయే పాయింట్ నంబర్ 1 పాయింట్ విచ్ యూ షుడ్ ఆల్ రిమెంబర్. ఆల్ యూనిసెల్యులార్ యూకెరియాట్స్, ఆన్ యూనిసెల్యులార్ యూకెరియాట్స్ కలిపి ఏదైనా కింగ్డమ్ ఫామ్ చేసేయి అంటే దట్ ఈస్ ప్రొటిస్టా. ఓకే, నంబర్ 1. రెండోది కంప్లీట్లీ ఆటోట్రాఫిక్ కింగ్డమ్. అంటే ఆ కింగ్డమ్ లో ఉన్న ఆర్గానిజమ్స్ అన్ని
గ్యారంటీగా ఆటోట్రాఫిక్ అంటే అది ప్లాంటే మాత్రమే. ఓకే, మూడోది కంప్లీట్లీ హెటరోట్రాఫిక్ కింగ్డమ్స్, అంటే ఉన్న ఆర్గానిజమ్స్ అని గ్యారంటీగా హెటరోట్రాఫిక్ అయి ఉండాలి. అవి ఏంటది? ఫంజై మరియు యానిమేలియా. ఫంజై మరియు యానిమేలియా ఇదొకటి అయింది. ఓకే, నాలుగో పాయింట్. ఓకే, ఓన్లీ ప్రోకెరియాటిక్ కింగ్డమ్ ఏదైతే కింగ్డమ్ క్లియర్ గా ప్రోకెరియాటిక్. ఏంటది? బ్యాక్టీరియా, సారీ మొనీరా. ఇందులో ఉన్న ఆర్గానిజమ్స్ గ్యారంటీగా ప్రోకెరియాటిక్ అయి ఉంటాయి. ఏది యూకెరియాటిక్ ఉండదు ఇక్కడ. ఓకేనా? అది అన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ యూ షుడ్ నో. ఇప్పుడు న్యూట్రిషన్ తో సంబంధించి కొన్ని పాయింట్స్ చెప్తాను, వినండి. చూడండి. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు న్యూట్రిషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకున్నట్లయితే మనకి లెటర్స్ సే నేను నార్మల్గా న్యూట్రిషన్ అని రాస్తున్నాను, ఆర్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అని రాస్తాను. ఎలాగా ఆర్గానిజమ్స్ వాటి ఫుడ్ ని యాక్చువల్ గా పొందుతున్నాయి. ఆటోట్రాఫిక్, హెటరోట్రాఫిక్ ఇవన్నీ వస్తాయి దీంట్లో. సో బేసిక్ క్లాసిఫికేషన్ విల్ బి ఆటోట్రాఫిక్ అండ్ హెటరోట్రాఫిక్, రైట్? ఆటోట్రాఫిక్, హెటరోట్రాఫిక్ ఇది మీరు క్లాస్ 10th లోనే చదువుకుంటారు. ఇప్పుడే క్లాస్ 10th లోనే మీరు క్లియర్ గా చదువుకుంటారు, అవునా కదా? ఆటోట్రాఫిక్, హెటరోట్రాఫిక్. ఓకే, ఆటోట్రాఫిక్ మరియు హెటరోట్రాఫిక్. ఇప్పుడు ఆటోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ లో మనకి రెండు రకాలు మళ్ళీ వస్తాయి. ఒకటి ఫోటోసింథటిక్, ఇంకోటి కీమోసింథటిక్. నా వీటి రెండింటికి డిఫరెన్స్ ఉంది. చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. ఫోటోసింథటిక్ ఇంకా కీమోసింథటిక్ అంటే ఏమిటి? ఫోటోసింథటిక్ అంటే సన్లైట్ అని వాడుకొని ఫుడ్ అని ప్రిపేర్ చేసుకోవడం. ఫోటోసింథటిక్ అంటే సింపుల్, ఐఎమ్ యూజింగ్ సన్లైట్ టు ప్రిపేర్ ఫుడ్. సో సన్లైట్ నుంచి వచ్చిన ఏదైతే సోలార్ ఎనర్జీ ఉన్నదో ఆ సోలార్ ఎనర్జీని నేను కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకొని నేను ఫుడ్ అని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి ప్లాంటే మొత్తం ఉంటుంది, కింగ్డమ్ ప్లాంటే మొత్తం ఉంటుంది. అది కాకుండా సైనోబాక్టీరియా వస్తాయి. ఓకే, అది కాకుండా ప్రొటిస్టాలో ఉన్న ఆర్గానిజమ్స్ కూడా వస్తాయి. ఇక్కడ సో ప్లాంటే, సైనోబాక్టీరియా మరియు ప్రొటిస్టాలో ఉన్న కొన్ని ఆర్గానిజమ్స్ మనకి ఫోటోసింథసిస్ ఫాలో అవుతాయి. కీమోసింథటిక్ అంటే మనకి బేసిక్ గా ఏదైతే కెమికల్స్ ఉన్నాయో ఆ కెమికల్స్ నుంచి వచ్చిన ఏదైతే మెటబాలిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ మెటబాలిక్ ఎనర్జీని వాడుకొని మనం యాక్చువల్ గా ఫుడ్ ని ప్రొడ్యూస్ చేసుకుంటాం, లేదంటే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకొని పెట్టుకుంటున్నాం. దీంట్లో మనకి క్లియర్ గా బ్యాక్టీరియా మాత్రమే వస్తాయి. సో దీంట్లోనే మనకి సల్ఫర్ బ్యాక్టీరియా అవన్నీ వస్తాయి ఎగ్జాంపుల్ గా. డన్. ఓకే, అది అన్నమాట. ఇది వచ్చేసి మనకి కీమోసింథటిక్ బ్యాక్టీరియాతో సంబంధించి. ఇప్పుడు మనం హెటరోట్రాఫిక్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, ఇటు హెటరోట్రాఫిక్ వెళ్దాం. హెటరోట్రాఫిక్ లో వెళ్ళి మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. దెర్ ఆర్ 3 క్లాసిఫికేషన్స్ అగైన్. హెటరోట్రాఫిక్ అంటే మనం వేరే ఆర్గానిజమ్స్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అవుతున్నాం కదా, అంతే కదా? సో మనం హెటరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ చూసుకున్నట్లయితే మనకి ఒకటి హోలోజాయిక్ వస్తుంది. ఓకే, రెండోది మనకి పారాసైటిక్ వస్తుంది, మూడోది మనకి సాప్రోఫైటిక్ వస్తుంది. ఓకే, హోలోజాయిక్ అంటే ఫుడ్ ని ఇంజెస్ట్ చేసి ఫుడ్ ని తినడం, అంటే హోలోజాయిక్ అంటే ఫుడ్ ని మౌత్ త్రూగా తినడం, దాన్ని డైజెస్ట్ చేసుకోవడం, దాని నుంచి ఎనర్జీని పొందడం అనమాట. సో దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ గా చూసుకున్నట్లయితే మనకి దీంట్లో కింగ్డమ్ యానిమేలియా మాత్రమే వస్తుంది. కింగ్డమ్ యానిమేలియాలో ఉన్న ఆర్గానిజమ్స్ మాత్రమే హోలోజాయిక్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ని ఫాలో అవుతాయి. ఇప్పుడు పారాసైటిక్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి మనకి బ్యాక్టీరియా, ఓకే, ప్రొటిస్టా,
ఓకే, దాని తర్వాత బ్యాక్టీరియా, ప్రోటిస్టా, ఫంజై మరియు ఎనిమేలియా. ఇవి 4 కింగ్డమ్స్ ఫాలో అవుతాయి. ఓకేనా? సో వీ కెన్ సే మొనీరా ఆల్సో. పారాసైటిక్ లో మనకి మొనీరా అనే వస్తుంది అనమాట. సేమ్ సాప్రోఫైటిక్ లో కూడా ఇవన్నీ ఆర్గానిజమ్స్ వస్తాయి. సాప్రోఫైటిక్ లో కూడా ఇవన్నీ ఆర్గానిజమ్స్ వస్తాయి అనమాట. అర్థమైందా? సాప్రోఫైటిక్ అంటే డెడ్ డికేయింగ్ మ్యాటర్ నుంచి ఎనర్జీని పొందడం. సార్ వేదాంతో తెలుగు నీట్ ఛానల్ రేపటి క్లాసెస్ టైమింగ్స్ నైట్ అప్డేట్ ఇవ్వండి. రేపటి క్లాసెస్ టైమింగ్స్ రేపు మార్నింగ్ ఏనా? అదే చెప్తున్నానా, రోజు ఇంక క్లాస్ పొద్దున్నే. మీరు నా క్లాస్ ఎప్పుడైనా చూసుకోండి, ఏ ఛానల్ అయినా అవనండి, పొద్దున్న 8:30 గంటలకి క్లాస్ ఉంటుంది. పొద్దున్న 8:30 గంటలకి క్లాస్. ఇవాళ మాత్రం మధ్యాహ్నం మీకోసం ఏదో తీసుకుంటున్నాను, కానీ రేపటి నుంచి ఇంకా పొద్దున్నే క్లాసులు ఉంటాయి. ఇంకా మధ్యాహ్నం క్లాసులు లేవు ఇంకా మనకి. దెర్ ఆర్ నో ఆఫ్టర్నూన్ క్లాసెస్ ఎనీమోర్ ఫర్ అస్, ఓన్లీ మార్నింగ్ క్లాసెస్ ఫర్ అస్. ఆల్గే మనకి ప్లాంట్ కింగ్డమ్ లో వస్తుంది కదా నాన్న ప్రసాద్. ఆల్గే మనకి ప్లాంట్ కింగ్డమ్ లో వస్తుంది, ప్లాంట్ లోనే వచ్చేస్తుంది ఆల్గే. అర్థమైందా? అది డన్. ఇక్కడ వరకు అందరికీ క్లారిటీ వస్తుంది కదా? ఓకే, సో అదే వాళ్ళు ఇక్కడ ఏదైతే ఈ పర్టికులర్ ఇందులో హోలోజాయిక్, సాప్రోఫైటిక్ అని చెప్తున్నారో దాని గురించి మీకు ఒక క్లియర్ ఐడియా ఉండాలని నాకు అనిపించింది. అందుకే నేను మీకు అదంతా చెప్పేసి ఇచ్చాను. దీనికన్నా ఎక్కువ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు. మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం రండి. లెట్ us డూ సమ్ క్వశ్చన్స్. పదండి రండి నాన్న. ఇప్పుడు నేను కొన్ని ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ మనకి నీట్కి వెబ్సైట్కి రెండింటికి కామనే. సో నేను మీకు కామన్ క్వశ్చన్స్ చేపించేస్తున్నాను. ఇది మీకు ఓన్లీ మీరు చూస్తారు ఎన్సీఆర్టీ అవన్నీ ఉన్నాయి, సో ఓన్లీ నీట్ క్వశ్చన్స్ అనుకుంటారు. అర్థమైందా? అలాగేమీ లేదు, అలాగేమీ లేదు. మీకు రెండింటికి వెబ్సైట్కి నీట్కి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లో వస్తాయి. ఇది ఇంట్రొడక్షన్ కదా, ఇంట్రొడక్షన్ లో రెండు సేమే ఉంటాయి. రండి. ఓకే, సో ఇన్ ద 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ క్లెమిడోమోనాస్ అండ్ క్లోరెల్లా హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్. క్లెమిడోమోనాస్ మరియు క్లోరెల్లా హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్. ఓకే, మనకి క్లెమిడోమోనాస్ క్లోరెల్లాలోని మనకి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో ఇప్పుడు దేనిలో ఇంక్లూడ్ చేస్తాం మనం దాని ఫైనల్ గా మనం దేనిలో ఇంక్లూడ్ చేసాం ఈ రెండు ఆర్గానిజమ్స్ ని చెప్పండి. 1, 2, 3, 4 ఆప్షన్స్ లో ఎందులో మనం ఇప్పుడు క్లెమిడోమోనాస్ ఇంకా క్లోరెల్లాని ఇంక్లూడ్ చేసాం? ఇప్పుడే చదువుకున్నాం ఎన్సీఆర్టీ. పదండి చూద్దాం మీలో అందరూ ఏ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. మీ ఆన్సర్స్ కోసం వెయిటింగ్ నేను. పదండి నాన్న, పదండి చెప్పండి. చెప్తారా? ఫోర్ దేంట్లోకి? సో క్లెమిడోమోనాస్ మరియు క్లోరెల్లా రెండు ఏమిటి? దే బోత్ ఆర్ యూనిసెల్యులార్. యూనిసెల్యులార్ ఏమిటవి? దే బోత్ ఆర్ యూనిసెల్యులార్ యూకెరియాట్స్. రెండు యూనిసెల్యులార్ యూకెరియాట్సే. అందుకే దాన్ని మనం కింగ్డమ్ ప్రోటిస్టాలో ప్లేస్ చేసాము. ఆప్షన్ 4. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఆప్షన్ 4 వెరీ గుడ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద 5 కింగ్డమ్ సిస్టమ్ ద మెయిన్ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏమిటి? 5 కింగ్డమ్ సిస్టంలోని మనకి మెయిన్ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ మనం ఎక్కువగా ఏం వాడాం? పదండి చెప్పండి. మనం ఏదైతే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేసామో నాన్న, దాంట్లో మెయిన్ గా మనం ఏ క్రైటీరియా వాడాం? ఓకే, ఏ క్రైటీరియా వాడాం మనం? మెయిన్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏమిటి? చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. మిగతా వాటి అన్నిటికన్నా ఇదే అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్. ఏమిటి అది? ఏది? ఇప్పుడే దాని గురించి క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. డిఫరెంట్ టైప్స్ ఏమిటి అనేసి. ఏది? స్ట్రక్చర్ ఆఫ్ సెల్. ఓకే, ఇంకా ప్రసాద్ ఏం చెప్తున్నారు? ఆప్షన్ 3 అని చెప్తున్నారు. ఓకే సరే, ఇంకా మిగతా వాళ్ళు ఆప్షన్ 2 అంటున్నారు. ఆప్షన్ 3నా ఆప్షన్ 2నా? 3నా 2నా? ఏమంటారు? వాట్ విల్ ఇట్ బి? నాన్న మీరు ఆలోచించండి. మనకి న్యూట్రిషన్ ప్రతి ఒక్క దాంట్లో డిఫరెంట్గా ఉన్నదా లేదా? ప్రతి ఒక్క కింగ్డమ్లో మనకి న్యూట్రిషన్ డిఫరెంట్గా ఉందా లేదా? సో అలాంటప్పుడు మనకి న్యూట్రిషనే కదా అవుతుంది. ఆప్షన్ 2. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఇది ఒక మెయిన్ బేసిస్ కింద మనకి మారుతుంది 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో న్యూట్రిషన్ అనేది. దాన్ని బట్టే మనం యాక్చువల్ గాను ఫోటోసింథటిక్, నాన్ ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ సపరేట్ చేసాము కదా, రైట్? పదండి, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 2 అయింది. నెక్స్ట్ క్వశ్చన్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ అబ్సెంట్ ఇన్.
న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ అబ్సెంట్ ఇన్. ఇవన్నీ మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, నేను సృష్టించిన క్వశ్చన్సే కాదు. మీకు ఇలా క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి, అలాంటి క్వశ్చన్సే పెట్టాను నేను. ఈ చాప్టర్లో మీకు మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే కొంచెం ప్రొటిస్టా నుంచి, ఇంకా మాక్సిమం మనకి ఫంజై నుంచి పిచ్చగా వస్తాయి క్వశ్చన్స్. మనకి చాలా ఎక్కువ అడుగుతారు. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఫంజై కవర్ చేసుకున్నప్పుడు మీరు ఉండాలి, ఓకేనా? వదిలేసి వెళ్ళిపోకండి సెషన్స్ని. పదండి. సో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ అబ్సెంట్ ఇన్. దేంట్లో ఉండదు న్యూక్లియర్ మెంబ్రెయిన్? పెనిసిలియం, అగారికస్, వాల్వాక్స్, నాస్టాక్. పదండి చూడండి అన్న, మనకి ఇక్కడ చూసుకోండి. పెనిసిలియం, అగారికస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు మనకి ఫంజై. వాల్వాక్స్ వచ్చేసి ఆల్గే, నాస్టాక్ వచ్చేసి సైనోబాక్టీరియా. ఇప్పుడు మీరు నాకు చెప్పండి ఏదవుతుంది? ఇప్పుడు ఆప్షన్ చెప్పండి మీరు అందరూ. ఇప్పుడు నాకు అందరూ మీరు కరెక్ట్ ఆప్షన్ చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ చెప్పండి చూద్దాం. ఏదవుతుంది ఇప్పుడు? నాస్టాకేనా? సైనోబాక్టీరియాలో మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుందా? ఉండదు. న్యూక్లియర్ ఎన్వలప్ ఉన్న వాటిని మనం ఏమంటాం? న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటే యూకారియోట్స్, లేకపోతే ప్రోకారియోట్స్, అంతే. సో ఆప్షన్ 4 అయిపోయింది. నాస్టాక్లో మనకి న్యూక్లియర్ ఎన్వలప్ లేదు. ఓకే, పదండి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, డన్ అయింది నాన్న. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ కింగ్డమ్ మొనీరా. ఇప్పుడు మనం కింగ్డమ్ మొనీరాలో ఎంటర్ అవ్వబోతున్నాం, అడుగు పెట్టబోతున్నాము కింగ్డమ్ మొనీరాలో. పదండి. సో ఇవాళ మనం కింగ్డమ్ మొనీరా కంప్లీట్ చేసేసుకుంటాము. ఓకే, కింగ్డమ్ మొనీరా కంప్లీట్ చేసుకొని కుదిరితే కింగ్డమ్ ప్రొటిస్టా కూడా కొంచెం స్టార్ట్ చేసేద్దాం. సో దట్ మనకి నెక్స్ట్ క్లాస్లో ఎక్కువ కూడా అయిపోకూడదు బర్డెన్ అందుకు. సో ఇఫ్ పాసిబుల్ విల్ స్టార్ట్ విత్ కింగ్డమ్ ప్రొటిస్టా ఆల్సో. మీరందరూ ఉంటారా లేదా? నేను 5 గంటల వరకు ఇవాళ క్లాస్ ఉంటే ఉండొచ్చు దాదాపు. దేంట్లో అయితే మనం ఎంత కుదిరితే అంత కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు సెషన్స్ అనేవి మనకి ఎలా ఉండాలంటే కొంచెం ఒక 2-2.5 గంటల సెషన్స్ ఉండి దాంట్లో మనం బోల్డ్ అంతా ఒకేసారి కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. చాలా స్లోగా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కదా. నేను అనుకున్నాక మీ దగ్గర అంత టైం లేదు ఇప్పుడు ప్రిపేర్ అవడానికి, స్లోగా వెళ్ళడానికి, రైట్? సో అందుకే నాకు అనిపిస్తున్నది మనం మ్యాక్సిమం ఈ చాప్టర్ని 2-3 సెషన్లోనే ర్యాప్అప్ చేసేసుకోవాలి. ఫర్ దాట్ టు డూ మీ సపోర్ట్ నాకు కావాలి 100%. సో మీ సపోర్ట్ మీరు ఇస్తాను అంటే నేను గ్యారంటీగా చేయగలుగుతానని నాకు అనిపిస్తున్నది. ఓకేనా? పదండి స్టార్ట్ చేద్దాం. లెట్ us కంటిన్యూ నాన్న. సో కింగ్డమ్ మొనీరా. కింగ్డమ్ మొనీరా. ఓకే, సో కింగ్డమ్ మొనీరాలో చూసుకున్నట్లయితే మనకి ఏ ఆర్గానిజమ్స్ అన్ని కింగ్డమ్ మొనీరాలోకి వస్తాయనన్న? విచ్ ఆర్గానిజమ్స్ కమ్ అండర్ కింగ్డమ్ మొనీరా? ఆల్ ద ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్. సో మనకి అన్ని ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్, ఆల్ ప్రోకారియోట్స్ కమ్ అండర్ కింగ్డమ్ మొనీరా. ఓకే, ఇప్పుడు కింగ్డమ్ మొనీరాని మనం ఏం చేస్తామంటే 2 భాగాల్లో డివైడ్ చేసుకుంటాం. ఒకటి మనకి ఆర్కేబ్యాక్టీరియా, ఇంకోటి మనకి యూబాక్టీరియా. ఓకే, ఒకటి ఆర్కేబ్యాక్టీరియా, ఇంకోటి యూబాక్టీరియా. ఆర్కేబ్యాక్టీరియా ఏదైతే ఉన్నదో దిస్ ఇస్ ద ప్రిమిటివ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ పర్టికులర్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా డీటెయిల్ గా నేను చెప్తాను, సపరేట్ గా మాట్లాడుకుంటాం. 45 days ఛాలెంజ్. ఓకే, 45 days ఛాలెంజ్ కాదు, ఇది 99 days ఛాలెంజ్. మీకు 45 days ఛాలెంజ్ కావాలంటే నీట్ ఛానల్లో రావచ్చు, లేదంటే మీరు ఇక్కడైనా చదవచ్చు. చూడండి అన్న, మనకి ఇక్కడ మీరు కొంచెం ఈఎఫ్సెట్ కోసం ఎక్స్ట్రా చదువుకుంటారు. ఇప్పుడు చూడండి, మనకి ఆలోచించండి, మీరు అందరూ క్లాస్లో ఉన్నారు కాబట్టి జస్ట్ 1 minute తీసుకొని ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మీరు నీట్ కోసం చదవడం తప్పు కాదు, కష్టపడి చదవండి. మీరు ఏదో నీట్కి సీరియస్ లేదని సిఎఫ్సెట్ ప్రిపేర్ అవుతున్నారని కాదు. మీరు నీట్కి సీరియస్గా ఉన్నారు, బట్ మీరు యాక్చువల్గా చాలా బెటర్గా ప్రిపేర్ అయ్యి ఉందాం అనుకుంటున్నారు మీ లైఫ్లో ఏం వచ్చినా. సో దానికోసం ఈఎఫ్సెట్ చాలా మంచిగా ఉంటుంది. యాక్టినోమైసెటిస్, మైకోప్లాస్మస్ ఎక్కడ వస్తాయి? యాక్టినోమైసెటిస్, మైకోప్లాస్మస్ ఎక్కడ వస్తాయి? యూబాక్టీరియాలోనే వస్తాయి. ఇప్పుడు వినండి. ఓకే, సో ఈఎఫ్సెట్లో మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? వెటనరీ, అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, అలైడ్ హెల్త్ సైన్సెస్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా మనకి? ఓకే, ఉన్నాయా లేదా? సో అన్ని ఆప్షన్స్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయగలగాలి అంటే ఈఎఫ్సెట్ కూడా బాగా రాయాలి మీరు అందరూ. ఓకే, అదే నా కోరిక, మీరు ఈఎఫ్సెట్ కూడా బాగా రాసుకొని మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలనేసి.
ఓకే, అండ్ అందుకే నేను ఈ సిరీస్ ఖచ్చితంగా అలాగే ఉండాలనే ఒక ప్రయత్నంతో నేను మొదలెట్టాను ఈ సిరీస్ మీ అందరి కోసం. ఓకేనా, పదండి పదండి నాన్న రావు. ఇప్పుడు మనకి ఫర్దర్ మనం ముందుకు వెళ్తున్నాం. మనకి బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో కంపారిటివ్లీ ఏదైతే మోడర్న్ బ్యాక్టీరియా అన్ని ఉన్నాయో వీటిలో వస్తాయి. దీంట్లోనే మనకి మిగతా అన్ని వస్తాయి అనమాట. దీంట్లో మనకి మనకి నార్మల్ బ్యాక్టీరియా, సైనోబాక్టీరియా, దాని తర్వాత మనకి మైకోప్లాస్మాస్, దాని తర్వాత మనకి పిపిఎల్ఓస్, దాని తర్వాత మనకి యాక్టినోమైసిటీస్ అన్ని మనకి ఇంకా బ్యాక్టీరియా కిందే వస్తాయి. కొన్నిటిని మనం ఆర్కిబ్యాక్టీరియా ఇంకా బ్యాక్టీరియాలో సపరేట్గా కూడా కేటగరైజ్ చేసుకుంటాం. బట్ నందలెస్ దిస్ షుడ్ బి ఎనఫ్ ఫర్ యూ. ఇప్పుడు నేను మీ తెలుగు అకాడమీ నుంచి నేను మీకు రిఫరెన్స్ తీసుకున్నట్లయితే మీ తెలుగు అకాడమీలో ఏం చేశారో చెప్తాను. ఆర్కిబ్యాక్టీరియాలోని మనకు ఓన్లీ ఆర్కిబ్యాక్టీరియా ఉన్నాయి. బ్యాక్టీరియాలో మనకి బ్యాక్టీరియా, సైనోబాక్టీరియా, మైకోప్లాస్మాస్ ఇంకా యాక్టినోమైసిటీస్ ఇవి 4 పెట్టారు మీకు. సో ఇది తెలుగు అకాడమీలో అయినా మీ బుక్లో అయినా. సో దీంట్లోనే మనకి బ్యాక్టీరియాలోనే మనకి ఏమేమి వస్తాయి, నార్మల్ ఏదైతే మోడర్న్ బ్యాక్టీరియాలు ఉన్నాయో అవి నార్మల్ బ్యాక్టీరియా, దాని తర్వాత బ్లూ గ్రీన్ ఆల్గే లేదంటే సైనోబాక్టీరియా. ఓకే, థర్డ్ వచ్చేసి మైకోప్లాస్మాస్. ఓకే, 4th వచ్చేసి యాక్టినోమైసిటీస్. ఒక్కదాని గురించి డీటెయిల్గా చదువుకుంటాం. ఇప్పుడు మీకు యాక్టినోమైసిటీస్ ఏదైతే ఉన్నదో ఇది మీకు నీట్లో లేదు. ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇన్ EAPCET. ఇది మీకు ఓన్లీ EAPCET లో చెప్పడం జరిగింది. వాళ్ళు మీకు నీట్లో దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఫర్ EAPCET. మీరు కనుక EAPCET కోసం ప్రిపేర్ అవుతున్నారంటే గుర్తుపెట్టుకుంటారు, ఒక అడిషనల్ క్లాసిఫికేషన్ అనమాట బ్యాక్టీరియాలోని. అర్థమైందా? ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. డన్. ఓకే, ఓకే డన్. పదండి ముందుకు వెళ్దాం. లెట్ us try to understand one by one each of them in detail. పదండి. ఇప్పుడు కొంచెం మనం లైట్గా రీడింగ్ చేద్దాం. రీడింగ్ చేసుకుని ఫర్దర్ మనం యాక్చువల్గా ఆర్కిబ్యాక్టీరియా గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం ఫస్ట్. రండి. ఓకే, రైట్. సో బ్యాక్టీరియా ఆర్ ద సోల్ మెంబర్స్ ఆఫ్ ద కింగ్డమ్ మొనీరా. They are the most abundant microorganisms. So bacteria can occur almost anywhere. Hundreds of bacteria are present in handful of soil. They also live in extreme habitats such as hot springs, deserts, snow, ivanni unnai antunnaru. Okay, many of them live as parasites. Bacteria మనం 4 కేటగిరీస్ లోని డివైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ దేర్ షేప్. వాటి షేప్ ని బట్టి 4 కేటగిరీలో డివైడ్ చేస్తాం అంట. సింపుల్, ఇదన్నీ మీకు తెలుసులే. ఏంట కేటగిరీ? 4 కేటగిరీ. కాక్కాయ్ అంటే స్పెరికల్ షేపు, బాసిల్లా అంటే రాడ్ షేపు, స్పైరిల్లా అంటే స్పైరల్ షేపు, విబ్రియో అంటే కామా షేపు. మీ అందరికీ తెలిసింది. ఇదేం పెద్ద మనం బొరగొక్కోవాల్సిన పని లేదు ఇందులో. ఇది ఈజీ మనకి. ఓకే, నౌ దో ద బ్యాక్టీరియల్ స్ట్రక్చర్ ఈజ్ సింపుల్, దే ఆర్ వెరీ కాంప్లెక్స్ ఇన్ బిహేవియర్. వేరే ఆర్గానిజమ్స్ తో చూసుకున్నట్లయితే మనకి బ్యాక్టీరియా యాజ్ అ గ్రూప్ షో ద మోస్ట్ ఎక్స్టెన్సివ్ బయోలాజికల్ మెటబాలిక్ డైవర్సిటీ. ఇది చూడండి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ టర్మ్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఏదైతే ఉందో, దీని నుంచి మీకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, యాజ్ అ గ్రూప్ ఏ పర్టికులర్ ఆర్గానిజమ్స్ హైయెస్ట్ మెటబాలిక్ డైవర్సిటీ లేదంటే ఎక్స్టెన్సివ్ మెటబాలిక్ డైవర్సిటీ చూపిస్తాయని మీకు చాలా సార్లు అడిగారు. ఓకే, సో 2-3 సార్లు అడగడం చూశాను నేను. EAPCET లో నాకు గుర్తులేదు కానీ నీట్లో అయితే గ్యారంటీగా అడిగారు. ఓకే, షో ద మోస్ట్ ఎక్స్టెన్సివ్ మెటబాలిక్ డైవర్సిటీ. ఓకే, బ్యాక్టీరియా యాజ్ అ గ్రూప్ షో ద మోస్ట్ ఎక్స్టెన్సివ్ మెటబాలిక్ డైవర్సిటీ. ఇది గ్యారంటీగా మీకు ఎగ్జామ్ లో వస్తుంది. ఈ సెంటెన్స్ నుంచి మీకు క్వశ్చన్ వస్తుంది నీట్లో. Okay, some of the bacteria are autotrophic. They synthesize their own food from inorganic substrates. They may be photosynthetic autotrophic or chemosynthetic autotrophic. నేను మీకు చెప్పాను అదంతా. The vast majority are heterotrophs. Okay, అయింది. Done. Next, ముందుకు వెళ్ళిపోదాం ఆర్కేబ్యాక్టీరియాలోకి. Let us go well into the ఆర్కేబ్యాక్టీరియా. ఇప్పుడు ఆర్కేబ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో దీంతో సంబంధించి మీకు నీట్ ఇంకా EAPCET రెండిట్లోని ఇదంతా సేమే ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఓన్లీ EAPCET లో ఉన్నాయి. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి నేను మీకు సెపరేట్గా దాని గురించి రాయించబోతున్నాను. కొంచెం నేను మీకు ఇక్కడ రీడింగ్ చేపించేసి మీకు రాయిపిస్తాను నేను. ఓకే, పదండి. అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఆర్కేబ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో ఆర్కేబ్యాక్టీరియా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీస్ బ్యాక్టీరియా ఆర్ స్పెషల్ సిన్స్ దే లివ్ ఇన్ సమ్ ఆఫ్ ద మోస్ట్ హార్ష్ హ్యాబిటాట్స్. ఓకే, ఇవి చాలా హార్ష్ హ్యాబిటాట్స్, అంటే అలాంటి హ్యాబిటాట్ లో ఇంకే ఆర్గానిజం సర్వైవే చేయలేదేమో కానీ ఇవి సర్వైవ్ చేసేస్తాయి. ఓకే, ఎక్స్ట్రీమ్ సాల్టీ ఏరియాస్ హాలోఫైల్స్. ఓకే, హాట్ స్ప్రింగ్స్ థర్మోఎసిడోఫైల్స్. ఓకే, దాని తర్వాత మనకి మార్షీ ఏరియాస్ మెథనోజన్స్.
ఓకే, మార్షీ ఏరియాస్ మెథనోజన్స్. మార్షీ ఏరియాస్ అంటే ఏమిటి, గ్యాస్ లీక్స్ ఎక్కువ అవుతుంటాయి అనమాట అలాంటి చోట్ల. ఓకే, అది. దాని తర్వాత ఆర్కియో డిఫర్ ఫ్రమ్ అదర్ బ్యాక్టీరియా ఇన్ హ్యావింగ్ అ డిఫరెంట్ సెల్ వాల్ స్ట్రక్చర్ అండ్ దిస్ ఫీచర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దేయర్ సర్వైవల్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్. చూడండి, వాటిది ఏదైతే సెల్ వాల్ స్ట్రక్చర్ ఉందో దాని వల్ల వాటికి స్పెషల్ ఫీచర్స్ వస్తున్నాయి. మెథనోజన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద గట్ ఆఫ్ సెవెరల్ రూమినెంట్ యానిమల్స్. ఇది మీకు చాలా అడుగుతారు, ఇది మీకు మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో కూడా వస్తుంది కదా, రైట్? సో మెథనోజన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద గట్ ఆఫ్ సెవెరల్ రూమినెంట్ యానిమల్స్ సచ్ as కౌస్ అండ్ బఫెలోస్. కౌస్ ఇంకా బఫెలోస్ ఏవైతే ఉన్నాయో, ఆవులు గేదెలు ఏవైతే ఉన్నాయో, ఆవులు ఇంకా గేదెలది ఏదైతే పొట్ట ఉన్నదో పొట్ట, ఓకే, ఆ పొట్టలో రూమెన్ అని ఒక ఏరియా ఉంటుంది ఇంటెస్టైన్ లోని, ఆ రూమెన్ ఏరియాలోని ఎక్కువగా ఇవి ఉంటాయి. ఇవి తర్వాత వెళ్ళి బయోగ్యాస్ దేంట్లో అయితే మనకి మీథేను, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, ఇవన్నీ గ్యాసెస్ ఉంటాయి, అన్నిటినీ కలిపి బయోగ్యాస్ అంటాం మనం. ఆ బయోగ్యాస్ ని ఫామ్ చేస్తాయి అనమాట ఇవి. ఓకే, సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోగ్యాస్ ఫ్రమ్ ద డంగ్ ఆఫ్ దిస్ మ్యామల్స్. బయోగ్యాస్ ప్రొడక్షన్ లో వీటిని వాడతారు అనమాట. ఇప్పుడు ఏదైతే మీకు EAPCET పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లో ఇంపార్టెంట్ చూడండి, మీకు ఇక్కడ సెల్ వాల్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పేశారు కానీ మీకు సెల్ వాల్ ఎలా ఉంటుంది అన్నది మీకు చెప్పలేదు, రైట్? సో EAPCET తో సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని మీకు నేను చెప్పాలి. సో అన్నిటికన్నా ద ఫస్ట్ పాయింట్ రిగార్డింగ్ ఆర్కియోబాక్టీరియా దట్ యూ నీడ్ టు లెర్న్ విత్ రెస్పెక్ట్ టు ది EAPCET పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ దట్ వీటిలోని ఏదైతే సెల్ వాల్ ఉన్నదో, నార్మల్ గా బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఏదైతే ఉందో నాన్న, నార్మల్ గా మనకి బ్యాక్టీరియల్ సెల్ వాల్ దేంతో ఫామ్ అయి ఉంది, పెప్టిడోగ్లైకాన్ తో ఫామ్ అయి ఉంటుంది. ఇక్కడ సెల్ వాల్ అనేది మనకి పెప్టిడోగ్లైకాన్ తో కాదు, స్యూడోమ్యూరిన్ అనే ఒక సబ్స్టెన్స్ తో ఫామ్ అయి ఉంటుంది. సో ద సెల్ వాల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ అ సబ్స్టెన్స్ నోన్ యాజ్ స్యూడోమ్యూరిన్. చాలా ఇంపార్టెంట్. ఓకే, సెల్ వాల్ ఏదైతే ఉందో మనకి స్యూడోమ్యూరిన్ తో ఫామ్ అయి ఉంటుంది. ఇదొకటి మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ మిస్టేక్స్, అందుకే నేను మీకు చూసే చెప్తున్నాను మీకు. ఓకేనా, ఇది. సో మీరు అందరూ అడుగుతారు, సార్ మీరు ఏం ఫాలో అవుతున్నారు, EAPCET కోసం ఏం ఫాలో అవుతున్నారు అంటే, మనం EAPCET కోసం తెలుగు అకాడమీయే ఫాలో అవుతాం. ఓకే, మీ అందరూ కూడా సిమిలర్ గా ఒకే విషయం చెప్పేస్తాను అన్న, మీరు కష్టపడి EAPCET కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఓకే, సీరియస్ గా ఉన్నారు అంటే తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి, బెస్ట్ అది. ఓకే, తెలుగు అకాడమీ బుక్స్ లో మీకు EAPCET తో సంబంధించిన మెటీరియల్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని దొరికిపోతాయి మీకు. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ యూజ్ దిస్ మెటీరియల్ ఓన్లీ. ఓకే, ఇది అన్నమాట. దిస్ ఇస్ నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మీకు ఇంకొక పాయింట్ ఏదైతే మీకు యాక్చువల్గా EAPCET తో సంబంధించి ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ EAPCET తో సంబంధించిన పాయింట్స్ ఇవి. ఓకే, రండి. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉన్నదో మనకి, ఏదైతే ఈ సెల్ వాల్ ఉన్నదో ఆ సెల్ వాల్ లో మనకి బ్రాంచ్డ్ చైన్ లిపిడ్స్ అనేవి ఉంటాయి. అదే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సార్ ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో సర్వైవల్ చేయగలుగుతున్నాయి కదా, అదే కదా అంటున్నారు. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, సాల్ట్ అయినా, అసిడిక్ అయినా, మార్షీ ఏరియాస్ అయినా, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లోని వీటి సర్వైవల్ ది రీజన్ ఏమిటి? ద సర్వైవల్ ఈస్ బికాస్ దేర్ సెల్ వాల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ బ్రాంచ్డ్ చైన్ లిపిడ్స్. ఓకే, వీటి సెల్ వాల్ ఏదైతే ఉందో ఆ సెల్ వాల్ మనకి బ్రాంచ్ చైన్ లిపిడ్స్ తోటి ఫామ్ అయ్యి ఉంది. సెల్ వాల్ అంటే సెల్ మెంబ్రెయిన్ అనేది బ్రాంచ్డ్ చైన్ లిపిడ్స్ తో ఫామ్ అయ్యి ఉంది. బ్రాంచ్డ్ చైన్ లిపిడ్స్. సో బ్రాంచ్డ్ చైన్ లిపిడ్స్ అంటే ఏంటి? మనకి నార్మల్ గా లిపిడ్ మాలిక్యూల్స్ ఇలా ఉండొచ్చు నాన్న, ఇలా ఉండొచ్చు నార్మల్ మాలిక్యూల్స్. మనకి బ్రాంచ్డ్ చైన్ లిపిడ్స్ అంటే మనకి కొన్ని బ్రాంచెస్ ఫామ్ అవుతాయి ఇక్కడ. ఈ లిపిడ్ మాలిక్యూల్ లోనే మనకి ఫర్దర్ బోల్డ్ అని బ్రాంచ్లు ఫామ్ అవుతూ వెళ్తాయి అనమాట. ఓకే, సో అలాంటి మాలిక్యూల్స్ మనం బ్రాంచ్డ్ చైన్ లిపిడ్స్ అనేసి అంటాము. ఈ బ్రాంచ్డ్ చైన్ లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్ లో సర్వైవ్ అవ్వడానికి బోల్డ్ అంత వరకు మనకి హెల్ప్ చేస్తాయి ఆర్కియోబాక్టీరియాకి. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ EAPCET, గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటారు. డన్. ఓకే, అయింది మనకి ఆర్కియోబాక్టీరియా అయిపోయింది అన్న. నెక్స్ట్ మనం యూబాక్టీరియా పక్క వెళ్ళిపోదాం. లెట్ us గో టు యూబాక్టీరియా. యూబాక్టీరియా గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం రండి. సో ఫస్ట్ మనం నార్మల్ గా ఏదైతే నీట్ ఇంకా NCERT-లో ఉన్నదో అది మాట్లాడుకొని మళ్ళీ సేమ్ ఇదే విధంగా నేను మీకు EAPCET లో ఏం పాయింట్స్ అయితే ఇంపార్టెంటో అది మళ్ళీ నేను మీకు చెప్పేసేస్తాను. పదండి, లెట్ us ఫస్ట్ కంటిన్యూ విత్ నార్మల్ పాయింట్స్. రండి, 1 minute. "45 days ఛాలెంజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా నాన్న, మీకు క్లాసెస్ స్టార్ట్ అయిపోయి. నా క్లాసెస్ రేపు మార్నింగ్ నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. రేపు పొద్దున 8:30కి మన ఫోటోసిన్సెస్ ఉన్నది, వచ్చేసేయండి. ఓకేనా, ఫోటోసిన్సెస్ ఇన్ హైయర్ ప్లాంట్స్ చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ మనం రేపు మార్నింగ్ కంప్లీట్ చేసుకుంటాం. సో ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ వచ్చేసేయండి, అక్కడికి మనం కవర్ చేద్దాం దాన్ని.
ఓకేనా? డన్, క్లియర్? సో ముందుకు వెళ్ళిపోదామా? షుడ్ వి ప్రొసీడ్? పదండి ముందుకు వెళ్దాం రండి. ఇప్పుడు దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ యూబాక్టీరియా ఆర్ ట్రూ బ్యాక్టీరియా. వీటిని మనం యూబాక్టీరియా లేదంటే ట్రూ బ్యాక్టీరియా అంటాం. ఓకే, యూబాక్టీరియా ఆర్ ట్రూ బ్యాక్టీరియా. దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ప్రెసెన్స్ ఆఫ్ అ రిజిడ్ సెల్ వాల్. ఒక రిజిడ్ సెల్ వాల్ ఉంటుంది. అండ్ ఇఫ్ మొటైల్ ఆ ఫ్లాజెల్లం. ఓకే, మొటిలిటీ ఉన్నదంటే ఫ్లాజెల్లం అనేది ఉంటుంది. ఓకే, యూట్యూబ్ లైవ్ లోనే, అవునా, యూట్యూబ్ లోనే లైవ్ ఉంటుంది. ఓకే, పదండి. నౌ the cyanobacteria also referred to as blue green algae have chlorophyll A similar to green plants and photosynthetic autotrophs. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి సైనోబాక్టీరియాలో క్లోరోఫిల్ ఏ ఉంటుంది అన్నది మీకు ఎంసెట్ లో కూడా రాశారు, తెలుగు అకాడమీలో కూడా మీకు ఇచ్చారు. సైనోబాక్టీరియా దగ్గర క్లోరోఫిల్ ఏ ఉంటుంది. సైనోబాక్టీరియా దగ్గర క్లోరోఫిల్ ఏ ఉంటుంది. ఈ క్లోరోఫిల్ ఏ ఉండడం వల్లనే అది ఫోటోసింథసిస్ చేయగలుగుతున్నది. ఓకే, సో సైనోబాక్టీరియాలో ఫోటోసింథటిక్ నేచర్ రావడానికి కారణం క్లోరోఫిల్ ఏ ఉండడం. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. సో అందుకే వీటిని మనం ఫోటోసింథటిక్ ఆటోట్రాఫ్స్ కింద కేటగరైజ్ చేస్తాం. ద సైనోబాక్టీరియా ఆర్ యూనిసెల్యులర్. అన్నిటికన్నా ఫస్ట్. ఓకే, దే ఆర్ యూనిసెల్యులర్. దే ఆర్ కొలోనియల్ ఆర్ ఫిలమెంటస్. అంటే మనకి ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటే కొలోనియల్, కాలనీస్ లాగా. దీన్ని మనం కొలోనియల్ అంటాం, కాలనీస్ ఫామ్. లేదంటే ఫిలమెంటస్. ఒక ఫిలమెంట్ లా ఫామ్ చేయడాన్ని మనం ఫిలమెంటస్ అంటాం. మీకు తెలిసి ఉండాలిగా మరి కొలోనియల్ అంటే ఏంటి, ఫిలమెంటస్ అంటే ఏంటి తెలిసి ఉండాలిగా. సో అందుకే నేను రాసి చూపిస్తున్నాను మీ అందరికి. ఓకే, ఇప్పుడు ఫిలమెంటస్, ఫ్రెష్ వాటర్ ఆర్ మెరైన్ ఆర్ టెరెస్ట్రియల్ ఆల్గే. ద కాలనీస్ ఆర్ జనరలీ సరౌండెడ్ బై జెలాటినస్ షీత్. ఇది చాలా ఇంపార్టెంట్. కాలనీస్ ఏవైతే ఉన్నాయో జెలాటినస్ షీత్ తోటి కవర్ అయ్యి ఉన్నాయి. దే ఆఫెన్ ఫార్మ్ బ్లూమ్స్ ఇన్ పొల్యూటెడ్ వాటర్ బాడీస్. Some of these organisms can fix atmospheric nitrogen in specialized cells called heterosis. Example, nostoc and anabina. ఓకే, ఇక్కడ వరకు చాలు మనకు. యాక్చువల్గా ఇక్కడ మనం సైనోబాక్టీరియా గురించి మాట్లాడుకున్నాం. సో లెట్ us see the diagram of the cyanobacteria a little bit. చూడండి, ఇది వచ్చేసి సైనోబాక్టీరియా ది డయాగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జెలాటినస్ లేదంటే మ్యూసిలేజినస్ షీత్ ఉందని చెప్పుకున్నా, అదే ఇది. సో దిస్ ఇస్ ద జెలాటినస్ షీత్. లోపల కొన్ని సెల్స్ ని మనం హెటరోసిస్ అంటాం. ఈ హెటరోసిస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడే మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. సో మనకు అడుగుతారు నైట్రోజన్ ఫిక్సేషన్ ఏ సెల్స్ లో జరుగుతుందంటే హెటరోసిస్ లోనే జరుగుతుంది. హెటరోసిస్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఫిక్సింగ్ ద నైట్రోజన్. మిగతా సెల్స్ లో నార్మల్ గా క్లోరోప్లాస్ట్ నుండి ఫోటోసిన్థసిస్ అనేవి చేస్తాయి. దీంట్లో మనకి రెండు మెయిన్ ఎగ్జాంపుల్స్ ఎనబినా మరియు నాస్టాక్. ఇప్పుడు కొన్ని ఈఎప్సెట్ కు సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చెప్తాను. బట్ నందలెస్ ఇక్కడ వరకు మనం ఓకే అనుకుందాం. ఇప్పుడు నేను ఏదైతే మీకు ఈఎప్సెట్ తో సంబంధించి చెప్పాలో యూబాక్టీరియాలో ఓకే. సో వాట్ ఆర్ ద సమ్ థింగ్స్ దట్ వీ నీడ్ టు డిస్కస్ హియర్? పదండి రండి అది డిస్కస్ చేద్దాం అన్నిటికన్నా ఫస్ట్. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ మనకి బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో, నార్మల్ బ్యాక్టీరియా గురించి చెప్పడం జరిగింది. బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో మనకి ఎండోస్పోర్స్ ఫామ్ చేస్తాయి. దే ఫార్మ్ ఎండోస్పోర్స్ during unfavorable conditions. Unfavorable conditions ఉన్నప్పుడు మనకి ఎండోస్పోర్స్ ఫామ్ చేస్తాయి. జిలాటినస్ షీత్ అంటే ఏమిటి? జిలాటినస్ షీత్ అంటే ఒక ఫ్లూయిడీ షీత్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక గ్లూ లాగా, ఒక గమ్ లాగా ఉంటుంది అనమాట. అది అంటుకుంటూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక ఆల్గల్ కాలనీ లేదంటే సైనోబాక్టీరియా కాలనీస్ మీరు చూస్తే ఒక ఏంటది వాటిని ముట్టుకుంటేనే మీ చేతికి ఇలా గమ్ అంటుకుంటాయి అనమాట. ఎందుకంటే వాటి చుట్టూ ఆ గ్లూ అలాంటి మెటీరియల్ అనేది ఉంటుంది అనమాట వాటికి. ఓకే, అది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సైనోబాక్టీరియాతో సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే మనం నేర్చుకోవాలి. సైనోబాక్టీరియాతో సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకోవాలి. సో ఈఎప్సెట్ తో సంబంధించిన పాయింట్స్ ఇవి. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ సైనోబాక్టీరియాతో సంబంధించి అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్. మొటైల్ బ్యాక్టీరియా అంటే మూవ్మెంట్ ఉంది, అంటే ఫ్లాజెల్లా ఉంది, ఫ్లాజెల్లాతో మూవ్ అవ్వగలుస్తున్నాయి. మొటైల్ అంటే లైక్ ఎలోవెరా జెల్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఎలోవెరా జెల్ లాగా, కరెక్ట్ అంతే. మొటైల్ అంటే మూవ్మెంట్ ఉంది నాన్న. ఫ్లాజెల్లా ఉన్నది, ఫ్లాజెల్లా వల్ల ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నాయి. సో మూవ్మెంట్ ఉంటే మొటైల్, మూవ్మెంట్ లేదు అంటే నాన్ మొటైల్, అలాగనమాట.
ఓకే, అది స్టిక్కీగా ఉంటుంది. ఎస్, కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనకి సైనోబాక్టీరియాతో సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అన్నిటికన్నా ఫస్ట్ వాటిలోని మనకి క్లోరోఫిల్ ఏముంటుందని నేర్చుకున్నాం. నౌ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు లర్న్ ఇస్ దీస్ ఆర్ ద మోస్ట్ ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ షోయింగ్ ఆక్సిజనిక్ ఫోటోసింథసిస్. ఓకే, మోస్ట్ ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్, showing oxygenic photosynthesis. ఇప్పుడు ఆక్సిజనిక్ ఫోటోసింథసిస్ అంటే ఏమిటి? సంథింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఆక్సిజనిక్ ఫోటోసింథసిస్ అంటే బేసిక్గా ఫోటోసింథసిస్ అయిన తర్వాత ఆక్సిజన్ రిలీజ్ చేస్తామా లేదా? ఫోటోసింథసిస్ ది ఎండ్ ప్రోడక్ట్ ఏంటి నాన్న? ఫోటోలైసిస్ ఆఫ్, నార్మల్గా ఫోటోసింథసిస్లో మనకి ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరిగి ఆక్సిజన్ రిలీజ్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? అందరూ ఆన్సర్ చేయండి. ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంతా మనకు తెలుసు, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరిగి ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తాం. ఎస్ ఆర్ నో చెప్పండి నాకు, అంతే చాలు, నాకు ఇంకేం అక్కర్లా. ఎస్, ఆక్సిజన్ రిలీజ్ అవుతుందా? అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, మనకి సైనోబాక్టీరియా నుంచి స్టార్ట్ అయింది ఆక్సిజన్ రిలీజ్ చేయడం డ్యూరింగ్ ఫోటోసింథసిస్. అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్. ఓకే, రెండో పాయింట్, సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ మనకి ఇందులోని ఏసెక్షువల్ స్పోర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఏసెక్షువల్ స్పోర్స్ ఎలాంటివి అనేది అడుగుతారు. మీకు ఇది ఎంసెట్ లో అడిగారు, దీని గురించి చూశాను నేను. ఏసెక్షువల్ స్పోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పోర్స్ పేరు ఏమిటి అంటారు. సో ఏసెక్షువల్ స్పోర్స్ కి రెండు పేర్లు ఉన్నాయి. ఐదర్ దే కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హార్మోగోనియా. హార్మోగోనియా అంటే ఫ్రాగ్మెంట్స్ అన్నమాట, చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి అన్నమాట అవి, ఫ్రాగ్మెంట్స్. హార్మోగోనియా, either they can be in the form of Hormogonia or they can be in the form of Actinids. Okay, or they can be in the form of Actinids. Okay, ఇవి రెండు మనకి ఏసెక్షువల్ స్పోర్స్ అన్నమాట. హార్మోగోనియా మరియు ఏకినిడ్స్ అనేవి మనకి ఏసెక్షువల్ స్పోర్స్. సో ఇది థిక్ వాల్డ్, ఏకినిడ్స్ అనేవి థిక్ వాల్డ్ అన్నమాట. ఓకే, డన్, అయింది, ఇది అయింది, దిస్ ఇస్ డన్. ఓకే, మూడో పాయింట్లు మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ ద థర్డ్ పాయింట్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో వచ్చేసి మనకి ఫ్లాజెల్లా ఏవైతే ఉన్నాయో వెజిటేటివ్ లేదంటే రీప్రొడక్టివ్ ఫేజెస్ లో ఉండదు. ఓకే, ఫ్లాజెల్లా ఏవైతే ఉన్నాయో, ఫ్లాజెల్లా ఈజ్ absent ఇన్ వెజిటేటివ్ ఆర్ రీప్రొడక్టివ్ ఫేజెస్. ఓకే, సో ఇక్కడ వరకు మనకి సైనోబాక్టీరియాతో సంబంధించి ఇంపార్టెంట్. ఓకేనా, అది అన్నమాట. పదండి, లెట్ us గో ఫర్దర్ అండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద కీమోసింథెటిక్ బ్యాక్టీరియా. ఏదైతే మీకు ఇవ్వలేదు పెద్దగా, మనకి ఎన్సీఆర్టీలో దాని గురించి ఇచ్చారు కొంచెం, సో అందుకే మనం చదువుకోవాలి రండి. ఓకే, కీమోసింథెటిక్ హెటరోట్రాఫిక్ బ్యాక్టీరియా, autotrophic bacteria oxidize various inorganic substances such as nitrates, nitrites, ammonia and use the released energy for their ATP production. They play a great role in recycling nutrients like nitrogen, phosphorus, iron and sulfur. చాలా ఇంపార్టెంట్. మన కీమోసింథెటిక్ ఆటోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ నైట్రేట్స్, అమోనియా, నైట్రైట్స్, సల్ఫేట్స్ ఇవన్నిటిని ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ మెటీరియల్స్ వాడతాయి. వాడుకొని దీని నుంచి ఏదైతే ఎనర్జీ వస్తుందో దాన్ని ఏటీపీ కింద కన్వర్ట్ చేసుకుని యూటిలైజ్ చేసుకుంటాయి. సో అల్టిమేట్ మనకి ఏం కావాలన్నా, మన ఫుడ్ దేనికి తింటున్నాం, ఎనర్జీ కోసం, న్యూట్రిషన్ కోసం తింటున్నాం, అవి వాటి న్యూట్రిషనల్ నీడ్స్ అలా ఫుల్ఫిల్ చేసుకుంటాయి. ఓకే, సో అలాగే కాకుండా, అలా చేయడమే కాకుండా ఇవి న్యూట్రియంట్ సైక్లింగ్ ఏదైతే ఉందో, సో లెట్ us రైట్ ఇట్ డౌన్ ఇఫ్ ఇట్ ఫీల్స్ ఇంపార్టెంట్. మనకి కీమోసింథెటిక్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో, ఓకే, కీమోసింథెటిక్ ఆటోట్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో, కీమోసింథెటిక్ ఆటోట్రాఫ్స్ వచ్చేసి దే హ్యావ్ న్యూట్రియంట్ సైక్లింగ్ లో చాలా అంతవరకు అవి సహాయం చేస్తాయి. న్యూట్రియంట్ సైక్లింగ్ మనం ఎక్కడ చదువుకుంటాం నాన్న? ఈకోసిస్టమ్ లో చదువుకుంటాం, ఇకాలజీలో చదువుకుంటాం అండి. ఇకాలజీలో మనం న్యూట్రియంట్ సైక్లింగ్ గురించి డీటెయిల్ గా చదువుకుంటాం. ఇప్పుడు న్యూట్రియంట్ సైక్లింగ్ ఏ న్యూట్రియంట్స్ రీసైకిల్ చేస్తున్నది? మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్ మరియు సల్ఫర్. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్ మరియు సల్ఫర్. ఓకే,
ఇది ఒక పాయింట్. ఓకే, ఇంకొక chemosynthetic bacteria depend on what, sir, for nutrition? On chemical substances. కెమికల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, కెమికల్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, కెమికల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయి, కెమికల్ కాంపౌండ్స్ ఏవైతే కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయో ఆ కెమికల్ కాంపౌండ్స్ నుంచి ఓకే అవి ఏటీపీని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. వాటిని బ్రేక్ డౌన్ చేసి నైట్రైట్స్ అమోనియా అవన్నిటిని. ఓకేనా, అది అయింది, డన్, వీఆర్ డన్ హియర్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు ఏదైతే గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తానో మీ అందరికి, దట్ ఈస్ మనకి సైనోబాక్టీరియా లేదు అంటే బ్లూ గ్రీన్ ఆల్గేతో సంబంధించిన పాయింట్. ఇది కామన్ టు బోత్ నీట్ అండ్ ఈఎప్సెట్. మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే దట్ ఇవి ఆల్గల్ బ్లూమ్స్ ఫామ్ చేస్తాయి. ఆల్గల్ బ్లూమ్స్ అంటే బేసిక్గా ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఇష్యూ అనేది మీకు యాక్చువల్గా నీట్లో డిలీట్ అయిపోయింది కాబట్టి చాలా రోజులు అయింది మీరు చదువు ఉండే దీని గురించి. ఆల్గల్ బ్లూమ్స్ అంటే బేసిక్గా ఫర్ సపోజ్ చాలా మంది ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ అంటే మనకి షుగర్ ఫ్యాక్టరీ లేదంటే టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ నుంచి ఏదైతే చెత్త వస్తున్నదో ఓకే ఆ చెత్త అంతటిని నీళ్ళలోకి రిలీజ్ చేస్తారు మంచి మంచి లేక్స్ రివర్స్ లో వాటిలోని. ఇప్పుడు లేక్స్ లోని ఏం జరుగుతుందంటే ఈ పర్టికులర్ ఏవైతే న్యూట్రియంట్స్ వస్తున్నాయో ఏదైతే ఈ ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ వస్తున్నాయో అవి ఆక్సిజన్ ని యూటిలైజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అలా అదే కాకుండా అందులో ఏవైతే ఈ కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయో ఈ సైనోబాక్టీరియా వాటిని వాడడానికి వచ్చేసి ఆల్గల్ బ్లూమ్స్ అనేవి ఫామ్ చేసి పిచ్చగా అవి స్ప్రెడ్ అవుతాయి అనమాట, గ్రో అయ్యి. వీటిని మనం ఆల్గో బ్లూమ్స్ అంటాం. దీనివల్ల లేక్స్ అనేవి పాడైపోతాయి. లేక్స్ లో బయోలాజికల్ ఆక్సిజన్ లేదంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరుగుతుంది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగి మనకి అక్కడ ఏవైతే ఫిషెస్ లోకల్ లైఫ్ ఏదైతే ఉందో అక్వాటిక్ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ కమింగ్ ఇన్. ఫస్ట్ ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ వస్తాయి, అవి బోల్డ్ అంత ఆక్సిజన్ వాడేసుకుంటున్నాయి నీళ్ళలో ఉన్నది. అది కాకుండా ఈ ఆల్గే వచ్చి ఆ న్యూట్రియన్స్ వాడుకొని బతకడం స్టార్ట్ చేసి ఇంకా బోల్డ్ అంత ఆక్సిజన్ వాడేసుకోవడం వల్ల ఆ నీళ్ళలో ఆక్సిజన్ తక్కువ అయిపోతుంది పాపం అక్కడ ఉంటున్న ఆర్గానిజమ్స్ కోసం. అక్కడ ఉంటున్న హైడ్రోఫైట్స్ ప్లాంట్స్ ఇంకా ఫిషెస్ యానిమల్స్ జూ ప్లాంక్టాన్స్ ఫైటో ప్లాంక్టాన్స్ వాటన్నిటికి దానివల్ల స్లోగా అవన్నీ చనిపోతూ ఉంటాయి. ఇంకా అది అన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే యూట్రోఫికేషన్ ఆఫ్ లేక్స్ అంటాం. యూట్రోఫికేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అంటాం. ఇది మనం ఎనీవేస్ మళ్ళీ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా చదువుకుంటాం. బట్ స్టిల్ నేను మీకు చెప్పేసేస్తున్నాను, మీకు తెలిసి ఉండాలనేసి. ఓకే, డన్, అయింది. ఇక్కడ వరకు కంప్లీట్ అయిందన్న. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఓకే లెట్ us try to understand regarding the heterotrophic bacteria. Heterotrophic bacteria are most abundant in nature. ఓకే, ఏవైతే heterotrophic ఓకే ఇవి ఎలాంటి ఫోటోసిన్సిస్ చేయవు. దే హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ అఫైర్స్. దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ మేకింగ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్, ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఫిక్సింగ్ నైట్రోజన్ ఇన్ లెగ్యూమ్స్ ఎసెట్రా. ఇవన్నీ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. నైట్రోజన్ ఫిక్సేషన్ కి ఎవరు కావాలి? మనకి రైజోబియం కావాలి కదా, అది అన్నమాట. సమ్ ఆర్ ప్యాథోజన్స్ కాజింగ్ డ్యామేజ్ టు హ్యూమన్ బీయింగ్స్, క్రాప్స్, ఫార్మ్ animals and pets. Cholera, typhoid, tetanus, citrus, canker are well-known diseases caused by different bacteria. Cholera, typhoid, tetanus, citrus, canker. ఓకే, ఇవి 4 కూడా ఇంపార్టెంట్ డిసీజెస్. ఇప్పుడు ఈ 4 ఎవరు కాజ్ చేస్తున్నారు అన్నది మీరు తెలుసుకోవాలంటే అది కూడా మనం రాసుకోవచ్చు. మనకి ఏవైతే బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుందాం అంటే దానికన్నా ముందు కొంచెం చెప్పేస్తాను బ్యాక్టీరియల్ రీప్రొడక్షన్ గురించి. బ్యాక్టీరియా రీప్రొడ్యూసెస్ మెయిన్లీ బై ఫిషన్. ఓకే, బ్యాక్టీరియాలో రీప్రొడక్షన్ ఫిషన్ ద్వారానే జరుగుతుంది. సమ్ టైమ్స్ అన్ఫేవరబుల్ కండిషన్స్ లో అవి ఏం చేస్తాయంటే స్పోర్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. దే ఆర్ రిప్రొడ్యూస్డ్ బై సార్ట్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ బై అడాప్టింగ్ అ ప్రిమిటివ్ టైప్ ఆఫ్ DNA ట్రాన్స్ఫర్ టు అదర్. దీన్నే మనం కాంజుగేషన్ అంటాం. ఓకే, ఇది మనం ఎనీవేస్ బ్యాక్టీరియా చాప్టర్ ఏదైతే ఉందో సపరేట్ గా చదువుతాం కదా, ఆ బ్యాక్టీరియా చాప్టర్ లో సపరేట్ గా చదువుకున్నప్పుడు మనం బ్యాక్టీరియాలోని ఇన్ డెప్త్ గా నేర్చుకుంటాం. సో ఇప్పుడు బ్యాక్టీరియా ఇంకా వైరసెస్ సపరేట్ చదువుతాం కదా, అప్పుడు ఇంకా బాగా నేర్చుకుంటాం వాటిలో రీప్రొడక్షన్ అది ఎలా జరుగుతున్నది ఏమిటి అనేది. సో కాంజుగేషను, ట్రాన్స్డక్షను ఓకే ఇవన్నీ చదువుకోబోతుంది మనం అప్పుడు చదువుకుంటాం. ఓకే పదండి, రైట్. ఓకే అయితే సో ఇప్పుడు ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డిసీజెస్ గురించి రాసుకుందాం అనుకున్నాం కదా. సో ఆ డిసీజెస్ గురించి ఒకసారి రాసేసుకుందాం రండి. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి డిసీజు కాజేటివ్ ఆర్గానిజం. పదండి, అన్నిటికన్నా ఫస్ట్ కాలెరా. కాలెరా ఎవరు కాజ్ చేస్తారు నాన్న? కాలెరా మనకి ఎవరు కాజ్ చేస్తారు?
కాలరా మనకి ఎవరు కాజ్ చేస్తారు? విబ్రియో కాలరే. వెరీ గుడ్, విబ్రియో కాలరే. విబ్రియో కాలరే కరెక్ట్. రెండోది మనం ఏం చదివాం? టైఫాయిడ్. మళ్ళీ రిపీట్ చేయమంటున్నారు శ్రీజ. ఏం రిపీట్ చేయాలో చెప్పండి అన్న, నేను రిపీట్ చేస్తాను మీకు. ఏ పార్ట్ రిపీట్ చేయాలో కరెక్ట్గా చెప్పండి. మీరు ఓన్లీ రిపీట్ చేయమంటే నాకు ఎలా అర్థం అవుతుంది? సార్ ఆ చాప్టర్స్ ఎప్పుడు చెప్తారు? ఆ చాప్టర్స్ కూడా మనం ఈ 99 డే ఛాలెంజ్లోనే చెప్పుకుంటాం. డోంట్ వరీ, నేను ఏం చాప్టర్ వదలను, టెన్షన్ పడకండి. టైఫాయిడ్ ఎవరు నాన్న? సాల్మోనెల్లా టైఫీ. వెరీ గుడ్, సాల్మోనెల్లా టైఫీ. ఓకే. మూడోది టెటనస్, క్లాస్ట్రిడియం టెటానీ. క్లాస్ట్రిడియం టెటానీ. ఓకే. నాలుగోది సిట్రస్ క్యాంకర్. సిట్రస్ క్యాంకర్ వచ్చేసి ప్లాంట్ అనమాట. ఎవరు? జాంథోమోనాస్ సిట్రీ. వెరీ గుడ్, వెరీ గుడ్. జాంథోమోనాస్ సిట్రీ. జాంథోమోనాస్ సిట్రీ. జాంథోమోనాస్ సిట్రీ. ఓకే, అదే అనమాట. ఇవి 4 ఆర్గానిజమ్స్ ఏవేవైతే డిసీజ్ కాజ్ చేస్తున్నాయో చెప్పేసుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం మైకోప్లాస్మాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మైకోప్లాస్మా గురించి మీకు లైట్ గానే ఇచ్చారు మీ బుక్ లోని. ఓకే, అది లైట్ గా చూసేసుకొని మనం EAPCET తో సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ కూడా చదువుకుంటాం. రండి. సో నెక్స్ట్ వచ్చేసి మైకోప్లాస్మా. రండి, మైకోప్లాస్మా గురించి ఏం చెప్పారు? The mycoplasma are organisms that completely lack a cell wall. వాటి సెల్ వాల్ ఉండదు. They are the smallest living cells known and can survive without oxygen. Many mycoplasmas are pathogenic in animals and plants. చూడండి, మనకి దీంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏవైతే మనం ఇందులో మైకోప్లాస్మాకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. నీట్ ఇంక EAPCET రెండింటిలోని అడుగుతారు. ఇది చూడండి, మనకి ఇవి ఆర్గానిజమ్స్ లోని సెల్ వాల్ అనే ఉండదు. దే కంప్లీట్లీ ల్యాక్ అ సెల్ వాల్. ఓకే, అండ్ దే ఆర్ ద స్మాలెస్ట్ లివింగ్ సెల్స్ నోన్ అండ్ కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్. ఇవి రెండు మనకి ఇంపార్టెంట్. సో రెండు ఇంపార్టెంట్ మనకి. ఓకే, దే ల్యాక్ అ సెల్ వాల్, వాటి దగ్గర సెల్ వాల్ అనేది ఉండదు. రెండోది, దీస్ ఆర్ ద స్మాలెస్ట్ లివింగ్ సెల్స్ దట్ కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్. స్మాలెస్ట్ లివింగ్ సెల్స్ దట్ కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్. నంబర్ 1. నంబర్ 2, సెల్ వాల్ అనేది లేదు. ఇప్పుడు మీకు EAPCET తో సంబంధించి ఏ పాయింట్స్ ఇక్కడ మనం మైకోప్లాస్మాతో సంబంధించి రాసుకోవాలి. ఓకే, రండి. మైకోప్లాస్మాస్. ఇప్పుడు EAPCET లో చూసుకున్నట్లయితే మైకోప్లాస్మాని వాళ్ళు ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అంటున్నారు. అర్థమైందా? మనకి EAPCET తో చూసుకున్నట్లయితే మైకోప్లాస్మా అనే వాళ్ళు ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అంటున్నారు. సో మైకోప్లాస్మాని PPL లో రెండు సేమ్ అంటున్నారు వీళ్ళు. కానీ మన NCERT-లో అలా కాదు. NCERT-లో మనకి PPL లో సపరేట్, మైకోప్లాస్మా సపరేట్ అంటారు. మనం సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ లో చూసుకున్నట్లయితే. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి నేను EAPCET తో సంబంధించి చెప్తున్నాను. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత అనకండి చెప్పలేదని. ఓకే, దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు EAPCET. ఓకే, పదండి. అన్నిటికన్నా ఫస్ట్, ఓకే, దే ఆర్ ప్లియోమార్ఫిక్. ప్లియోమార్ఫిక్ అంటే వేరే వేరే షేప్స్ అండ్ సైజెస్ లో ఉంటాయి అవి. ఓకే, దే ఆర్ ప్లియోమార్ఫిక్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం చదువుకోవాలి విత్ రెస్పెక్ట్ టు మైకోప్లాస్మాస్. ఓకే, దాని తర్వాత వీటి వల్ల కాజ్ అయ్యే డిసీజెస్ మనం చాలా ఇంపార్టెంట్ చదువుకోవాలి. రెండోది డిసీజెస్. ఓకే, రెండోది డిసీజెస్. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, మనకి డిసీజెస్ లోని 3 డిసీజెస్ వస్తాయి. 1 by 1 అన్ని డిసీజెస్ రాసుకుంటాం. సో డిసీజ్ నెంబర్ 1 వచ్చేసి మనకి, ఓకే, ప్లాంట్స్ లో ఏం జరుగుతుంది అన్నది. ప్లాంట్స్ లో మనకి ఇది కాజ్ చేసే డిసీజ్ ని విట్చెస్ బ్రూమ్ అంటాం. విట్చెస్ బ్రూమ్ ప్లాంట్ లో ఏదైతే డిసీజ్ కాజ్ చేస్తుందో దాన్ని విట్చెస్ బ్రూమ్ అంటాం. ఒక డిసీజ్ అనమాట. రెండోది మనకి క్యాటల్ లో ఒక డిసీజ్ కాజ్ చేస్తుంది. ఓకే, మనకి క్యాటల్ లో కూడా ఒక డిసీజ్ కాజ్ చేస్తుంది. సో క్యాటల్ ఏదైతే డిసీజ్ కాజ్ చేస్తుందో అది వచ్చేసి ప్లూరోనిమోనియా. అందుకే వీటిని మనం ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అంటున్నాం అని అంటున్నారు వీళ్ళు. ఓకే, సో ప్లూరోనిమోనియా. ఓకే, ప్లూరోనిమోనియా. 1 minute.
న్యూరోనిమోనియా అదొక టైప్ ఆఫ్ నిమోనియా అనమాట. అదొక టైప్ ఆఫ్ నిమోనియా కాజ్ చేస్తాయి క్యాటల్, అంటే ఆవుల్లో, గేదెల్లోని, ఓకే, వాటన్నిటిలోని. సార్ అంటే చేంజెస్ ఇట్ షేప్ అండ్ సైజ్ విత్ రెస్పెక్ట్ టు ఎన్వైరన్మెంట్. విత్ రెస్పెక్ట్ టు ఎన్వైరన్మెంట్ ఉన్నా లేకపోయినా అది యాక్చువల్గా చెప్పుకోవచ్చు మీరు అలాగా, అది దాని షేప్ని చేంజ్ చేసుకోగలదు, అది కరెక్టే. ప్లియోమార్ఫిక్ అంటే ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ షేప్, లేదు అంటే వేరే వేరే షేప్స్లో అవైలబుల్గా ఉందని కూడా చెప్పచ్చు. బోత్ ఆర్ ఫైన్. ఓకేనా, పదండి. మూడో పాయింట్, మూడో డిసీజ్ ఏదైతే ఉందో, మూడో డిసీజ్ వచ్చేసి హ్యూమన్స్లో ఇది కాజ్ చేస్తుంది. హ్యూమన్స్లోని మైకోప్లాజ్మల్ ఓకే, మనకి మెయిన్గా యూరినరీ సిస్టమ్కి అంటే ఎక్స్క్రిటరీ సిస్టంలో కాజ్ చేస్తుంది. మైకోప్లాజ్మల్ యూరేథ్రైటిస్ ఓకే, యూరేథ్రైటిస్. ఓకేనా, సో దీస్ ఆర్ ద డిసీజెస్ దట్ ఆర్ కాజ్డ్ బై మైకోప్లాజ్మా. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మీకు ఏదైతే నీట్లో లేదో, ఓకే, నీట్లో లేదో EAPCET లో ఇంకోటి ఉంది, దట్ ఈస్ యాక్టినోమైసిటీస్. యాక్టినోమైసిటీస్ గురించి మీకు యాక్చువల్గా NCERT లో ఇవ్వలేదు, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ EAPCET. సో అందుకే మనం దాని గురించి కూడా రాసుకుంటాం. యాక్టినోమైసిటీస్ ఓకే. సో యాక్టినోమైసిటీస్ అనేది ఒక కేటగిరీ వీళ్ళు యూబాక్టీరియాలో ప్లేస్ చేశారు, అండ్ ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇన్ EAPCET. మీకు నీట్లో లేదు ఇది. సో మీరు EAPCET ప్రిపేర్ అవుతున్నారంటే మాత్రం దీని గురించి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ యాక్టినోమైసిటీస్ గురించి చూసుకున్నట్లయితే, దే ఆర్ బ్రాంచ్డ్ ఫిలమెంటస్ బ్యాక్టీరియా. బ్రాంచ్గా ఉంటాయి. ఫిలమెంటస్ అంటే ఎలా ఉంటాయో చెప్పాను. సో దే ఆర్ బ్రాంచ్డ్ ఫిలమెంటస్ బ్యాక్టీరియా which forming radiating colonies ఓకే. అంటే ఏమిటి, ఫర్ సపోజ్ ఇలా ఉన్నదనుకోండి, ఇలా ఉంటే మనకి ఇలా ఇలా కాలనీస్ ఫామ్ చేస్తాయి అన్నమాట. అర్థమైందా? అది కల్చర్ ప్లేట్లో నార్మల్గా బ్యాక్టీరియాని మనం ల్యాబ్లో గ్రో చేస్తే వీటిని. రెండోది వీటి సెల్ వాల్ గురించి. ద సెకండ్ పాయింట్ ఇస్ సెల్ వాల్. సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ మైకోలిక్ యాసిడ్. సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ మైకోలిక్ యాసిడ్. థర్డ్ పాయింట్ వచ్చేసి దే ఆర్ సాప్రోఫైటిక్ డికంపోజర్స్. అంటే వీటి సాప్రోఫైటిక్ నేచర్ ఉన్నది, వీటికి పూర్తిగా సాప్రోఫైటిక్ డికంపోజర్స్ ఇది. ఓకే. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇవి ఓకే, వీటిలో పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి పారాసైటిక్ నేచర్ రెండు ఆర్గానిజమ్స్ ఉంది. ఒకటి రెండు ఆర్గానిజమ్స్ పారాసైటిక్ నేచర్ కి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి మనకి యాంటీబయోటిక్స్ కూడా వాడతాం దీంట్లో, రెండు రాస్తున్నాను. ఓకేనా, సో పారాసైటిక్ నేచర్ దేనికి ఉన్నదంటే, పారాసైటిక్ నేచర్ వచ్చేసి రెండు ఉన్నాయి. ఒకటి మనకి మైకోబాక్టీరియం, ఇంకోటి కార్నిబాక్టీరియం. మైకోబాక్టీరియం ఏదైతే ఉందో, మైకోబాక్టీరియం స్పీషీస్ ఏం కాస్ట్ చేస్తాయి నాన్న మనకి? ట్యూబర్క్యులోసిస్ కాస్ట్ చేస్తాయా లేదా? ట్యూబర్క్యులోసిస్ కాస్ట్ చేస్తాయి, రైట్. ఇది మీకు ఇవ్వలేదు, నేనే రాయిస్తున్నాను. ఓకే, అది కాకుండా మనకి కార్నిబాక్టీరియం స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, కార్నిబాక్టీరియం స్పీషీస్ వచ్చేసి మనకి కార్నిబాక్టీరియం డిప్థీరియా కాస్ట్ చేస్తాయి. కార్నిబాక్టీరియం స్పీషీస్ డిప్థీరియా డిసీజ్ తెలుసు కదా, డిప్థీరియా. ఓకే, డిప్థీరియా ఏదైతే ఉందో డిప్థీరియా డిసీజ్ కాస్ట్ చేస్తాయి. ఇవి రెండు మనకి యాక్టినోమైసిటీస్ లో వస్తాయి. లాస్ట్ అండ్ ద ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్, యాంటీబయోటిక్స్ లో ఒకటి ఇన్వాల్వ్ అయి ఉన్నది యాక్టివ్ గా. యాంటీబయోటిక్స్ లో ఒక యాక్టినోమైసిటీస్ ది ఆర్గానిజం ఇన్వాల్వ్ అయి ఉంది. ఏది నాన్న? అది స్ట్రెప్టోమైసిస్. దీని నుంచి మనం ఏ యాంటీబయోటిక్ నాన్న ప్రొడ్యూస్ చేస్తాం? స్ట్రెప్టోమైసిన్. సో ఇవి అన్ని మనకి ఇంపార్టెంట్. స్ట్రెప్టోమైసిన్. ఓకేనా, డన్. ఇది వచ్చేసి మీకు EAPCET తో సంబంధించిన పాయింట్స్ ఏదైతే మీకు
తెలియాలి. ఓకే, నౌ లెట్ us do some questions నాన్న. కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, లైట్గా కొంచెం మీకు ఇంకా మిగిలింది అనుకుంటా ఎన్సీఆర్టీలో ఏదైనాను మిగిలిందా? లేదు మిగలలేదు. వీ కెన్ డూ సమ్ క్వశ్చన్స్. పదండి, లెట్ us do some questions. రండి. సో లెట్స్ స్టార్ట్ సాల్వింగ్ సమ్ క్వశ్చన్స్. పదండి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అయిన తర్వాత మీకు ఎలాంటి కొన్ని క్వశ్చన్స్ నేను నెక్స్ట్ క్లాస్లో మీకు యాడ్ చేపిస్తున్నాను. ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఏంటంటే నేను మీకు యాడ్ చేయించలేకపోయాను డ్యూ టు సమ్ రీజన్స్. నేను యాడ్ చేయించలేకపోయాను, ఐ నో. బట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐ విల్ బి యాడింగ్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్లో వీటిని యాడ్ చేపిస్తాను నేను. ఓకే, సో మీకు EAPCET సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను మీకు చెప్తాను ఎలాగో. ఓకే, మీకు EAPCET సంబంధించిన క్వశ్చన్స్ ఏంటంటే చెప్తాను ఒకటి. ఓకే, మీకు క్వశ్చన్ ఎలా అడిగారంటే చూడండి, మీకు అడిగారు స్యూడోమ్యూరిన్ ఇస్ ద సెల్ వాల్ మెటీరియల్ ఇన్, ఇదొకటి అడిగారు. దాని తర్వాత ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడక్షన్, ఇది మనకి తెలుసులేండి. దాని తర్వాత థిక్ వాల్డ్ ఏసెక్షువల్ స్పోర్స్ ఫార్మ్డ్ ఇన్ బ్రూగిన్ ఆల్గేస్, ఇదొకటి అడిగారు. ఓకే, అది అన్నమాట. సరేనా? సో ఇవి రెండు క్వశ్చన్స్ నేను అనుకున్నాక మీకు ఇది EAPCET బేస్డ్ క్వశ్చన్స్ ఇవి రెండు. ఓకే, ఇవి రెండు క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మనం రాసుకుందాం అండి. ఇది ఈ క్వశ్చన్స్ అయిన తర్వాత నేను మీకు ఆ క్వశ్చన్స్ కూడా రాయిపిస్తాను అనుకుంటున్నాను. ఓకేనా? పదండి రండి. సో మాక్సిమం న్యూట్రిషనల్ డైవర్సిటీ లేదంటే మెటబాలిక్ డైవర్సిటీ అయినా అనొచ్చు. మెటబాలిక్ డైవర్సిటీ అయినా అనొచ్చు. దేంట్లో ఉంటుంది నాన్న? మనకి మొనీరాలో ఉంటుంది. ఆప్షన్ 3 మాక్సిమం మెటబాలిక్ లేదంటే ఎక్స్టెన్సివ్ మెటబాలిక్ డైవర్సిటీ అనేది చూస్తాం అన్నది చదువుకున్నాం కదా. ఆప్షన్ 3. నెక్స్ట్ which one of the following organisms is not an example of eukaryotic cells? Which one of the following organisms is not an example of eukaryotic cells? ఇందులో ఏది యూకెరియాటిక్ సెల్ కి ఎగ్జాంపుల్ కాదు అనేసి అడుగుతున్నారు. ఏది కాదు? యూకెరియాటిక్ కాదైతే అదేమై ఉండాలి? ప్రోకెరియాటిక్ అయి ఉండాలి. సో ప్రోకెరియాటిక్ ఏది ఇందులోని? విచ్ వన్ ఇస్ ప్రోకెరియాటిక్ నాన్న? ఇందులో ఏది ప్రోకెరియాటిక్ నాన్న చెప్పండి. ఇందులో ఏది ప్రోకెరియాటిక్ అవుతుంది చెప్పండి నాన్న. ఇందులో ఏది ప్రోకెరియాటిక్ అవుతుంది? ఏది చెప్పట్లా మీరెవరును? ఏది? ఎస్కెరీషియా కొలై. ఎస్కెరీషియా కొలై ఏంటి? ఒక బ్యాక్టీరియా ఇది. సో బ్యాక్టీరియా కాబట్టి ఇది ప్రోకెరియాటిక్ అవుతుంది. మిగతా 3 యూగ్లినా, అమీబా, పారామీషియం ఇవన్నీ ఏమిటి? ప్రొటిస్టా. ప్రొటిస్టాలో ఉన్న ఆర్గానిజమ్స్ అన్ని ఏమిటి? ప్రొటిస్టాలో ఉన్న ఆర్గానిజమ్స్ ఏమిటి నాన్న? అన్నిటికన్నా యూకెరియాట్సే కదా నాన్న. యూకెరియాట్స్ కదరా, అవునా కదా? రైట్, పదండి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది ఆప్షన్ 1 ఇక్కడ. membrane bound organelles are absent in. Membrane bound organelles are absent in. Membrane bound organelles are absent. చూడండి, మనకి ప్రోకెరియాట్స్ ఇంకా యూకెరియాట్స్ మధ్యన మన బేసిక్ డిఫరెన్సెస్ మాట్లాడుకున్నట్లయితే అది మన సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో ఇంకా బాగా నేర్చుకుంటాము. కానీ ఇక్కడే మనకి తెలియాలి, మనకి మైటోకాండ్రియా, క్లోరోప్లాస్టు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, గోల్గి కాంప్లెక్స్, లైసోజోమ్స్, వాక్యూల్స్, న్యూక్లియస్ చుట్టూ ఒక న్యూక్లియర్ మెంబ్రేన్, ఇవన్నీ ఎందులో ఉంటుంది? యూకెరియాట్స్ లో మాత్రమే ఉంటాయి. ప్రోకెరియాట్స్ ఏవైతే ఉన్నాయో ప్రోకెరియాట్స్ లో ఇవన్నీ ఉండవు. మెంబ్రేన్ బౌండ్ ఆర్గానిజమ్స్ అంటే మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ ఉండదు. ఇప్పుడు మీరు అంటారు సార్ సైనోబాక్టీరియాలో అయితే, సైనోబాక్టీరియాలో మనకి యాక్చువల్గా ఫోటోసిన్థసిస్ జరుగుతుంది కదా, మరి అలాంటప్పుడు అక్కడ ఎందుకు, మరి అక్కడేముంటాయి క్లోరోప్లాస్ట్లు ఉండవా అంటే ఉండవు. అక్కడ మనకి క్లోరోప్లాస్ట్లు ఉండవు. అక్కడ మనకి కొన్ని చిన్న చిన్న వాక్యూల్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే, చిన్న చిన్న వెజికల్స్ లేదంటే వాక్యూల్స్ లాంటివి ఉంటాయి. అక్కడ మనకి ఏంటది క్లోరోప్లాస్ట్ నుండి అంటే సారీ ఏదైతే ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుందో ఉంటుంది, ఫోటోసిన్థసిస్ జరుగుతుంది. పదండి ఇప్పుడు చెప్పండి, అప్పుడు అన్న? అప్పుడు మనకి క్లెమిడోమోనాస్ ఆన్సర్ అవుతుందా? క్లెమిడోమోనాసా నిజంగానా? పక్కా లాక్ కర్దే. చూడండి, మనకి సాకరోమైసిస్ ఏదైతే ఉందో ఫంజై నాన్న, ఇట్స్ అ ఈస్ట్ ఫంజై. ఓకే, స్ట్రెప్టోకాకస్ అనేది బ్యాక్టీరియా. అందుకే క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి మనం. క్లెమిడోమోనాస్ అంటే ఏమిటి? మనకి ప్రొటిస్టాలో వస్తుంది. ఓకే, ప్లాస్మోడియం కూడా మనకి ప్రొటిస్టాలో వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిలో మెంబ్రేన్ బౌండ్ ఆర్గానిజమ్స్ దేంట్లో ఉండవు? బ్యాక్టీరియాలో, బికాస్ బ్యాక్టీరియా ఇస్ ప్రోకెరియాటిక్ అందుకు కదా. సో ఆప్షన్ 2 అయిపోతుంది. ఆప్షన్ 2. ఇప్పుడు చెప్పండి, బాగా చదువుకోవాలా లేదా? ఇంకా మీరు మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడు అడిగారు? NEET 2010లో అడిగారు ఇది.
ఈ క్వశ్చన్. నీట్ 2010లో ఈ క్వశ్చన్ అడిగారు. అర్థమైందా? గాట్ ఇట్? సరేనా? ఇప్పుడు చెప్పండి, చదువుకోవాలా లేదా మీరు బాగా? ఇంకొంచెం బాగా చదువుకోవాలి కదా మరి. సో మరి క్వశ్చన్స్ అందుకే ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయట్లేదు మీరు అందరూ, అందుకు. పదండి నెక్స్ట్ క్వశ్చన్. ట్రూ న్యూక్లియస్ ఇస్ absent in. ట్రూ న్యూక్లియస్ ఇస్ absent in. నీట్ 2015 క్వశ్చన్ ఇది. ట్రూ న్యూక్లియస్ ఇస్ absent in. ట్రూ న్యూక్లియస్ ఇస్ absent in. చెప్పండి. ట్రూ న్యూక్లియస్ ఎవరిలో ఉండదు? ఎవరిలో ఉండదు ట్రూ న్యూక్లియస్? పదండి చెప్తారు. ట్రూ న్యూక్లియస్ ఎవరిలో ఉండదు నాన్న? విచ్ ఆర్గానిజమ్స్ విల్ నాట్ హ్యావ్ ట్రూ న్యూక్లియస్? ఏ ఆర్గానిజంలో మనకు ట్రూ న్యూక్లియస్ ఉండదు? అది అడుగుతున్నారు. ఎందులో ఉండదు? మీరే చెప్పండి. ట్రూ న్యూక్లియస్ లేకపోవడం అంటే న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేకపోవడం. ట్రూ న్యూక్లియస్ ఇస్ absent is that means న్యూక్లియర్ అండ్ మెంబ్రెయిన్ is absent. సో న్యూక్లియర్ మెంబ్రెయిన్ absent అంటున్నానంటే, న్యూక్లియర్ మెంబ్రెయిన్ నేను absent అంటున్నానంటే ఏ ఆర్గానిజంలో న్యూక్లియర్ మెంబ్రెయిన్ absent ఉంటుంది? ఏదైతే మొనీరా కింద ఉంటుందో. మొనీరాలో ఏది ఉంది ఇందులోని? మీరు నాకు చెప్పండి. నాకు మొనీరాలో ఏముంది? 4ఆ? ఆప్షన్ 4ఆ? 4 అంటున్నారా? పక్కనా? ట్రూ న్యూక్లియస్ ఇస్ absent in ఎందులో? మనకి ఏదైతే ప్రోకెరియాట్స్ ఉన్నాయో వాటిలో ట్రూ న్యూక్లియస్ ఉండదు, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు. సో దాన్ని బట్టి ఏమవుతుంది? వెరీ గుడ్, ఆప్షన్ 1 అనబినా. అనబినా అనేది సైనోబాక్టీరియా కదా. సో దాంట్లో మనకి ట్రూ న్యూక్లియస్ అనేది ఉండదు. అర్థమైందా ఇప్పుడు? గాట్ ఇట్? అలాగా అర్థం చేసుకొని క్వశ్చన్ చేస్తే మీకు వస్తుంది. ఆలోచించుకొని స్లోగా చేయాలి, తొందర ఏమీ లేదు మనకి. పదండి, నేను చెప్పాను ఇప్పుడు వెంటనే ఆన్సర్ ఇవ్వండి, త్వరగా అనేసి లేదు కదా, ఆలోచించుకొని ఇవ్వాలి మీరు. పదండి, ఇది వచ్చేసి మనకి నీట్ 2015 క్వశ్చన్. ఓకే, పికప్ ద రాంగ్ స్టేట్మెంట్. రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఏ స్టేట్మెంట్ ఇక్కడ రాంగ్ అని అడుగుతున్నారు. ఓకే, సెల్ వాల్ ఇస్ absent is Animalia. కరెక్టా రాంగా? కరెక్టే. Protista have photosynthetic and heterotrophic modes of nutrition. కరెక్టే. Some fungi are edible. మష్రూమ్స్ తింటున్నావా లేదా? మష్రూమ్స్ మరి ఎడిబలే కదా, తింటున్నావు, ఎడిబల్. కరెక్టే. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మొనీరా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడే చదువుకున్నావు న్యూక్లియర్ మెంబ్రెయిన్ మొనీరాలో లేనే లేదని చదువుకుంటున్నావు అప్పటి నుంచి, అవునా కాదా? సో అలాంటప్పుడు ఇది రాంగ్ అయిపోదు, రాంగ్ అయిపోతుంది, రాంగ్. సో ఆప్షన్ 4, ఆప్షన్ డి లేదంటే ఆప్షన్ 4. నాట్ ఇట్? డన్? సరేనా? రైట్, డన్. అయింది, ఇది అయింది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. ఇది మనకి ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, పదండి. ఈ మాత్రం మీరు ఈజీగా చేయగలుగుతారని నేను నమ్ముతున్నాను. ఈ క్వశ్చన్ ఈ మాత్రం మీరు ఈజీగా చేయగలుగుతారని నమ్ముతున్నాను. ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తారు, ఈజీ. ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తే చాలు, ఆప్షన్ ఎలిమినేషను చేస్తే చాలు. ఓకే, పదండి, చెప్పండి ఏ ఆప్షన్ అవుతుంది. నేను స్టార్ట్ చేస్తున్నాను, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇన్సేపు నేను మీకు టైం ఇచ్చా, ఇంక నేను స్టార్ట్ చేస్తున్నాను. ప్రోకెరియాట్స్ లో మనకి ఏమొస్తాయి? మొనీరా వస్తుంది. ఏది 2 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది, ఆప్షన్ 1. అయిపోయింది. అయితే ఇంకేం చూడక్కర్లేదా? అంత ఈజీనా? అంత ఈజీగా ఇచ్చారా? ప్రోకెరియాటిక్ అంటే మొనీరా అంట. ఏది 2 వచ్చింది? బీది 3 ఫంజై, సిది 4 అనిమేలియా, ఆర్గన్ సిస్టమ్ ఆర్గనైజేషన్, నైట్రోజన్ ఫిక్సేషన్ ఎవరు? బ్లూ గ్రీన్ ఆల్గే. అయిపోయింది, ఆప్షన్ 1. ఎవరబ్బా ఆప్షన్ 4 ఆప్షన్ 2లు చెప్తున్నారు? ఏం నాన్న తప్పులు చేస్తున్నారు? ఎందుకు తప్పులు అవుతున్నాయి? ఆప్షన్ 1 అవుతుంది కదా, 4 చెప్తున్నారు, 2 చెప్తున్నారు. పదండి, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కరెక్ట్ స్టేట్మెంట్? దీంట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. నీట్ 2022 క్వశ్చన్. దీంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నారు. పదండి, చెప్తారా? కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పాలంట. రండి, మైకోప్లాస్మా హ్యావ్ డిఎన్ఏ, రైబోజోమ్ అండ్ సెల్ వాల్ అంట. మీరు చెప్పండి, మైకోప్లాస్మాలో డిఎన్ఏ ఉండొచ్చు, ఫైన్. రైబోజోమ్స్ కూడా ఉండొచ్చు, ఫైన్. ప్రోకెరియాట్స్ లో రైబోజోమ్స్ ఉంటాయి, మనకు తెలిసి ఉండొచ్చు. కానీ సెల్ వాల్ ఉన్నదా? లేదు, అందుకే రాంగ్. దే డు నాట్ హ్యావ్ అ సెల్ వాల్ అని చదువుకున్నాం, రైట్? రాంగ్. నెక్స్ట్, Cyanobacteria are a group of autotrophic organisms classified under kingdom Monera. Correct.
బ్యాక్టీరియా ఆర్ ఎక్స్క్లూజివ్లీ హెటరోట్రాఫిక్ అంటే ఏంటి? ఓన్లీ హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ ఉన్నదని అర్థం. ఎక్స్క్లూజివ్లీ హెటరోట్రాఫిక్ అంటే రెండే కింగ్డమ్స్ ఉంటాయి, ఫంజై ఇంకా అనిమేలియా. మిగతా ఏది ఎక్స్క్లూజివ్లీ హెటరోట్రాఫిక్ కాదు. ఓకే, సో రాంగ్. స్లైమ్ మోల్డ్స్ ఆర్ సాప్రోఫైటిక్ ఆర్గానిజమ్స్ క్లాసిఫైడ్ అండర్ కింగ్డమ్ మొనీరా. కాదు, స్లైమ్ మోల్డ్స్ ని మనం ప్రొటిస్టా కింద ప్లేస్ చేస్తాం. స్లైమ్ మోల్డ్స్ ప్రొటిస్టా కింద వస్తాయి, మొనీరా కాదు. ది కమాండర్ ప్రొటిస్టా. ఓకే, స్లైమ్ మోల్డ్స్ మనకి ప్రొటిస్టా కింద వస్తాయి. సో మనకి ఏమవుతుందన్న? నంబర్ టూ డన్ అయిందా? ఓకే అయింది. నెక్స్ట్ అయిపోయింది, డన్. ఇప్పుడు మీకు EAPCET తో సంబంధించి 2 క్వశ్చన్స్ నేను మీకు అడుగుదాం అనుకున్నాను. ఆ క్వశ్చన్స్ కూడా నేను మీకు ఇక్కడ రాస్తాను, ఆగండి. ఓకే, EAPCET తో సంబంధించి ఒక క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్ నుంచి దీన్ని టైప్ చేయించేస్తానులేండి, నేను మీకు టైప్ చేయించేస్తాను. Pseudomurine is the cell wall material in ఆప్షన్స్ చెప్తాను. A, B, C, D. ఓకే, ఏ వచ్చేసి మనకి Actinomycetes, B వచ్చేసి మనకి Eubacteria, Chrysophytes మరియు Cyanobacteria. సారీ పదండి అన్న, చెప్పండి. Pseudomurine is the cell wall material in, ఏ ఆప్షన్ అవుతుంది ఇందులో? ఏదవుతుంది చెప్పండి? Pseudomurine is the cell wall material in దేంట్లో నాన్న? ఆర్కీబ్యాక్టీరియా కదా. ఆర్కీబ్యాక్టీరియా అంటే మనకి ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది. కరెక్ట్, ఆర్కీబ్యాక్టీరియా, ఆప్షన్ డి. రైట్, ఈజీ క్వశ్చన్స్ కదా, ఇలాగే వస్తాయి. ఎక్కువ కూడా టఫ్ రావాలండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకో క్వశ్చన్ కూడా రాయిపిస్తాను, అండి. లెట్ మీ రైట్ యూ అనదర్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, థిక్ వాల్డ్ asexual spores formed in blue-green algae are okay, so option A వచ్చేసి 1 minute నాన్న, 1 minute. ఆప్షన్ ఏ వచ్చేసి మీకు Aplanospores, B వచ్చేసి Conidia, C వచ్చేసి Acinids, D వచ్చేసి Sporangiospores. పదండి, ఇది చెప్పండి. థిక్ వాల్డ్ ఏసెక్షువల్ స్పోర్స్ ఫార్మ్డ్ ఇన్ బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఆల్గేలో థిక్ వాల్డ్ ఏసెక్షువల్ స్పోర్స్ ఫామ్ అవుతాయి. ఆ థిక్ వాల్డ్ ఏసెక్షువల్ స్పోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం నాన్న? మనం వాటిని ఇప్పుడే క్లాస్లో చదువుకున్నాం. మనం ఇప్పుడే అది క్లాస్లోనే చదువుకున్నాం. రైట్, సో మనం ఇప్పుడు క్లాస్లో చదువుకున్నాం కాబట్టి మీరు అందరూ చెప్పగలుగుతారు. పదండి. ఏది? ఏకినిడ్స్ కదా, ఏకినిడ్స్. సో ఏకినిడ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ద థిక్ వాల్డ్. ఇంకొక టైప్ కూడా చదువుకున్నాం, ఇంకొక ఏసెక్షువల్ స్పోర్ కూడా చదువుకున్నాం. అదేంటది? మనం ఇంకొక ఏసెక్షువల్ స్పోర్ కూడా చదువుకున్నాం. ఏంటది? మనం ఇంకొక ఏసెక్షువల్ స్పోర్ కూడా చదువుకున్నాం నాన్న. ఏదది? ఏంటది? హార్మోగోనియా లేదు అంటే వీటిని మనం ఫ్రాగ్మెంట్స్ అని కూడా అంటాం. ఫ్రాగ్మెంట్స్ ఫామ్లో ఉంటాయి కదా. కరెక్ట్, హార్మోగోనియా గురించి కూడా చెప్పుకున్నాం. సో ఇవి కూడా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్సో ద ఏసెక్షువల్ స్పోర్స్ దట్ ఆర్ ఫౌండ్ బై సైనోబాక్టీరియా. ఓకే, అది.
సో దట్స్ ఇట్ నన్ను, అది ఈ క్వశ్చన్స్ ఏవైతే నేను మీకు చేయిద్దాం అనుకున్నాను అయిపోయింది. నా మనం నెక్స్ట్ ఇంకా ప్రోటిస్టా మాట్లాడుకోబోతున్నాం, ప్రోటిస్టా గురించి మాట్లాడుకోబోతున్నాం. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ప్రోటిస్టా. పదండి. ఓకే పదండి, కొంచెం ప్రోటిస్టా లైట్గా స్టార్ట్ చేసి ఇవాళ ఇంట్రొడక్షన్ ఇచ్చుకొని క్లోజ్ చేసేద్దాం సెషన్ని. ఎక్కువ కూడా చెప్పాలండి నేను మీకు, డోంట్ వరీ, నేను మీకు చాలా ఎక్కువ కూడా చేయించాలండి ఇవాళ. ఓకే, ఇంట్రొడక్షన్ ఇచ్చుకొని అట్లీస్ట్ మనం ఇవాళ క్రైసోఫైట్స్తో మనం ఎండ్ చేద్దాం. కనీసం కొంచెమైనా మొదలెట్టాలి కదా, మొదలెట్టకుండా ఉంటే బాగుండదు కాబట్టి అట్లీస్ట్ కొంచెం చేద్దాం రండి. ఓకే పదండి. ఓకే, సో కొన్ని స్లైడ్స్ యాడ్ చేయాలండి, నేను మీకు కొన్ని స్లైడ్స్ యాడ్ చేస్తాను. హార్మోగోనియా ఆర్ ఫ్రాగ్మెంట్స్, వెరీ గుడ్ చెప్పారైతే ఆన్సర్స్ స్టూడెంట్స్. ఓకే, ఓకే పదండి, కొంచెం లైట్గా ప్రోటిస్టా ఇంట్రో చెప్పేసుకుందాం రండి. కింగ్డమ్ ప్రోటిస్టా. ఓకే పదండి. సో కింగ్డమ్ ప్రోటిస్టాలో ఏ ఆర్గానిజమ్స్ వస్తాయి నాన్న, మనకు చాలా ఈజీగా తెలుసు దట్ కింగ్డమ్ ప్రోటిస్టాలోని మనకి యూనిసెల్యులార్ యూకెరియాట్స్ అన్నీ వస్తాయి. యూనిసెల్యులార్ యూకెరియాట్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఇది అన్నిటికన్నా ఫస్ట్. రెండో పాయింట్ వచ్చేసి సెల్ వాల్ వచ్చేసి ఇట్ కెన్ బి ప్రెసెంట్ ఆర్ యాబ్సెంట్. సెల్ వాల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రూల్ లేదు ఉండాలని. న్యూట్రిషన్ వైజ్ గా వచ్చేసి మనకి ఆటోట్రాఫిక్ హెటరోట్రాఫిక్ రెండు ఉంటాయి. న్యూట్రిషన్ వైజ్ గా వచ్చేసి మనకి ఆటోట్రాఫిక్ ఆర్ హెటరోట్రాఫిక్ ఆర్ బోత్ రెండు ఉండొచ్చు. ఈ బోత్ అనేది ఎక్కువగా యూగ్లినాయిడ్స్ లో చూస్తాం. ఓకే, రెండు మనకి యూగ్లినాయిడ్స్ లో ఉంటాయి. ఇప్పుడు మనకి ప్రోటిస్టాలో ఉన్న వేరే వేరే ఏంటేంటి ఉంటాయి. కింగ్డమ్ ప్రోటిస్టా కింద మనకి ఏమేమి వస్తాయి అనమాట, అవన్నీ మీకు ఇది మీకు ఐపీలో కూడా ఇంపార్టెంటే. క్రైసోఫైట్స్, యూగ్లినాయిడ్స్, డయాటమ్స్, సారీ అదే క్రైసోఫైట్స్ లోనే డయాటమ్స్ డెస్మిడ్స్ వస్తాయి. డైనోఫ్లాజెల్లెట్స్, యూగ్లినాయిడ్స్, స్లైమ్ మోల్డ్స్ మరియు ప్రోటోజోవా, వీటన్నిటి గురించి మీకు ఐపీలో కూడా అడుగుతారు. సో ఆ విధంగా కూడా మీకు ఇంపార్టెంటే. లేదు మీరు ఐపీ కోసం ప్రిపేర్ అవ్వట్లేదు అంటే ఈఎఫ్సెట్ విధంగా నీట్ విధంగా కూడా ఇంపార్టెంట్. పదండి రైట్. ఇప్పుడు మనం కింగ్డమ్ ప్రోటిస్టా ఏదైతే ఉందో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ మనకి క్రైసోఫైట్స్ వస్తాయి. క్రైసోఫైట్స్ తర్వాత మనకి డైనోఫ్లాజెల్లెట్స్ వస్తాయి. ఓకే, మూడోది వచ్చేసి మనకి యూగ్లినాయిడ్స్ వస్తాయి. యూగ్లినాయిడ్స్ తర్వాత మనకి స్లైమ్ మోల్డ్స్ వస్తాయి. ఐదోది మనకి ప్రోటోజోవా వస్తుంది. ఓకేనా, ఇవి 5 వస్తాయి అనమాట. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ మెయిన్ మనకు అన్నిటికన్నా చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ మనం క్రైసోఫైట్స్ ఇంకా డైనోఫ్లాజెల్లెట్స్. ఓకే, క్రైసోఫైట్స్ లో మనకి డయాటమ్స్ మరియు డెస్మిడ్స్ వస్తాయి. ఓకే, డైనోఫ్లాజెల్లైట్స్ యాజ్ ద నేమ్ సజెట్స్ మనకి 2 ఫ్లాజెల్లాలు ఉంటాయి. వీటిలోని 2 ఫ్లాజెల్లాలు ఉంటాయి. ఇప్పుడు ఇవి రెండు ఏవైతే ఉన్నాయో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫోటోసింథటిక్. దే హ్యావ్ ద ఎబిలిటీ టు పర్ఫార్మ్ ఫోటోసింథటిక్స్. సో బోత్ ఆర్ ఫోటోసింథటిక్. ఇవి రెండు డైనోఫ్లాజెల్లెట్స్, క్రైసోఫైట్స్ రెండు మీకు ఫోటోసింథసిస్ పర్ఫార్మ్ చేయగలవు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి యూగ్లినాయిడ్స్. ఓకే, యూగ్లినాయిడ్స్ లో మిక్సోట్రాఫిక్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది. ఓకే, యూగ్లినాయిడ్స్ లో వచ్చేసి మనకి మెయిన్ ఏంటంటే ఒక పెలికల్ ఉంటుంది, ప్రోటీనేషియస్ పెలికల్ ఉంటుంది, సెల్ వాల్ ఉండదు. ఓకే, రెండోది ఏంటి అంటే మిక్సోట్రాఫిక్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్, మిక్సోట్రాఫిక్ అంటాం.
మిక్సోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే బేసిక్గా ఆటోట్రాఫిక్ హెటరోట్రాఫిక్ రెండు ఉండడం. ఆటోట్రాఫిక్లో మెయిన్గా ఫోటోసింథసిస్ చేస్తుంది ఇది. సో ఇవి ఫోటోసింథసిస్ చేస్తాయి. అది కాకుండా ఫర్ సపోజ్ సన్లైట్ దక్కట్లేదు అంటే కీమోసింథసిస్ అంటే ఏంటది హెటరోట్రాఫిక్ అనమాట, పక్కన ఉన్న ఆర్గానిజమ్స్ తినేస్తాయి. సో దాన్ని మనం మిక్సోట్రాఫిక్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అంటాం. ఓకే, దాని తర్వాత స్లైమ్ మోల్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి క్యారెక్టరిస్టిక్స్ సిమిలర్ టు ఫంజై అనమాట. వీటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సిమిలర్ టు ఫంజై, అందుకే ఫంజైల ముందు వీటిని ప్లేస్ చేసి ఇక్కడ తెచ్చి పడేశారు. ఓకే, వీటి గురించి కూడా చదువుకుంటాం, స్లైమ్ మోల్డ్స్ గురించి కూడా చదువుకుంటాం. దే ఆర్ సాప్రోఫైటిక్ బేసికలీ, వీటి నేచర్ మెయిన్ గా సాప్రోఫైటిక్. ఓకే, దే ఆర్ సాప్రోఫైటిక్, డెడ్ డికేయింగ్ మ్యాటర్ మీద డికంపోజ్ చేస్తాయి అనమాట. అయిందా? లాస్ట్ వచ్చేసి ప్రోటోజోవా ఏవైతే ఉన్నాయో దే ఆర్ యానిమల్ లైక్. వీటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యానిమల్ లైక్ అన్నిటికన్నా ఫస్ట్. దీంట్లో మళ్ళీ ఫర్దర్ మనకి బోల్డ్ అని క్లాసిఫికేషన్స్ వస్తాయి. అమీబాయిడ్ ప్రోటోజోవన్స్, సిలియరీ ప్రోటోజోవన్స్, స్పోరోజోవన్స్, ఇవన్నీ మనకు వస్తాయి అనమాట. సో దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ ఏవైతే క్లాసిఫికేషన్ ఏదైతే ఫర్దర్ ఉన్నదో, ఓకే, క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మనకి కింగ్డమ్ ప్రొటిస్టాలో వస్తాయి అనమాట. ఓకే, అది ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే దీంట్లోని 1 by 1 మనం కింగ్డమ్ ప్రొటిస్టాలో ఇంకొన్ని కామన్ పాయింట్స్ ఏవైతే 2-3 ఉన్నాయో అవి నేను రాసేస్తాను మీ అందరికి. ఓకే రండి. సో కింగ్డమ్ ప్రొటిస్టాలోని ఇక్కడ రాసాను నేను, స్టార్టింగ్ రాసాను. ఓకే, ఇక్కడ కూడా ఇంకా ఫర్దర్ కొన్ని పాయింట్స్ రాయాలి ఇక్కడ. సో లెట్ మీ రైట్ దట్ యాజ్ వెల్ ఇక్కడ. సో ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే ఇక్కడ మనకి బేసిక్గా ఇందులో మనకి కింగ్డమ్ ప్రొటిస్టా ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్రైమరీలీ అక్వాటిక్ అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్. ఓకే, దే ఆర్ ప్రైమరీలీ అక్వాటిక్. అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి అక్వాటికే కాకుండా దీంట్లో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఫిజన్ లేదంటే స్పోర్స్ త్రూగా జరుగుతుంది. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఏదైతే ఉందో this can happen either to fission or through spores. ఓకే, సెక్షువల్ రీప్రొడక్షన్ ఏదైతే ఉన్నదో సెల్ ఫ్యూజన్ మరియు జైగోట్ ఫార్మేషన్ తోటి. సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చేసి సెల్ ఫ్యూజన్ అండ్ జైగోట్ ఫార్మేషన్. ఇందులోని ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ ఏం చెప్పాలంటే నేను, ఓకే, ఇవి 2 పాయింట్స్ మీకు EAPCET పాయింట్స్, ఇది మీకు బుక్లో ఇవ్వలేదు. ఓకే, ఈ పాయింట్స్ ఇవి 2 ఏవైతే ఉన్నాయో ఇది మీకు EAPCETలో అడుగుతారు, అందుకే నేను రాయిపించాను. EAPCET పాయింట్స్ ఇది, ఓకేనా, అది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, డన్ అయింది. ఓకేనా, సో ఇక్కడ వరకు మనకి కింగ్డమ్ ప్రొటిస్టాలోని డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఏమిటి అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఎలా అనిపించింది నాన్న ఇవాళ సెషన్? మనం దీంతో ఎండ్ చేద్దాం నాన్న. మీరు లేదు అంటే క్రైసోఫైట్స్ కూడా కంప్లీట్ చేద్దాం అంటే చేద్దాం, మీ ఇష్టం, చెప్పండి. లేదు సార్ క్రైసోఫైట్స్ ఇంకా డైనోఫ్లాజెలేట్స్ చదువుకుందాం అని మీకు ఉన్నది అంటే లెట్ మీ నో, మనం అది కూడా కొంచెం చదువుకొని కంప్లీట్ చేద్దాం. వాట్ డూ యూ సే? ఇంకొంతసేపు క్లాస్లో ఉండాలని ఉందా? ఇంకొంతసేపు క్లాస్ చేద్దామా లేదంటే ఇంతటితోనే ఎండ్ చేద్దామా? మీరు చెప్పండి. ఓకే, ఎలా అనిపించింది చెప్పండి. ఓకే, యూగ్లినాయిడ్స్ మే ఆర్ మే నాట్ పర్ఫార్మ్ ఫోటోసిన్థసిస్, కరెక్టే. ఓకే, చెప్పండి. ఇంకొంచెంసేపు చదువుకుందాం అంటే చదువుకుందాం, నాకేం ప్రాబ్లం లేదు. మీకు పర్వాలేదు అంటే క్రైసోఫైట్స్ మరియు డైనోఫ్లాజెలైట్స్ చదువుకుందాం మనం. క్రైసోఫైట్స్ మరియు డైనోఫ్లాజెలైట్స్ చదువుకుందాం. సో మీరే చెప్పాలి నాకు. మీరు చెప్తే దాన్ని బట్టి మనం ఫర్దర్ ముందుకు వెళ్దాం. మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? అది చదువుతారా? ఇంకొంచెం సేపు క్రైసోఫైట్స్ డైనోఫ్లాజెలైట్స్ కూడా చదివేసుకుందామా? సిలబస్ కొంచెం అయిపోతుంది మనకి. అవి 2 చెప్తానులేండి, అవి 2 చెప్తా. మీకు నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకి యూగ్లినాయిడ్స్, క్రైసోఫైట్స్, ఏంటది స్లైమ్ మోడ్స్ వచ్చేది. కంప్లీట్ చేసేనా? ఓకే, పదండి క్రైసోఫైట్స్తో స్టార్ట్ చేసేద్దాం. రండి, లెట్ స్టార్ట్ విత్ క్రైసోఫైట్స్. పదండి.
క్రైసోఫైట్స్. ఓకే, సో ఈ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే నేను రాయిపోతున్నానో ఇది మీకు నీట్ ఇంకా EAPCET పర్స్పెక్టివ్ రెండిట్లోనే ఇంపార్టెంటే. ఓకే, నీట్ ఇంకా EAPCET పర్స్పెక్టివ్ రెండిట్లోనే ఇవి ఇంపార్టెంటే. ఓకేనా, సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రండి, అన్నిటికన్నా ఫస్ట్ దీంతో సంబంధించిన పాయింట్, క్రైసోఫైట్స్ తో సంబంధించిన పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి ఏవేవి వస్తాయి, దీంట్లో మనకి డయాటమ్స్ మరియు డెస్మెట్స్ వస్తాయి. అది అన్నిటికన్నా ఫస్ట్. ఓకే, డయాటమ్స్ ఇంకా డెస్మెట్స్ అంటే మనకి గోల్డెన్ ఆల్గే అంటాం. గోల్డెన్ ఆల్గే. అవును, దీంట్లో కొంచెం NCERT పాయింట్స్ నేను మీకోసం యాడ్ చేద్దాం అనుకున్నాను, అవి నేను ఆల్రెడీ ఉంచాను. లెట్ మీ యాడ్ దట్ పాయింట్స్ యాజ్ వెల్. జస్ట్ 1 minute నాన్న, ఆగండి, జస్ట్ గివ్ మీ 1 minute. కొన్ని NCERT పాయింట్స్ కూడా నేను మీకోసం చూసి పెట్టాను ఇక్కడ దీంట్లో. ఐ వాంట్ టు యాడ్ దోస్ పాయింట్స్ ఫర్ యూ. 1 minute. ఆ NCERT కూడా యాడ్ చేస్తామంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది అందుకు. ఏమైంది సడన్ గా? ఈ ఫైల్ ఎలా క్లోజ్ అయిందబ్బా మీది? నాకు అర్థం కావట్లేదు. ఓకే, పదండి. ఓకే, రండి కంటిన్యూ చేద్దాం. రండి మనం. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కింగ్డమ్ ప్రోటిస్టాలో కొంచెం రీడింగ్ చేద్దాం. రండి, రీడింగ్ చేసి ముందుకు వెళ్దాం. All single-celled eukaryotes are placed under Protista, but the boundaries of this kingdom are not well defined. What may be a photosynthetic Protistan to one biologist may be a plant to another. In this book, Chrysophytes ఇవన్నిటి గురించి మనం చదువుకుంటాం, అదంతా అయిపోతుంది. No need to worry. ఇప్పుడు పదండి. Reproduce asexually and sexually by a process involving cell fusion and zygote formation. అది అన్నమాట. So some have flagella or cilia. అది ఫస్ట్ క్రైసోఫైట్స్ నుంచి మాట్లాడుకుందాం. సో దిస్ గ్రూప్ ఇంక్లూడ్స్ డయాటమ్స్ అండ్ గోల్డెన్ ఆల్గే ఆర్ డెస్మెట్స్. దే ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మెరైన్ ఎన్వైరన్మెంట్స్. ఇవి మనకి ఫ్రెష్ వాటర్ మరియు మెరైన్ ఎన్వైరన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రెండిట్లోని దొరుకుతాయి మనకి. ఓకే, దే ఆర్ మైక్రోస్కోపిక్ అండ్ ఫ్లోట్ ప్యాసివ్లీ ఇన్ వాటర్ కరెంట్స్. ఇవి మైక్రోస్కోపిక్ అండ్ దే ఫ్లోట్ ప్యాసివ్లీ ఇన్ వాటర్ కరెంట్స్. ఇవి మనకి ప్యాసివ్ గా వాటర్ కరెంట్స్ లో ఫ్లోట్ అవుతాయి అనమాట. అంటే ఏమిటి? అన్నిటికన్నా దీని అర్థం ఏమిటి? మైక్రోస్కోపిక్ అంటే మనం మైక్రోస్కోప్ లో మాత్రమే అబ్జర్వ్ చేయగలం. ఇంకా దే ఫ్లోట్ ప్యాసివ్లీ ఇన్ వాటర్ కరెంట్స్ అంటే నీళ్ళది ఫ్లో ఎటుపక్క వెళ్ళిపోతున్నదో ఇవి కూడా అటుపక్క వెళ్ళిపోతూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక నది చూడండి, ఎక్కువగా ఈ ఫ్రెష్ వాటర్ లోనే ఉంటాయి. ఓకే, మనకి చాలా ఎక్కువగా ఈ ఫ్రెష్ వాటర్ లోనే చూస్తాం. మరైన్ లో కూడా ఉంటాయి కానీ ఎక్కువగా ఫ్రెష్ వాటర్ లో ఉంటాయి.
సో మనకి సముద్రంలో అయినా నీళ్ళల్లో అయినా ఎక్కడైనా నార్మల్గా నదులు లేదంటే లేక్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ అక్కడ ఫ్లో అవుతున్నాయి అనుకోండి నీళ్లు, చెరువుల్లోని నీళ్ళు ఇటుపక్క వెళ్తున్నాయంటే ఇది అటుపక్క వెళ్ళిపోతుంది, నీళ్లతో పాటు ఫ్లో అవుతుంటుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటాం, ప్యాసివ్లీ ఫ్లోట్ ప్యాసివ్లీ ఇన్ వాటర్ కరెంట్స్ అంటాం. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫోటోసింథటిక్. ఓకే, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫోటోసింథటిక్. ఇన్ డయాటమ్స్ ద సెల్ వాల్స్ ఫార్మ్ టూ ఓవర్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇదే మీకు క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. ఇన్ డయాటమ్స్ ద సెల్ వాల్స్ ఫార్మ్ two overlapping shells, okay, which fit together as a soap box. ఓకే, రెండు ఓవర్లాపింగ్ షెల్స్ వస్తాయి అనమాట, ఇలా ఒక సోప్ బాక్స్ లో ఫామ్ అవుతాయి అనమాట, ఇలా ఉంటుంది అనమాట. సో సెల్ వాల్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా సిలికాతో ఫామ్ అయి ఉంటుంది. ఓకే, ద వాల్స్ ఆర్ ఎంబెడెడ్ విత్ సిలికా, అండ్ దస్ ద వాల్స్ ఆర్ ఇండిస్ట్రక్టబుల్. చూడండి మనకి ఏదైతే ఉందో ఇలా ఉంటాయి అనమాట. ఓకే, మనకి ఈ సోప్ బాక్స్ లో ఉంటుంది అనమాట, ఇలా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతాయి అనమాట. సో మనకి ఏదైతే ఈ సెల్ వాల్ ఉన్నదో, ఇక్కడ సెల్ వాల్ ఏదైతే ఉందో, ఓకే, ఈ సెల్ వాల్ వచ్చేసి ఏదైతే ఉందో, ఈ సెల్ వాల్ వచ్చేసి మనకి సిలికాతో ఫామ్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్, ఏదైతే మనం గుర్తుపెట్టుకుంటాం. సో సెల్ వాల్ ఉన్నది, బట్ అది దేంతో ఫామ్ అయి ఉన్నది అన్నది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సిలికా, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ సిలికాతో ఫామ్ అయి ఉండడం వల్ల చాలా గట్టిగా ఉంటుంది సెల్ వాల్. Okay, thus diatoms left behind a large amount of cell wall deposits in their habitat. This is the accumulation of billions of years and it is referred to as diatomaceous earth. Okay, billions of years వరకు ఇది అక్యుములేట్ అయ్యింది, ఇది అక్యుములేట్ అవడం వల్ల దీన్ని మనం డైటమేషియస్ ఎర్త్ అనేసి అంటాము. అలా అక్యుములేట్ అయిపోతాయి అన్నమాట. సో మనకి లోపల ఉన్న ఆర్గానిజం చనిపోతుంది, ఆ డయాటమ్స్ అని చనిపోతాయి, కానీ ఆ డయాటమ్స్ చనిపోయిన తర్వాత కూడా వాటి సెల్ వాల్స్ అనేవి అలా ఇండెస్ట్రక్టబుల్ కదా, చాలా స్ట్రాంగ్ కదా, అట్లానే అలా డిపాజిట్ అయిపోయి ఉండిపోతాయి అనమాట ఓషన్ ఫ్లోర్ మీద. సో దాన్ని అలా మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసేసి దాన్ని ఏం చేస్తారు అంటే, కలెక్ట్ చేసి దాన్ని యాక్చువల్గా గ్రిటీగా ఉంటుంది కాబట్టి పాలిషింగ్, ఫిల్టరేషన్ ఆఫ్ ఆయిల్స్ ఇంకా సిరప్స్ కింద వాడతారు. ఆర్ చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది ఓషన్స్. డయాటమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి డయాటమ్స్ అనేవి చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది ఓషన్ అన్న. అంటే మనకి చీఫ్ ప్రొడ్యూసర్స్ అంటే ఏమిటి, మీరందరూ యాక్చువల్గా ఇకాలజీలో చదువుకుంటాం. ఇకాలజీలో మనకి ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నాయి, యాక్చువల్ గాను ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, కీట్ స్టోన్ స్పీషీస్ గా మొత్తం ఈకో సిస్టమ్స్ అంతటిని బ్యాలెన్స్ చేస్తున్నాయి. గ్రిటీగా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాన్న లెటర్స్ గ్రిటీగా అంటే కొంచెం ఇలా గరుగ్గా ఉండడం, రఫ్ గా ఉండడం అనమాట. ఫర్ సపోజ్ లెటర్స్ మీరు ఎప్పుడైనా సపోటా పండు లేదంటే జామ పండు తిన్నారు కదా, తింటున్నప్పుడు మీకు ఏదైతే జామ పండు ఉందో మీరు తింటున్నప్పుడు కొంచెం లైట్ గా శాండీగా లేదంటే గ్రిటీగా అనిపిస్తుంది కదా, ఏదో కొంచెం రఫ్ గా తగులుతున్నట్టు తింటున్నప్పుడు ఉంటుంది కదా, కరెక్ట్? కొంచెం పచ్చిది తింటే రైట్, అలాగనమాట. దాన్ని మనం గ్రిటీ అంటాం. ఓకే, అర్థమైందా? సో అది దాన్ని మనం గ్రిటీ అంటాం. ఇది మనకి పాలిషింగ్, ఫిల్టరేషన్ ఆఫ్ ఆయిల్స్ ఇంకా సిరప్స్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని EAPCET రిలేటెడ్ పాయింట్స్ ఏవైతే క్రైసోఫైట్స్ లో మీకు తెలియాలి, క్రైసోఫైట్స్ తో సంబంధించి ఏదైతే EAPCET రిలేటెడ్ పాయింట్స్ తెలియాలి. రండి, క్రైసోఫైట్స్ తో సంబంధించి ఏదైతే EAPCET రిలేటెడ్ పాయింట్స్ మనకు తెలియాలి. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే నంబర్ 1 అదే కీసెల్ గారు అదే చెప్పబోతున్నాను నేను, దాని గురించే చెప్పబోతున్నాను. ఓకే, పదండి. ఓకే, రండి, అదే చెప్పబోతున్నాను, వినండి. సో మనకి ఒక విషయం చదువుకున్నాం, సెల్ వాల్ అనేది ఓవర్లాపింగ్ షెల్స్ అనేది ఫామ్ చేస్తుందని. సెల్ వాల్ అనేది ఓవర్లాపింగ్ షెల్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్లాపింగ్ షెల్స్ ని ఫామ్ చేస్తుందని చదువుకున్నామా? ఈ ఓవర్లాపింగ్ షెల్స్ ఏవైతే ఉన్నాయో సెల్ వాల్ ఈ ఓవర్లాపింగ్ షెల్స్ ఏదైతే ఫామ్ చేసిందో ఈ ఓవర్లాపింగ్ షెల్స్ కి మీదన షెల్ కింద షెల్ కి ఒక పేరు ఉన్నది అనమాట. ఓకే, సో లెట్ us సే దిస్ ఈస్ ద షెల్. ఓకే, మీద షెల్ కిందన ఒక షెల్ ఉన్నది, ఇలాగా సోప్ బాక్స్ లో ఉంది కదా. సో మీదన ఒక షెల్ ఉన్నది, కిందన ఒక షెల్ ఉన్నది. సో ఈ మీదన కిందన ఉన్న షెల్ కి పేర్లు ఉన్నాయి. ఓకే, మీదనున్న దాన్ని మనం ఎపిథీకా అంటాం, కిందనున్న దాన్ని హైపోథీకా అంటాం. ఇది అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ ఏదైతే మనకు తెలియాలో. ఓకే, ఎపిథీకా మరియు హైపోథీకా. ఓకే, ఇది అన్నమాట. దాని తర్వాత ఫర్దర్ వెళ్ళి మనకి ఇదంతా తెలుసు. ఓకే, మనకి ఏదైతే డయాటమేషియస్ అర్త్ ఉందో, డయాటమేషియస్ అర్త్ అని ఏదైతే అంటున్నామో,
ఏదైతే మనం ఫిల్టరేషన్ ఆఫ్ ఆయిల్స్ కి సిరప్స్ కి వాడుతున్నామో దీన్ని ఇంకోటి కూడా అంటారు, దీంతో ఇంకొక పేరు కేసల్ గుర్ అని, దీంతో ఇంకొక పేరు కేసల్ గుర్, కేసల్ గుర్ అది అనమాట, దీంతో ఇంకొక పేరు కేసల్ గుర్, దాని పేరే అది. ఓకే, ఎపిథీకా ఓవర్ హైపోథీకా, ఎపిథీకా మీదన ఉంటుంది, హైపోథీకా కిందన ఉంటుంది. ఓకేనా, ఇది అన్నమాట, ఇది అయింది, దిస్ ఇస్ డన్. అది కాకుండా మనకి ఇంకేమైనా పాయింట్ దీంట్లో ఉందా అంటే ఇంకా చిన్న పాయింట్స్ ఉన్నాయి మనకి, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏ సెక్షువల్ మరియు సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి రాయాలి. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చేసి బైనరీ ఫిజన్, ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చేసి మనకి బైనరీ ఫిజన్, బైనరీ ఫిజన్. సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చేసి సెక్షువల్ రీప్రొడక్షన్ ఏదైతే ఉందో సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చేసి మనకి ఏంటుంటుంది, సెక్షువల్ రీప్రొడక్షన్ మనకి యాక్చువల్గా గ్యామెట్స్ ద్వారా గ్యామెట్స్ ఫామ్ చేస్తాయి, మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్స్ ఫామ్ చేస్తాయి, మేల్ మరియు ఫీమేల్ గ్యామెట్స్ ఫామ్ చేస్తాయి, ఇవి చేసి దాని త్రూగా చేస్తాయి అనమాట. ఓకే సార్, న్యూ ఎన్సీఆర్టీలో డిలీట్ అయిన టాపిక్స్ మళ్ళీ నీట్ 2025కి చదవాలా? నేను దాంతో సంబంధించి ఒక క్లియర్గా ఒక వీడియో చేశాను మీ నీట్ ఛానల్లో. ఓకే, చాప్టర్ వైజ్ ఎన్సీఆర్టీ అనాలిసిస్ ఓల్డ్ వర్సెస్ న్యూ అనేసి, అది వెళ్ళి చూడండి. ఒక్కొక్క చాప్టర్ నుంచి ఓల్డ్ ఏది చదవాలి, న్యూ ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గో అండ్ చెక్ దట్ అవుట్. ఓకే, పదండి. సరే నాన్న, నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్ అయిన తర్వాత ఈ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి కదా, సెక్షువల్ రిప్రొడక్షన్లో ఈ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో ఫామ్ అవుతాయి కదా, ఈ గ్యామెట్స్ ఇది వచ్చేసి మనకి EAPCET ది సిలబస్, లెట్ మీ రైట్ ఇట్ డౌన్. ఓకే, సో ఈ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్యామెట్స్ ది ఫ్యూజన్ తర్వాత మనకి ఏవైతే స్పోర్స్ ఫామ్ అవుతాయో వాటిని మనం ఆక్సోస్పోర్స్ అంటాం, ఆక్సోస్పోర్స్ అంటాం. చాలా ఇంపార్టెంట్, ఇది అడుగుతారు ఇది మీకు క్వశ్చన్. సో మనకి సెక్షువల్ రీప్రొడక్షన్ అయిన తర్వాత ఆ గ్యామెట్స్ ది ఫ్యూజన్ అయిన తర్వాత ఏదైతే ఫార్మ్ అవుతాయో స్పోర్స్ వాటిని మనం ఆక్సోస్పోర్స్ అంటాం. ఈ ఆక్సోస్పోర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి రెజ్యువినేటరీ స్పోర్స్ అన్నమాట. దే ఆర్ రెజ్యువినేటరీ అంటే ఏంటి, చాలా రోజుల వరకు చక్కగా ఉంటాయి, ఇంకా రెజ్యువినేట్ అవ్వగలుగుతాయి, ఇవి రెజ్యువినేటరీ స్పోర్స్ అంటాం ఇట్లా. ఇది మనకి ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు EAPCET, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది అన్నమాట క్రైసోఫైట్స్ లో. ఓకే, సో క్రైసోఫైట్స్ మనకి కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ క్రైసోఫైట్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకా డైనోఫ్లాజెల్లేట్స్కి వెళ్ళిపోదాం. సో డైనోఫ్లాజెల్లేట్స్ కూడా సేమ్ అట్లనే చదువుకుంటూ మనకి నెక్స్ట్ ఏంటైతే ఉందో అది మనం చేసుకుందాం రండి. సో డైనోఫ్లాజెల్లేట్స్ కూడా చూసుకుందాం రండి. డైనోఫ్లాజెల్లేట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ మోస్ట్లీ మెరైన్ అండ్ ఫోటోసింథెటిక్. దే ఆర్ మోస్ట్లీ మెరైన్ అండ్ ఫోటోసింథెటిక్ అనమాట. మెరైన్ అంటే ఏంటి నాన్న, మెరైన్ అంటే ఏంటి, ఎక్కువగా సాల్ట్ వాటర్ లో ఉంటాయి. సో మనకి అక్కడ క్రైసోఫైట్స్ ఎక్కువగా సాల్ట్ వాటర్ ఫ్రెష్ వాటర్ రెండింటిలోనే ఉంటాయి, కానీ కంపారిటివ్ గా ఫ్రెష్ లో ఎక్కువ ఉంటాయి. ఇవి మనకి ఎక్కువగా నదుల్లో ఎక్కువ ఉంటాయి. సాల్ట్ వాటర్ మనకి ఏదైతే సాల్ట్ వాటర్ ఉందో అంటే సముద్రాల్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ దే ఆర్ ఫోటోసింథెటిక్. దే అపియర్ yellow, green, brown. చూడండి మనకి కలర్స్ చాలా ఇంపార్టెంట్, ఈ కలర్స్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను. ఇవి yellow కలర్ అవ్వచ్చు, గ్రీన్ కలర్ అవ్వచ్చు, రెడ్ కలర్ అవ్వచ్చు. చూడండి yellow, red, green, రెడ్, yellow, green ఈ మూడు ట్రాఫిక్ లైట్ కలర్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి, డైనోఫ్లాజెల్లేట్స్ ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ లైట్ లోనే మూడు కలర్స్ ఉంటాయి అనేసి, రెడ్, yellow, green. అది కాకుండా మనకి బ్రౌన్ ఇంకా బ్లూ కూడా ఉంటాయి. అది అన్నమాట, డిపెండింగ్ అపాన్ ద పిగ్మెంట్స్ ప్రెసెంట్ ఇన్ దేర్ సెల్స్. వాటి సెల్స్ లో ఉన్న పిగ్మెంట్ ని బట్టి వేరే వేరే కలర్స్ ని చూపిస్తాయి అనమాట. ఓకే, ద సెల్ వాల్ హ్యాస్ స్టిఫ్ సెల్యులోస్ ప్లేట్స్ ఆన్ అవుటర్ సర్ఫేస్. ఓకే, స్టిఫ్ సెల్యులోస్ ప్లేట్స్ ఉన్నాయి. ఓకే, సో సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోస్, ఇంకా స్టిఫ్ సెల్యులోస్ ప్లేట్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ టూ ఫ్లాజెల్లా, యాజ్ ద నేమ్ సజెస్ట్. డైనోఫ్లాజెల్లేట్స్ అంటే రెండు ఫ్లాజెల్లాలు. వన్ లైస్ లాంగిట్యూడినల్లీ అండ్ ద అదర్ లైస్ ట్రాన్స్వర్స్లీ ఇన్ అ ఫరో బిట్వీన్ ద వాల్ ప్లేట్స్. వెరీ ఆఫెన్ రెడ్ డైనోఫ్లాజెల్లేట్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్తాను, అది కూడా చెప్తాను. రెడ్ డైనోఫ్లాజెల్లేట్స్ ఏవైతే ఉన్నాయో గోనియోలాక్స్ అనేసి, అది వచ్చేసి మనకి ర్యాపిడ్ మల్టిప్లికేషన్ చేసి దే మేక్ సీ అపియర్ రెడ్. దీన్నే మనం రెడ్ టైడ్స్ అంటాం, అది చూపిస్తాను నేను మీకు. టాక్సిన్స్ రిలీజ్ బై సచ్ లార్జ్ మెంబర్స్ మే బి ఈవెన్ కిల్లింగ్ అదర్ మెరీన్ యానిమల్స్ సచ్ as ఫిషెస్. ఇప్పుడు వినండి. సో అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏదైతే మనం అర్థం చేసుకోవాలి, ద ఫస్ట్ పాయింట్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్, సిమెట్రీ అని చెప్తా వినండి కేర్ఫుల్ గా వినండి ఇప్పుడు. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్, ఓకే,
అన్నిటికన్నా ఫస్ట్. సిమెట్రీ మనకి ఇక్కడ రాదు నాన్న. సిమెట్రీ మనం యానిమల్స్ లో ఆర్గనైజేషన్ చదువుకుంటాం కదా, అక్కడ సిమెట్రీ వస్తుంది. మనకి ఇక్కడ సిమెట్రీ అంతగా అవసరం లేదు. ఇక్కడ మనకి సిమెట్రీ అనేది అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకేనా? పదండి. రైట్, పదండి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ చూడండి. అన్నిటికన్నా ఫస్ట్ మనకి 2 స్టిఫ్ సెల్యులోజిక్ ప్లేట్స్ ఉంటాయి. ఇలా ఉన్నదంటే ఆర్గానిజం కి ఏదైతే సెల్ వాల్ ఉన్నదో 2 స్టిఫ్ సెల్యులోజిక్ ప్లేట్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఒక లాంగిట్యూడినల్ ఫ్లాజెల్లా వస్తుంది. ఇది వచ్చేసి లాంగిట్యూడినల్ ఫ్లాజెల్లా. ఓకే, ఇంకోటి ఇలా సైడ్ నుంచి ఒక ట్రాన్స్వర్స్ ఫ్లాజెల్లా వస్తుంది. ఓకే, ఇవేంటి అంటే స్టిఫ్ సెల్యులోజిక్ సెల్ ప్లేట్స్. సెల్యులోజిక్ ప్లేట్స్. ఓకే, ఇది వచ్చేసి డైనోఫ్లాజెల్లా ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఎర్ర సముద్రం గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఎర్ర సముద్రం ఎక్కడ వచ్చేది నాన్న? ఎర్ర సముద్రం దేవరా రిఫరెన్స్. ఓకే, రండి. సో ఏది ఎలా ఉన్నా కూడా దేవరాలో ఎర్ర సముద్రం ఎందుకు అయింది? దాన్ని ఎందుకు ఎర్ర సముద్రం అంటాం? ఒకళ్ళనొకళ్ళు కొట్టుకు చచ్చారు వాళ్ళ రక్తం వల్ల ఎర్ర సముద్రం అయింది అది. ఇక్కడ అలాంటిది ఏమీ కాదు. ఇక్కడ ఎర్ర సముద్రం కాన్సెప్ట్ వేరు అనమాట. ఓకే, ఇక్కడ ఎర్ర సముద్రం కాన్సెప్ట్ వేరు. మనకి గాన్యులాక్స్ ఏదైతే ఉందో దాని వల్ల వస్తుంది ఎర్ర సముద్రం. ఇప్పుడు మనకి దీని గురించి డీటెయిల్ గా కూడా రాసుకోవాలి. అందుకే నేను మీకు ఇక్కడ సపరేట్ ఒక కాలం చేస్తున్నాను EAPCET కోసం, సో దట్ యూ డోంట్ మిస్ ఇట్. ఓకే, డైనోఫ్లాజెల్లేట్స్ గురించి. ఓకే, పదండి రండి. సార్ ఇన్ క్రైసోఫైట్స్ సెంట్రైల్స్ అంటే రేడియల్ సిమెట్రీ, పెన్నియల్స్ అంటే బైలేటరల్ సిమెట్రీ. అది కూడా ఉందా మీకు? అవునా? ఏమో నాన్న, నాకైతే ఇక్కడ మీకు లేదు ఇందులో, సో అందుకే నేను లేదు అనుకున్నాను. సిమెట్రీ కూడా రాయాలా? సిమెట్రీ కూడా ఉందా? షుడ్ వి ఇంక్లూడ్ ద సిమెట్రీ? సిమెట్రీ సిలబస్ లో ఉందా మీకు? అది నాకు తెలియదని అడుగుతున్నాను. నాకు తెలిస్తే నేను మిమ్మల్ని అడగనుగా. సో సిమెట్రీ మీకు సిలబస్ లో ఉన్నది అంటే మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. క్రైసోఫైట్స్ లో సిమెట్రీ ఏదైతే ఉందో అకార్డింగ్ టు దట్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్. బట్ ఎట్ ప్రెసెంట్ నేను మీకు రాయిపించట్లేదు, ఎందుకంటే నా దగ్గర ఏదైతే మెటీరియల్ ఉందో అందులో లేదు. సో అందుకే నేను మీకు ఇప్పుడు రాయిపించట్లేదు. పదండి. ఇప్పుడు EAPCET తో సంబంధించిన పాయింట్స్ మనం చదువుకున్నట్లయితే డైనోఫ్లాజెల్లేట్స్ గురించి వాళ్ళు ఏమేమి ఇచ్చారు 1 by 1 అన్ని రాసుకుంటూ వెళ్దాం. అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో, ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ ఇందులోని మనకి మిగతాదంతా బాగానే చెప్పారు. ఓకే, సో ఒకటి అన్నిటికన్నా ఫస్ట్ వీటి దగ్గర ఫ్లాజెల్లా ఉంటాయి కదా. ఈ ఫ్లాజెల్లా ఏవైతే ఉన్నాయో ఫ్లాజెల్లాలు వచ్చేసి స్పిన్నింగ్ మూమెంట్స్ క్రియేట్ చేస్తాయి. ఇలాగా వర్లింగ్ విప్స్ ఇలా మూమెంట్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఏమో సార్ మీకు చెప్పారా? టెక్స్ట్ బుక్ లో ఉందా? సరేనా అన్న? అయితే ఇలా తిరిగింది అనమాట. ఇలాంటి మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం వర్లింగ్ విప్ మూమెంట్ అంటాం. సో ఫ్లాజెల్లాలోని మనకి స్పిన్నింగ్ మూమెంట్ ఉంటుంది, స్పిన్నింగ్ మూమెంట్స్ ఉంటాయి. దాన్ని వర్లింగ్ విప్ అంటాం. వర్లింగ్ విప్ అంటాం. ఓకే, వర్లింగ్ విప్ అంటే మీకు ఇలా అంటే దీన్ని మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయండి? ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నేను మీకు. చూడండి, ఇది ఉన్నది కదా, ఇది చూడండి కేర్ఫుల్ గా అర్థం అవుతుంది మీకు. చూడండి, లెటెస్ట్ ఇది ఇలా ఉంది కదా. సో ఫ్లాజెల్లా అనేది ఇలా అవుతున్నది అనమాట. ఇది ఇలాంటి మూమెంట్ ని మనం వర్లింగ్ విప్ మూమెంట్ అంటాం. అర్థమైందా? ఇలాంటి మూమెంట్ ని నేను వర్లింగ్ విప్ మూమెంట్ అంటాను. ఇది ఏదైతే మూమెంట్ రౌండ్ గా నడుస్తున్నదా లేదా, ఇది రౌండ్ గా నడుస్తున్నది, రైట్? స్పిన్ అవుతున్నది, స్పిన్ అయ్యి రౌండ్ గా, దీన్ని మనం వర్లింగ్ విప్ మూమెంట్ అంటాం. అర్థమైందా? గాట్ ఇట్? ఇలాగే ఉంటుంది అది. ఇలా అవుతుంది అనమాట. ఇలాంటి మూమెంట్ ని మనం వర్లింగ్ విప్ మూమెంట్ అంటాం. సో అలా మూమెంట్ అవుతుంది అనమాట. ఓకే, అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇందులో అది డైనోఫ్లాజెల్లేట్ లో అవుతుంది, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు, ఓకే, న్యూక్లియస్ హ్యాస్ కండెన్స్ క్రోమోజోమ్ ఈవెన్ ఇన్ ఇంటర్ఫేస్. ఓకే, న్యూక్లియస్ ఏదైతే ఉందో, న్యూక్లియస్ లో ఏవైతే క్రోమోజోమ్స్ ఉన్నాయో, క్రోమోజోమ్స్ నార్మల్ గా మనకి ఇంటర్ఫేస్ లో కండెన్స్ అవ్వవు. మనకి యాక్చువల్ గా ప్రోఫేస్ స్టార్ట్ అయినప్పుడు కండెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, ఇంటర్ఫేస్ లో కాకుండా. కానీ ఇక్కడ న్యూక్లియస్ లోని ఉన్న క్రోమోజోమ్స్ మనకి ఇంటర్ఫేస్ లోనే కండెన్స్ అయి ఉంటాయి. సో కండెన్స్ ఇన్ ఇంటర్ఫేస్,
condensed in interface. Number 2, second point వచ్చేసి మీకు ఇక్కడ histones అనేవి ఉండవు. ఓకే, histones are absent. ఓకే, histones are absent. నార్మల్ గా హిస్టోన్స్ మనకి ఉండాలి. మీరు ఆలోచించుకున్నట్లయితే యూకేరియాట్స్ అన్నిట్లోని హిస్టోన్స్ ఉండాలి, కానీ వీటిలో మనకి హిస్టోన్స్ ఉండవు. ఓకే, మూడో పాయింట్, న్యూక్లియస్ ని మనం మ్యూజోకారియాన్ అని కూడా అంటాం. న్యూక్లియస్ ని మనం మీజోకారియాన్ అని కూడా అంటాం. న్యూక్లియస్ ని. ఇది ఒక మూడో పాయింట్. నాలుగో పాయింట్ వచ్చేసి, ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీకు ఇక్కడ వేరే వేరే ఎగ్జాంపుల్స్ ఏవైతే వస్తాయో, ఓకే, వేరే ఎగ్జాంపుల్స్ ఏవైతే వస్తాయో అవి అనమాట. ఓకే, నాక్టిల్యూకా అని ఒక ఆర్గానిజం ఉంది. ఇది నేను మీకు నెక్స్ట్ స్లైడ్ లో రాయిపిస్తాను అవండి. ఓకే, డైనోఫ్లాజెల్లేట్ ఎగ్జాంపుల్స్. డైనోఫ్లాజెల్లేట్స్ లో ఎగ్జాంపుల్స్, డైనోఫ్లాజెల్లేట్ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న, ఇది గుర్తుపెట్టుకుంటారు. 1 by 1 అన్నిటి గురించి చెప్తాను. అన్నిటికన్నా ఫస్ట్ మనకి నాక్టిల్యూకా వస్తుంది. నాక్టిల్యూకా. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ మనకి నాక్టిల్యూకా వస్తుంది. నాక్టిల్యూకా ఏదైతే ఉందో, జెనెటిక్ మెటీరియల్ ఇస్ ఇన్ కండెన్స్ ఫార్మ్ ఇన్ ఎనీ టైమ్ ఇన్ గోనియోలాక్స్ అండ్ నాక్టిల్యూకా. కరెక్ట్. ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనకి నాక్టిల్యూకా ఏదైతే ఉందో ఇట్ ఈస్ మెరైన్ అండ్ బయోల్యూమినిసెన్స్ చూపిస్తుంది. బయోల్యూమినిసెన్స్ అంటే ఏంటి నాన్న? బయోల్యూమినిసెన్స్ అంటే బేసిక్ గా మనకి దాంట్లో లోపల జరిగిన ఒక కెమికల్ రియాక్షన్ వల్ల, ఒక బయోకెమికల్ రియాక్షన్ జరగడం వల్ల లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నది. దాన్ని మనం ఏమంటాం? బయోల్యూమినిసెన్స్ అంటాం. ఇది నాక్టిల్యూకాలో మనం చూస్తాం. రెండోది గోనియోలాక్స్. గోనియోలాక్స్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్ ఏమిటి అంటే, ఇది ఒక రెడ్ డైనోఫ్లాజెల్లేట్. ఓకే, రెడ్ డైనోఫ్లాజెల్లేట్. ఓకే, ఇంకా దీనివల్లే మనకి రెప్టైడ్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. సో ఐ థింక్ దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ పాయింట్స్. దీనివల్ల ఏవైతే ఈ రెప్టైడ్స్ ఎందుకు అవుతున్నదంటే, ఇది ర్యాపిడ్ మల్టిప్లికేషన్ వల్ల అవుతున్నది. ఓకే, ఇది ఫాస్ట్ గా మల్టిప్లై చేసి ఏదైతే బోల్డ్ అని టాక్సిన్స్ రిలీజ్ చేస్తుందో దానివల్ల రెప్టైడ్స్ వస్తాయి. ఈ టాక్సిన్స్ అనేవి అక్వాటిక్ లైఫ్ ని హార్మ్ చేస్తాయి అన్నమాట. అక్వాటిక్ లైఫ్ ఎస్పెషల్ గా ఏవైతే ఫిషెస్ ఉన్నాయో వాటిని హార్మ్ చేస్తాయి. అది అన్నమాట. దట్స్ ఇట్, డన్, చాలు. అదే నాన్న, అవే కరెక్ట్. చెన్నై బీచ్ లో రీసెంట్ గా కనిపించాయి. ఎస్, కరెక్ట్, అవే. దాన్నే మనం బయోల్యూమినిసెన్స్ అంటాం. రైట్, కరెక్ట్. ఓకేనా, అది అన్నమాట. సో దట్స్ అబౌట్ ఇట్ నాన్న. ఓకే, ఇంతటితో మనం ఇవాళ సెషన్ ఎండ్ చేద్దాం. చాలు, డైనోఫ్లాజెల్లేట్స్ వరకు చాలు. నెక్స్ట్ క్లాస్ లో యూగ్లినాయిడ్స్, స్లైమ్ మౌల్డ్స్, ఇంకా మనకి ప్రోటోజోన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో అవి కూడా మనం కవర్ చేసుకుంటాం. ఈ సెషన్, మన నెక్స్ట్ సెషన్ థర్స్డే రోజు మార్నింగ్ ఉంటుంది. ఓకే, సో మన సెషన్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయంటే మండే మన సెషన్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి? మనకి మండే రోజు సెషన్ ఉంటుంది. మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే, ఈ 4 రోజులు మనకి సెషన్స్ ఉంటాయి. ఓకేనా, లేదంటే ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఏ టైం అయినా మనకి క్లాస్ అనేది 8:30కి ఉంటుంది పొద్దున్న. ఇంకా ఈ మధ్యాహ్నం టైంలో మనకి ఇంక ఉండదు. సో ఐ హోప్ మీ అందరికీ ఆ 8:30 పొద్దున్న స్లాట్ ఓకేనా? ఇజ్ ఇట్ ఓకే ఫర్ ఎవ్రీవన్? పొద్దున్న 8:30 అందరూ రాగలుగుతారు కదా? పొద్దున్న 8:30కి ఎవరికి ప్రాబ్లం లేదు కదా? వస్తారా అందరూ? నేను టెలిగ్రామ్ లో పెడతాను నాన్న. ఐ విల్ పుట్ ఇట్ ఇన్ టెలిగ్రామ్. మీకు టెలిగ్రామ్ లో దొరికిపోతాయి. నో నీడ్ టు వరీ. నోట్స్ అనేవి మీకు నేను టెలిగ్రామ్ లో షేర్ చేసేస్తాను. ఐ థింక్ ఇక్కడ వరకు ఓకేనా అందరికి? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. అందరూ ఒకసారి నాకు కన్ఫర్మ్ చేసేయండి. డన్? ఓకే, సరేనా? డన్. సో ఇంతటితో మన సెషన్ ఎండ్ చేద్దాం. ఓకే, అండ్ మనం రేపు మార్నింగ్ మీరు 1 shot లో నేర్చుకుందాం అనుకుంటున్నారు ఫోటోసిన్సిస్ అంటే వచ్చేయచ్చు. రేపు మనం ఫోటోసిన్సిస్ చేయబోతున్నాం 1 shot లో. ఓకే, అంటే నీట్ చేయబోతున్నాం. అంటే EAPCET కాదు, నీట్ సిలబస్ అన్నమాట. ఈవినింగ్ డౌట్ నాన్న, ఈవినింగ్ కుదరకపోవచ్చు. మనకి నెంబర్ ఆఫ్ సెషన్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఈవినింగ్ క్లాష్ అయిపోతుంది అనమాట. ఓకే, అది డన్.
సరే అయితే ఓకే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై ఛాంపియన్స్, బై ఛాంపియన్స్. తెలుసు నాన్న కాలేజ్కి వెళ్తారు తెలుసు, తర్వాత కుదిరితే మీరు రికార్డింగ్ చూసేసుకోండి. ఓకే, రికార్డ్ ఫార్మాట్లో చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. బై ఛాంపియన్స్, బై బై బై. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇవాళ సెషన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. ఓకే, మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే.